జై వాసవి. సో ఫస్ట్ టైం నేను ఏవిఎల్జే వింగ్స్ లో నేను జూమ్ మీటింగ్ వస్తానని వర్క్ షాప్ కి. మీకంతా తెలుసు నేను ఆ వర్క్ షాప్ కి రాను అనేసి. ఫస్ట్ టైం ఎందుకు వచ్చినాను అంటే, ఒక అమ్మాయి, థ్యాంక్స్ నిర్మలా గారు, ఒక అమ్మాయి ఫైనాన్షియలీ ఎంత తను స్టేబుల్ కావాలా, ఎందుకు సంపాదించాలా, ఎందుకు తను సేవ్ చేయాలా, ఎట్లు సేవ్ చేస్తే ఎట్లు దాని ఇంప్లికేషన్ ఎట్లుంటుంది ముందరికి అని ఇవ్వదు మా రూపా గారు ఏవిఎల్జే జయనగర్ మల్లేశ్వరం వింగ్ డిడబ్ల్యూసి వాళ్ళు డిడబ్ల్యూసి వింగ్ కేర్ డైరెక్టర్ రూపా గారు చెప్తున్నారు. సో రూపా గారు వాళ్ళ తెల్లి కూడా ఇక్కడే ఉంటారు. దే బోత్ ఆర్ వండర్ఫుల్, టాలెంటెడ్, హైలీ టాలెంటెడ్ లేడీస్. నేను ఇట్లా వాళ్ళు నాకు వింగ్ లో ఉంటారు అంటే ఐ ఫీల్ మోర్ హ్యాపీ, మోర్ కంఫర్టబుల్ అండ్ మోర్ హ్యాపీ. కంఫర్టబుల్ ఎందుకు కవిత గారు అంటే, బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఇట్లా వాళ్ళు ఉంటే నలుగురికి మంచి చేస్తారు, ఎడ్యుకేట్ చేస్తారు, రైట్? ఆమెడికి వాళ్ళ ధర కావాలా అని ఇష్టం పడతారు. నిర్మలమ్మ గారు మీరు మెంటర్ అయ్యి, ప్రీతి మీరు ప్రెసిడెంట్ అయ్యి మీరు అందరికి ఇంపార్టెన్స్ ఇస్తా ఉండేది మాకు చాలా చాలా సంతోషం అవుతా ఉంది. ఇట్లా టాలెంట్స్ ని ఇప్పటికి ఇస్తా ఉండారు. జెమ్స్ అండి వీళ్ళంతా. మన కమ్యూనిటీలో వీళ్ళు ఉండారు అంటే వి షుడ్ ఫీల్ ప్రౌడ్. ఓకే, ఇక్కడ ఎంత ఉండారు? 52 మెంబర్స్ ఉండారు. ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ఎవరు జూమ్ మీటింగ్ వదిలేద్దండ, అందరూ వినండా. ఓకే, నేను యాదో శివుంది బాటిల్స్ చేస్తా ఉన్నాము, తీర్థంది, దాంట్లోనూ నా ఆడికి మేము వింటాము, మేము నేర్చుకుంటా ఉన్నాము. సో ఒకటి అర్థం చేసుకోండా, అమ్మాయిలు ఎందుకు దుడ్లు సేవ్ చేయాలా, దుడ్లు పెట్టుకోవాలా అంటే, టేక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు పుట్టినింటికి మీరు పోతారు. సో మీ పేరెంట్స్ కి మీరు ఏమో ఒకటి ఇవ్వాలా అనుకుంటారు. ఏమండి ఒక 500 రూపాయలు ఇవ్వండి మా అమ్మకి ఏమో అది ఇప్పియాలా అంటే, 500 రూపాయలా ఏమిడికే అంటారు. ఏమిడికి అని ఇంట్రెస్ట్ మీరు అంతా సుస్థ అయిపోతారు. నేను నా మొగుని చేతి ఇట్లా అనిపించుకొని ఇస్తున్నాను. సరే రోడ్లో పోతా ఉంటారు. ఇంకొక కేసు, ఎవరో ఒకరు నీడీ పర్సన్ చిక్తారు. ఒక 10 రూపాయలు ఇవ్వండి అమ్మా అంటే, ఏమండి ఒక 10 రూపాయలు ఇవ్వండి అంటే, 10 రూపాయలు ఇవ్వాలనా, నీకు తెలుసా 10 రూపాయలు వాల్యూ అని ఇంట్రెస్ట్. వాళ్ళు ఇంకా ఏమి తప్పని మీ స్పౌజ్, మీ లైఫ్ పార్ట్నర్ 10 రూపీస్ ఏమిడికమ్మా అని ఇంట్రెస్ట్ మీకు ఈగో హర్ట్ అయిపోతుంది. సో ఈ 2 కేసులకు కూడాను మీ దగ్గర డబ్బులు ఉంటే మీకేమనిపిస్తా ఉండే? సో మీ దగ్గర యాక్చువల్లీ మీరు ఫుల్ అమౌంట్ ఇచ్చేలేదమ్మా. మీకే తెలుసు, మీకే డబ్బులు వాల్యూ తెలుసు. ఎలా అంటే 2 ఇంట్లు మీరు మేనేజ్ చేసింది, పుట్టినిల్లు అత్తగారి ఇల్లు, అట్లాడితే పోయి మీరు రాజా రోషంగా ఇచ్చేస్తారా డబ్బులు, రైట్? సో అందుకే అమ్మాయిలకి తెలిసినట్ల ఎవరికి తెలియదు. మీరు గ్రేట్. బట్ ఇక్కడ మనకు వచ్చిండే స్పీకర్ వచ్చి రూపా గారు, వాళ్ళు మీకు తెలిసిండేది పాలిష్ చేసి మిమ్మల్ని షైన్ చేసి ఇస్తా ఉండరు అంతే. గీత ఇప్పుడు ఈ ఎంటైర్ ప్రాసెస్ లా ఈ పొద్దు రూపా గారు చెప్పిందంటే ఇది మాకు తెలుసు కదా, మేము రావాలనా అని అనిపిస్తుంది. అనిపించినాను రాని, అనిపించుకున్నాను పర్వాలేదు. ఎలాంటి ఎన్నో గీతాలు వ్రతాలు కానీ పూజలు కానీ వంటింట్లా యూట్యూబర్స్ ఏమైనా చేస్తా అంటే మాకు తెలిసింది కదా అంటాం. తెలిసిందే వర్త్ మనం దాన్ని అడాప్ట్ చేసిండలేదు, అది మాత్రం జ్ఞాపకం చేసుకోవాలా. సో డియర్ మెంబర్స్, మీరు ఫైనాన్షియలీ స్టేబుల్ కావాలా. ఫైనాన్షియలీ మీరు ఎలా అంటే మన డిఎన్ఏలోనే ఉంది బిజినెస్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది, రైట్? మన డిఎన్ఏలోనే ఉంది. ಡಬ್ಬಲು ಶೆಟ್ರು ಜುಪ್ಪುಂಡ್ರಿ ಆ ಜುಪ್ಪುಂಡ್ರೆ ಇವತ್ತು ದೇವಸ್ಥಾನದಲ್ಲಿ ದಾನ ಧರ್ಮ ಮಾಡ್ತಿರೋದು ಅದು ಯಾರಿಗೂ ಗೊತ್ತಿಲ್ಲ, ಅದೆಲ್ಲ ಸೆಕೆಂಡ್ರಿ. ಪರವಾಗಿಲ್ಲ ಅನ್ಲಿ ಬಿಡ್ರಿ. ಇರಿಗಮ್ ಯಾವಾಗ್ಲೂ ಅಂತಾರೆ, ಯಾರನ್ನ ನಮ್ಮನ್ನ ಜುಪ್ಪುಂಡ್ರು ಅಂದ್ರೆ ನಿನಗೆ ಇನ್ನು ಮೇಲೆ ಯಾಕೆ ಹೇಳು, ನೀನಷ್ಟು ನೀನ್ ಬೆಳ್ಕೊಂಡು ಹೋಗ್ತಿರ್ತೀನಿ, ನಿನ್ ಜೊತೆ ಯಾರು ಸೇರಲ್ವಲ್ಲೇ, ದುಡ್ಡು ಎತ್ತಿಟ್ಕೋಬೋದಾ ಅಂತಾರೆ. ಸೊ ಯಾರು ಏನಂದ್ರು ಪಾಸಿಟಿವ್ ಆಗಿ ತಗೊಳ್ಳೋಣ. ಸೊ ಹೆಣ್ಮಕ್ಳು ನನ್ನನ್ ಕೇಳಿದ್ರೆ ನೀವು ತುಂಬಾ ಸ್ಟ್ರಾಟಜಿಕ್ ಆಗ್ಬೇಕು. ಕಾರ್ಯೇಶು ದಾಸಿ ಕರ್ಣೇಶು ಮಂತ್ರಿ ಅಂತಿರಲ್ಲ. ಸೊ ನೀವು ಮಂತ್ರಿಗಳ ತರ ನಿಮ್ಮ ಫ್ಯಾಮಿಲಿಗೆ ನೀವು ಅಡ್ವೈಸ್ ಕೊಡ್ತಾ ಇದ್ರೆ ನಿಮ್ ಫ್ಯಾಮಿಲಿ ನೋಡಿ ಹೆಂಗೋ ಇರುತ್ತೆ. ಒಂದು ಫ್ಯಾಮಿಲಿ ಚೆನ್ನಾಗಾದ್ರೆ ಅಲ್ಲಿರೋ ಏರಿಯಾ ಇರೋರೆಲ್ಲ ಚೆನ್ನಾಗಾಗ್ತಾರೆ. ಎಂಟೈರ್ ಕಮ್ಯುನಿಟಿ ಚೆನ್ನಾಗಾಗುತ್ತೆ, ನೇಷನ್ ಚೆನ್ನಾಗಾಗುತ್ತೆ. ಅಟ್ ದ ಸೇಮ್ ಟೈಮ್ ಮೋದಿ ಅವ್ರಿಗೆ ಏನು ಕೆಲಸ ಇಲ್ದಿರ ಆಗ್ಬಿಡುತ್ತೆ, ನಾವೆಲ್ಲ ಚೆನ್ನಾಗಾಗ್ಬಿಟ್ರೆ. ಸೊ ಇಲ್ಲಿರೋ
ಪ್ರತಿ ಒಬ್ಬೊಬ್ರು ಇವತ್ತು ನಮ್ಗೇನು ಗೊತ್ತಿಲ್ಲ, ನಮ್ಗೊಂದು ಗುರು ಬಂದಿದ್ದಾರೆ ಅಂತಾನೆ ಕೇಳಿಸ್ಕೊಳ್ಳಿ. ಅವಾಗ ರೂಪಾ ಗಾರು ಹೇಳಿರೋದು ಪ್ರತಿ ಒಂದು ಆಣಿ ಮುತ್ತೆಗಳ ತರ ನಿಮ್ ಮೈಂಡ್ಗೆ ಹೋಗುತ್ತೆ. ನಾನು ಇನ್ನೊಂದ್ಸತಿ ಹೇಳ್ತೀನಿ, ಅವ್ರು ಹೇಳಿರೋದೆಲ್ಲ ನಮ್ಗೆ ಇದು ಗೊತ್ತು, ನನ್ ಏನಕ್ಕೆ ಕೇಳಬೇಕು ಅಂತ ಅನ್ಕೋಬಹುದು. ಬಟ್ ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಳಿ, ಅವ್ರು ಇವತ್ತು ಗುರುಗಳ ತರ ಬಂದರೆ ಅಂದಿದ ತಕ್ಷಣ ಅವರು ನಮಗಿಂತ ಏನೋ ಒಂದು 10ರಷ್ಟು ಜಾಸ್ತಿ ಗೊತ್ತಿರೋರೇ ಆಗಿರ್ತಾರೆ. ಸುಮ್ನೆ ಅವ್ರ ನಿರ್ಮಲಾ ಅವರು ಆಗ್ಲಿ, ನಮ್ಮ ಪ್ರೀತಿಗ ಅವ್ರೇ ಆಗ್ಲಿ, ರೈಟ್? ಸೊ ನಮ್ ಗಿರ್ಜಮ್ಮ ಆಗ್ಲಿ, ಯಾರೋ ಸುಮ್ನೆ ತಂದಿಲ್ಲ ಸ್ಪೀಕರ್ನ ಇಲ್ಲಿ. ಅವ್ರಿಗೇನೋ ಒಂದು ಗೊತ್ತು ರೀ, ಅವ್ರು ನಾವ್ ಕೇಳ್ಕೊಂತಾ ಇದೀವಿ, ನಾವ್ ಅದನ್ನ ನಮ್ ಲೈಫ್ ಅಲ್ಲಿ ಅಡಾಪ್ಟ್ ಮಾಡ್ಕೊಂತಾ ಇದೀವಿ ಅಂತ ಹೋಗ್ತಿದೀವಿ. ಸೊ ರೂಪಾ ಅವರೇ, ಮನ್ಸಾರ ನಿಮ್ಮನ್ನ ವೆಲ್ಕಮ್ ಮಾಡ್ತಿದೀವಿ. ಎಂಟರ್ ನಾಟ್ ಓನ್ಲಿ ನಿಮ್ ಮಲ್ಲೇಶ್ವರಿ, ಎಂಟರ್ ಆರ್ಗನೈಸೇಷನ್ ಲೇಡೀಸ್ ನಿಮ್ ಮುಂದೆ ಇದಾರೆ. ಈ ಟೈಮ್ ಅಲ್ಲಿ ಅವರು ಸೀರಿಯಸ್ ನೋಡ್ತಿರ್ಬೋದು, ಇಲ್ಲಾಂದ್ರೆ ಅವ್ರ ಮಕ್ಕಳು ಸ್ಕೂಲಿಂದ ಬರೋದು ಕಾಯ್ತಾ ಇರ್ಬೋದು, ಇಲ್ಲಾಂದ್ರೆ ಮಲ್ಕೊಂಡು ಟೈಮ್ ಇರ್ಬೋದು ಸ್ವಲ್ಪ ಜನ. ಅದೆಲ್ಲ ಬಿಟ್ಟು ಬಂದು ನಿಮಗೆ ಇಂಪಾರ್ಟೆನ್ಸ್ ಕೊಟ್ಟು ಕೇಳಿಸ್ಕೊಳ್ತಾ ಇದೀವಿ. ನೀವ್ ಕೊಡೋದೇ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಅಂತ ಕೇಳಿಸ್ಕೊಂಡು, ಅದೇ ತರ ಶಂಕರಿಂದ ಬರೋದೇ ತೀರ್ಥ ಅಂತ, ತೀರ್ಥ ಬರ್ತಾ ಇದೆ, ನಾವೆಲ್ಲರೂ ತಗೊಂಡು. ಮೇಡಮ್, ಥ್ಯಾಂಕ್ಸ್ ಅ ಲಾಟ್ ಫಾರ್ ಅಕ್ಸೆಪ್ಟಿಂಗ್ ಅವರ್ ಇನ್ವಿಟೇಷನ್. ಪ್ಲೀಸ್ ಟೀಚ್ us, we will adopt in our daily life. ಮಾತಾ bless you ರೂಪಾ ಗಾರು ಅಂಡ್ ಯುವರ್ ಫ್ಯಾಮಿಲಿ, ಎಂಟೈರ್ ಫ್ಯಾಮಿಲಿ. ನಾನು ಆಫೀಸ್ ಅಲ್ಲಿ ಇದ್ದೀನಿ, ಸ್ವಲ್ಪ ಡಿಸ್ಟರ್ಬ್ ಇದೆ, ಏನು ಅನ್ಕೋಬೇಡಿ. ಬಟ್ ಐ ಆಮ್ ಗೋಯಿಂಗ್ ಟು ಲಿಸನ್ ಎಂಟೈರ್ ಯುವರ್ ದಿಸ್ ಥಿಂಗ್, ಅಂಡ್ ರೆಕಾರ್ಡಿಂಗ್ ಆಗ್ತಾ ಇದೆ ರೂಪಾ ಗಾರು. ಓಕೆ, over to you ರೂಪಾ ಗಾರು. ಥ್ಯಾಂಕ್ಸ್ a lot. Thank you. Kavita madam, welcome to Zoom meeting. Just 1 minute. జై వాసవి అందరికీను. జై వాసవి. నేను ప్రీతి, మలేశ్వరం వింగ్ ప్రెసిడెంట్. ఈ బద్దు మనం ఈడందరూ చేరినదానికి 1 మెయిన్ రీజన్ ఉంది, దట్ ఈస్ AVLGI, ఆర్య వైశ్య లేడీస్ గ్రూప్. ఈ గ్రూప్ ఫస్ట్ ఫేస్బుక్ లా స్టార్ట్ అయ్యా. ఫేస్బుక్ లా స్టార్ట్ అయ్యి ఆడ అందరూ ఒక్కొక్క పోస్ట్ వేసి అన్ని చేస్తా ఉండ్రి. లాక్డౌన్ పీరియడ్ లా ప్రతి ఒక్కరింట్ల AVLGI వచ్చింది. కాంటెస్ట్స్ కానీ, అక్కడ వస్తా ఉండిన యాక్టివిటీస్ కానీ అందరూ చేసిన కోవిడ్ అనే ఒక పాండమిక్ లా ఆ భయము అనే దాని ఇంకా అవుట్లు వచ్చిండేదానికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ AVLGI మనం చెప్పొచ్చు. అట్లా ఒక బిగ్ థింగ్ ని కవితక్క స్టార్ట్ చేసిండారు. దానికి 5 years అయింది. కవితక్క అన్ని చూసే కయ్యలే అనే ఒక రీజన్ కి కవితక్క ఇంకా యోచన చేసిరి, నేను అందరికి ఏమైనా చెయ్యాలా అని కవితక్క గాట్ ద కాన్సెప్ట్ ఆఫ్ వింగ్స్. సో అన్ని ఏరియాకి వింగ్స్ రాని, అందరికి అక్కడక్కడే ఒక్కొక్కరు ఉన్ని అని ప్రెసిడెంట్స్ కానీ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ టీమ్ కానీ, మెంటర్స్ ప్రతి ఒక్కటిను వాళ్ళు క్రియేట్ చేసిరి. దట్ ఇస్ అ సూపర్ ఐడియా ఆఫ్ కవితక్క. దాన్ని మనం ఇప్పుడు ఇంకా బాగా తీసుకొని పోతా ఉన్నాము విత్ ఆల్ అవర్ యాక్టివిటీస్ అన్నీను. దీంట్లో వన్ ఆఫ్ అవర్ కాన్సెప్ట్ టుడేస్ వచ్చి ఫైనాన్షియల్ ఫిట్నెస్. ఇది రూపాక చేస్తా ఉండేది. ఈ ఈవెంట్ కి వచ్చిండే వాళ్ళందరికీను పర్సనలీ ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ హోల్ హార్టెడ్లీ. ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ కవితక్క. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us టుడే. నెక్స్ట్ మా వన్ ఆఫ్ అవర్ బ్యాక్ బోన్ అనే చెప్పొచ్చు, రష్మి అక్క. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us. వెల్కమ్ అక్క. మీ అంత బిజీ షెడ్యూల్ లను మేము ఎప్పుడెప్పుడు అప్రూవల్స్ కానీ ఏమేం డౌట్స్ అడిగితేనో ఇమీడియట్ రిప్లై చేసి మాకు ఈ వర్క్ షాప్ కి టైం చేసి ఇచ్చిండేదానికి వెల్కమ్ రష్మి అక్క. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక స్మాల్ రిక్వెస్ట్, స్పీక్ మాట్లాడుతా ఉండరు వాళ్ళు మాత్రం అన్మ్యూట్ చేసుకొని వేరే చాలా దిస్ ఇస్ అ స్మాల్ రిక్వెస్ట్. ఇది ఒకటి అందరూ ప్లీజ్ అర్థం చేసుకోండి, సో దట్ మీకే మాట్లాడే వాళ్ళది క్లియర్ గా అనిపిస్తుంది. నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ ఆల్ అవర్ ప్రెసిడెంట్స్, వేరే వింగ్ ప్రెసిడెంట్స్ అందరూ ఈ వద్దు మనకి జాయిన్ అయిండారు. దాంట్లో బసవన్గుడి వింగ్ ప్రెసిడెంట్ ఉండరు, జయనగర్ వింగ్ ఉండరు, ఉత్రళి, కెంగేరి, గిరినగర్, కుసుమపుత్రి UAE వింగ్ వాళ్ళు కూడా మన జೊತೆ జాయిన్ అయిండారు. యలహంక వాళ్ళు ఉండరు, చిక్బಳ್ಳాపుర, చంద్రాలయం, ఇన్ని వింగ్ వాళ్ళు మన జೊತೆ జాయిన్ అయిండారు. అందరికి ఐ వుడ్ లైక్ టు వెల్కమ్. Thank you. Thank you so much for joining us. Welcome. Welcome, Rashmi Akka. Thank you so much for joining us. Welcome. Welcome, Rashmi Akka. 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 Welc
along with our presidents ibaddu manandr members, all the AVLG members undaru, మీ అందరికి whole heartedly I welcome to this workshop. With all this, నా బ్యాక్ బోన్ వచ్చి మా మల్లేశ్వరం టీం, మెంటర్ నిర్మల ఆంటీ, గిరిజా ఆంటీ, సౌందర్య, మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇందరూ ibad జాయిన్ అయిండరు. వెల్కమ్ ఎవ్రీబడి. Now I would like to welcome one of the special guest of today's event. Guest host అన్ని వాళ్ళే, that is Rupa Jayam garu. Welcome you Rupaka. I know నేను మీకు all the best చెప్పేది ఏమీ వద్దు. For sure you will rock this workshop. దీనికి మొదలు ఒక స్మాల్ ఇంట్రొడక్షన్. దయచేసి అందరూ మ్యూట్ చేసుకొని అండా, లేదంటే మీకే కన్ఫ్యూజ్ అవుతుంది. ప్రీతి నువ్వే ఇది చేయొచ్చు చూడమ్మా, వాళ్ళని మ్యూట్ చేయొచ్చు. అందరినీ మ్యూట్ చేసేయి, అమ్మట యూ కెన్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. హోస్ట్, మీటింగ్ హోస్ట్ ఎవరో వాళ్ళ అందరినీ మ్యూట్ చేయొచ్చు. అందరినీ నేను ఇప్పుడు మ్యూట్ చేసేసినాను. స్మాల్ ఇంట్రో ఆఫ్ రూపాక. రూపాక వచ్చి మా మల్లేశ్వరం గిరిజా ఆంటీ ಮತ್ತೆ సూర్యప్రకాష్ అంకల్ వాళ్ళ కూతురు. షీ ఈజ్ వెరీ 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 సూపర్ చైల్డ్ ఫ్రమ్ బిగినింగ్. అది ఎట్లా అంటే రూపాకకి 5 years ఉన్నప్పుడు వాళ్ళు ఫైనాన్షియల్లీ ఎంత యోచన చేస్తా ఉండ్రి అంటే, మంత్లీ ఎక్స్పెన్సెస్ ఇంతది ఏమైతుంది అన్ని వాళ్ళు అడుగుతా ఉండ్రంట. ಮತ್ತೆ ఎలక్ట్రిక్ బిల్ యాల్ ఫ్లక్చుయేట్ అవుతా ఉంది ఎవ్రీ మంత్. ఆ రీజన్ ఏమి అని 5 years బిడ్డ ఉన్నప్పుడు యోచన చేస్తా ఉండ్రంట. సో అప్పుడు ఇంకా రూపాక ఫైనాన్స్ లో ఫుల్ గా ఉండరు. ఇప్పుడు రూపాక నిశాంత్ అనే వాళ్ళని పెండ్లి చేసుకో ఉండరు. అండ్ షీ హాజ్ అ సన్ హూ ఇస్ జతిన్, హూ ఇస్ డూయింగ్ హిస్ ఫస్ట్ PU. దాని జొత్ల రూపాక MS రామయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ లా MBA ఇన్ ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్ చేసిరి. ఆ కోర్స్ వాళ్ళ ఊరికే మొగ్వి లేదు, ఆ కోర్స్ లో షీ హస్ గాట్ అ సిల్వర్ మెడల్. సో మనకి ఎంత బాగున్న ఇన్ఫర్మేషన్ చిక్తుంది కదా. అక్కడ రూపాక బరీ స్టడీస్ టెక్స్ట్ బుక్స్ అని చూడలేదు. షీ ప్రిపేర్డ్ అ ఫైనాన్స్ మోడల్. ఆ ఫైనాన్స్ మోడల్ ప్రిపేర్ చేసిండ్రి, దాన్ని అప్లికేషన్ లను ఉంది ఆల్రెడీ. అది ఒక అన్ని ఇయర్స్ అయినాక ఆ ఓనర్ వచ్చి రూపాకని అప్రిషియేట్ చేసి దే హావ్ థ్యాంక్ దెమ్. నీ ఫైనాన్షియల్ మోడల్ ఇంకా మాకు చాలా హెల్ప్ అయింది అని చెప్పిండారు. సో రూపాక చెప్పేది మాత్రం కాదు, షీ విల్ మేక్ ఇట్ వర్క్. దట్ ఈస్ ద అదర్ థింగ్. ప్రొఫెషనలీ షీ వాజ్ వర్కింగ్ ఫర్ స్విస్ రే అనే కంపెనీకి వర్క్ చేస్తా ఉండ్రి. ఆడ ప్రాసెస్ అనలిస్ట్ గా జాయిన్ అయ్యి, బట్ వెరీ సూన్ షీ క్లైంబ్డ్ హర్ స్టెప్స్ where she become assistant vice president, which is not a simple thing. అక్కడ అన్ని జనాలకి వాళ్ళు అన్ని చేసిస్తా ఉండ్రి. ఆడ వాళ్ళ లీడర్ వచ్చి అడుగురంట, వాట్ డూ యూ థింక్ అబౌట్ లీడర్షిప్ రూపా అని. అప్పుడు రూపా అక్క ఇచ్చిన ఆన్సర్ కి ఇమీడియట్ దే హ్యావ్ మేడ్ హర్ అ లీడర్. అక్కడ ఎంత పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ లో అన్ని రూపాక వర్క్ చేసిండారు. అది అన్ని జట్ల ఆల్మోస్ట్ 15 years రూపాక స్విస్ రే కంపెనీలో వర్క్ చేసిండారు. అది అయినాక షీ కేమ్ ఇన్ టు కోటాక్ ఎలైట్ క్లబ్ మెంబర్ అయ్యి, అదైనాక షీ హస్ వన్ ట్రైల్ బ్లేజ్ అవార్డ్ అని కోటాక్ లో వాళ్ళకి వచ్చింది. ఇదన్నీ వాళ్ళు వర్క్ చేస్తా ఉండింది. ఇది వాళ్ళు వర్క్ చేస్తా ఉండి ఆ కంపెనీకి బెనిఫిట్ అవుతా ఉండే. బట్ నేను వేరే వాళ్ళకి బెనిఫిట్ చెయ్యాలా, అందరికి హెల్ప్ చెయ్యాలా, ఫైనాన్షియల్లీ వాళ్ళది ఏముందో ఇన్వెస్ట్ చేసుకొని దే కెన్ గెయిన్ బెటర్ అని షీ స్టార్టెడ్ రెయిన్ వెంచర్స్ అని స్టార్ట్ చేసి అక్కడ వాళ్ళు ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఇస్తా ఉండరు. అండ్ రూపాక అందరికి ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఇస్తారు. బట్ అవర్ మేజర్ కన్సర్న్ ఇస్ ఆల్వేస్ ఉమెన్. మనకి మనమే ఒక ఆడది జొత్ల ఇంకొక ఆడది హెల్ప్ చేస్తేనే దట్ ఇస్ అ బెటర్ థింగ్ కదా. మనకి మనము జొత్ల ఉంటాం ఎప్పుడు అనేది వాళ్ళది ఉంది. దాని జొత్ల రీసెంట్లీ షీ హస్ క్రాస్డ్ అ మేజర్ మైల్ స్టోన్ which is achieving 1 crore AUM, assets under management అని. that is one of her biggest achievement. ఇదన్నీ జట్ల రూపాక చెప్పే మెయిన్ పాయింట్ ఏమి గొత్తా, నేను ఇంత సమ్ చేసినాను, అంత అమౌంట్ నాకు కాదు, ఎన్ని జనాల్ని నేను సంపాదించినాను అనేది నా లైఫ్ అంబిషన్ ఆర్ నాకు అది ఖుషి ఇస్తుంది అనేది రూపాక. సో ఇంతంత రూపాక గురించి తెలుసుకున్నాక
నవ్ యూ కెన్ నో ఈ బద్ వర్క్ షాప్ ఎట్లుంటుంది, హౌ యూస్ఫుల్ ఇట్ విల్ బి అని. సో అందరూ ప్లీజ్ మీ మ్యూట్ చేసుకొని రూపక్క ఏమేం చెప్తారో అయినండ, ఏమే డౌట్ రాని ఏమే కానీ యూ కెన్ పుట్ ఇట్ ఇన్ ద చాట్ బాక్స్. ఇమీడియట్ అది ఆన్సర్ చేసేదైతే రూపక్క ఇమీడియట్ ఆన్సర్స్ చేస్తారు. లేదు అంటే ఎండ్ లో వీ కెన్ హ్యావ్ 5 minutes ఫర్ దాట్ డిస్కషన్ సెషన్ అండ్ వీ కెన్ ప్లాన్. మీరు ఏమే డౌట్స్ ఉంటేనో రూపక్క దాన్ని క్లియర్ చేస్తారు. సో all heartedly I welcome you, Rupaka. All the very best. Let us start the workshop. Thank you, Preeti, for the nice introduction. So You're thanks, welcome, Kavita Akka. madam. Welcome చేసిన దానికి చాలా ఖుషి అవుతా ఉంది ఈ వర్క్ షాప్ కి. సో కవిత మేడం, థ్యాంక్ యూ ఫర్ క్రియేటింగ్ ది AVLGI ప్లాట్ఫామ్. మా టాలెంట్స్ లాగా ఇట్లా వర్క్ షాప్స్ లా నాలెడ్జ్ షేరింగ్ సెషన్స్ చేసుకునేదానికి ఇది మంచి ప్లాట్ఫామ్ మాకి. AVLG జాయిన్ అయినాక కూడా మేము ఎన్నో స్కిల్స్ డెవలప్ చేసుకుంటా ఉన్నాము ఇక్కడ. సో నిన్న కూడాను ఎట్లా పేషెన్స్ గా ఉండాలా అనేసి నేర్చుకుంటున్నాం. మిల్లెట్స్ ది వర్క్ షాప్ ఉండే, పూజల విధానం తెలుసుకుంటా ఉన్నాము. సో ఇట్లా విధంగా డిఫరెంట్ టాపిక్స్ మీద మాకు ఇన్ఫర్మేషన్ చిక్తా ఉంది ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ లా. సో అట్లా థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు కంగ్రాచులేషన్స్. AVLGI ఫేస్బుక్ పేజ్ 32,000 మెంబర్స్ అయ్యిండారు. AVLGI యావ కార్పొరేట్ లెవెల్ కు తక్కువ లేదు. సో ఒక ప్రాసెస్, ప్రోటోకాల్స్ అన్ని చాలా బాగా ఫ్రేమ్ చేసి పెట్టిండారు. అది ఇచ్చి మీ పర్సనల్ లైఫ్ జట్లా బిజినెస్ రన్ చేస్తా ఉండారు. మాకు పర్సనల్ గా బర్త్డే విషెస్ పంపిస్తారు, యానివర్సరీ విషెస్ పంపిస్తారు. ఎవరైనా కొత్త వెంచర్స్ చేస్తా ఉంటే వాడికి బెస్ట్ విషెస్ పంపిస్తారు. సో ఈ చిన్న స్మాల్ గెస్టర్స్ మాకంతా చాలా ఖుషి ఇస్తుంది. మేమేమైనా చిన్న పని చేస్తున్నానో దాన్ని అబ్జర్వ్ చేసి హైలైట్ చేసి అప్రిసియేషన్ చేస్తారు. మాకి మీరు పేరు చెప్పి అప్రిసియేషన్ చేస్తారు కదా, మాకు చాలా మోటివేషన్ ఇస్తుంది. ఇంకా జాస్తి చేయాలప్పా అనే కట్ల. సో ఓవరాల్ యువర్ మల్టీ టాస్కర్. సో మీతో చూసుకొని ఎన్నో నేర్చుకున్నాము మేమును. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సో అందరికి ఇది వచ్చిండే అందరికి వార్మ్ వెల్కమ్. సో ఇవత్ టాపిక్ వచ్చేసి ఫైనాన్షియల్ వెల్నెస్ ప్రోగ్రామ్. ఇది ఫైనాన్స్ టాపిక్ అయిన దానికి ఒక డిస్క్లైమర్ ఉంది, అది చదువుతాను నేను. So AVLGI is and will not be responsible for any investment decisions from this program. Any investment might be subject to market risk. The investment ideas presented by the speaker and are for the informational purposes only. We do not guarantee any safety or returns for your investment. All investment decisions are solely at your discretion. Please conduct your own research and decide before making any investments. సో ఇది ఒక డిస్క్లైమర్. రూపక్క ఒకే ఒక నిమిషము. ఇట్ ఈస్ అ స్మాల్ థింగ్. ఏమి అంటే AVLGI is not responsible for any investment. మీకు రూపక్క కంప్లీట్ అడ్వైజ్ ఇస్తారు, ఏం చేసేది బెస్ట్ ప్రతి ఒక్కటి చెప్తారు. బట్ ద అల్టిమేట్ డెసిషన్ ఈజ్ యువర్స్. మీరు రెస్పాన్సిబుల్ ఉంటారు. బట్ బెస్ట్ అడ్వైజ్ ఏముందో అది రూపక్క ఇస్తారు. రూపక్క ಥ್ಯಾಂಕ್ ಯು. ಯಾ ಸೊ ಇನ್ನೊಂದು ರಿಕ್ವೆಸ್ಟ್ ಬಂದಿದೆ, ಕನ್ನಡಲ್ಲೇ ಮಾತಾಡಿ ಈ ವರ್ಕ್ ಶಾಪ್ ಅಲ್ಲಿ ಎಲ್ಲರೂ ಅಂತ ರಿಕ್ವೆಸ್ಟ್ ಮಾಡಿದ್ದಾರೆ. ಸೊ ಹಾಗಾಗಿ ನಾನು ಮುಂದಿಂದೆಲ್ಲಾನು ಕನ್ನಡಲ್ಲೇ ಮಾತಾಡ್ತೀನಿ. ಕೆಲವೊಂದು ಇಂಗ್ಲಿಷ್ ವರ್ಡ್ಸ್ ಯೂಸ್ ಮಾಡ್ಲೇಬೇಕಾಗತ್ತೆ. ಸೊ ಅದಕ್ಕೆ ಬೇರ್ ಮಾಡಿ ನನ್ ಜೊತೆಗೆ. ಸೊ ಆಸ್ ರಿಕ್ವೆಸ್ಟೆಡ್ ಎಲ್ಲರೂ ಒಂದು ಬುಕ್ಕು ಪೆನ್ನು ನಿಮ್ ಜೊತೆಗೆ ಇಟ್ಕೊಳ್ಳಿ, ನೋಟ್ಸ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ನಿಮ್ಗೆ ಏನೇನ್ ಅರ್ಥ ಆಗಿದೆ ಅಂತ. ಆಮೇಲೆ ಆದಷ್ಟು ನಿಮ್ಗೆ ಏನೇನ್ ಡೌಟ್ಸ್ ಬರಬಹುದು ಅಂತ ಗೆಸ್ ಮಾಡಿ ನಾನು ಕವರ್ ಮಾಡ್ತೀನಿ ನನ್ನ ಪ್ರೆಸೆಂಟೇಶನ್ ಅಲ್ಲಿ. ಸೊ ಅದಕ್ಕೆ ಕ್ವೆಶನ್ ಅಂಡ್ ಆನ್ಸರ್ಸ್ ಎಂಡಿಗೆ ತಗೊಂತೀನಿ ನಾನು. ಸೊ ನಿಮ್ಗೆ ಇನ್ ಬಿಟ್ವೀನ್ ಅಲ್ಲೇ ಆನ್ಸರ್ಸ್ ಸಿಕ್ಬಿಡ್ತು ಅಂದ್ರೆ ಓಕೆ, ಇಲ್ಲ ಅಂದ್ರೆ Q&A ಸೆಷನ್ ಅಲ್ಲಿ ತಗೊಳ್ಳೋಣ ನಾವು. ಓಕೆನಾ ಪ್ರೀತಿ? ಪ್ರೆಸೆಂಟಿಂಗ್ ರೈಟ್ಸ್. హోస్ట్ ట్రాన్స్ఫర్ చేస్తావా అది?
రూపా ఇంకొకసారి చెప్ప ప్రీతికి ఇన్పడిలా అనిపిస్తుంది. ప్రీతి హోస్ట్ నాకు ట్రాన్స్ఫర్ చేయమా. చేసినానక్క చెక్ చేయండి. ఓకే. ಎಲ್ಲರಿಗೂ ಕಾಣಿಸ್ತಾ ಇದೆಯಾ ಪ್ರೆಸೆಂಟೇಶನ್? ಎಸ್ ಮ್ಯಾಮ್. ಓಕೆ కనిపిస్తా కానిస్తా ಇದೆಯమ్మా, కానిస్తా ಇದೆ. ಓಕೆ, ಸೊ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡೋಣ. ವೈಶ್ಯಾಸ್. ಸೊ ವೈಶ್ಯಾಸ್ ಅಂದ್ರೆ ವ್ಯಾಪಾರಕ್ಕೆ ಹೆಸರುವಾಸಿಗಳು ನಾವೆಲ್ಲ. ಸೊ ವ್ಯಾಪಾರ ಅಂದ್ರೆ ಏನು? ದುಡ್ಡು. ದುಡ್ಡು ಅಂದ್ರೆ ಫೈನಾನ್ಸ್. ಸೊ ಫೈನಾನ್ಸ್ ಅನ್ನೋದು ಏನು ನಮ್ಗೆ ಹೊಸ ವಿಚಾರ ಅಲ್ಲ, ಗೊತ್ತಿಲ್ಲ ಅನ್ನೋದು ಏನೂ ಇಲ್ಲ. ಇದು ನಮ್ ರಕ್ತದಲ್ಲೇ ಇದೆ. ಬಟ್ ಏನಪ್ಪಾ ಮೊದಲಿಗೂ ಮತ್ತೆ ಇವಾಗೂ ಡಿಫ್ರೆನ್ಸ್ ಅಂತ ಅಂದ್ರೆ, ಮೊದಲ ಕಾಲದಲ್ಲಿ ನಮ್ಮ ಅಜ್ಜಿ ಮುತ್ತಜ್ಜಿ ಅವರೆಲ್ಲರೂ ದುಡ್ಡನ್ನ ಸೇವ್ ಮಾಡಿರೋದು ಒಂದು ಸಾಸಿವೆ ಡಬ್ಬಾಲೋ ಅಥವಾ ಜೀರಿಗೆ ಡಬ್ಬಾಲೋ ಹಾಕ್ತಾ ಇದ್ರು. ಮತ್ತೆ ಫ್ಯಾಮಿಲಿಗೆ ಅದ್ರದ್ದು ಏನಾದ್ರು ನೀಡ್ ಬಂದ್ರೆ ಅದರಿಂದ ತೆಗೆದ್ಬಿಟ್ಟು ಕೊಡೋರು. ಬಟ್ ಇವಾಗ ಅದು ಸೂಕ್ತ ಇಲ್ಲ. ಆಗಿನ ಕಾಲಕ್ಕೆ ಅದು ತುಂಬಾ ಸೂಕ್ತವಾಗಿತ್ತು, ಇವಾಗ ಅದು ಸೂಕ್ತ ಇಲ್ಲ. ಯಾಕೆ ಸೂಕ್ತ ಇಲ್ಲ ಅಂದ್ರೆ, ಈಗ ಮಧ್ಯದಲ್ಲಿ ಒಂದು ಇನ್ಫ್ಲೇಷನ್ ಅನ್ನೋದು ಬಂದಿದೆ. ಏನಪ್ಪಾ ಇನ್ಫ್ಲೇಷನ್ ಅಂತ ಅಂದ್ರೆ, ವಸ್ತುಗಳ ಬೆಲೆ ಏರ್ತಾ ಇರುತ್ತೆ, ಅದೇ ದುಡ್ಡಿನ ಬೆಲೆ ಕಡಿಮೆ ಆಗ್ತಾ ಇರುತ್ತೆ. ಸೊ ಇದನ್ನ ಇನ್ಫ್ಲೇಷನ್ ಅಂತ ಕರೀತಾರೆ. ಇದಕ್ಕೊಂದು ಉದಾಹರಣೆ ಹೇಳ್ಬೇಕು ಅಂದ್ರೆ, ನಾವೊಂದು 100 ರೂಪಾಯಿ ತಗೊಂಡು 20 ವರ್ಷದ ಹಿಂದೆ ಪೆಟ್ರೋಲ್ ಹಾಕಿಸ್ಕೊಳಕ್ ಹೋದ್ರೆ 4 ಲೀಟರ್ ಪೆಟ್ರೋಲ್ ಬರ್ತಾ ಇತ್ತು ಅದ್ರಲ್ಲಿ ನಮಗೆ. ಬಟ್ ಇವಾಗ ಅದೇ 100 ರೂಪಾಯಿ ತಗೊಂಡು ಪೆಟ್ರೋಲ್ ಹಾಕಿಸ್ಕೊಳಕ್ ಹೋದ್ರೆ ನಮ್ಗೆ 1 ಲೀಟರ್ ಪೆಟ್ರೋಲ್ ಬರಲ್ಲ. ಯಾಕೆ ಅಂದ್ರೆ ಪೆಟ್ರೋಲ್ ಬೆಲೆ ಏರಿದೆ, ದುಡ್ಡಿನ ಬೆಲೆ ಕಡಿಮೆ ಆಗಿದೆ. ಇದನ್ನ ನಾವು ಇನ್ಫ್ಲೇಷನ್ ಅಂತ ಹೇಳ್ತೀವಿ. ಸೊ ಸೇವಿಂಗ್ ಅಂದ್ರೆ ನಾವ್ ಏನು, ನಮ್ಗೆ ಇನ್ಕಮ್ ಏನಿದೆ, 100 ರೂಪಾಯಿ ನಮ್ಗೆ ಇನ್ಕಮ್ ಇದೆ, ಅದ್ರಲ್ಲಿ ಖರ್ಚುಗಳೆಲ್ಲ ಹೋಗುತ್ತೆ. ಮನೆ ಖರ್ಚು, ಹಾಲು ಮೊಸರು, ಮತ್ತೆ ನಾವು ರೆಸ್ಟೋರೆಂಟ್ಸ್ಗೆ ಹೋಗೋದು, ಫಿಲಮ್, ಇದೆಲ್ಲ ಮಾಡಿದಾಗ ಒಂದ್ 70 ರೂಪಾಯಿ ಖರ್ಚಾಗುತ್ತೆ ಅನ್ಕೋಣ. ನಾವೇನ್ ಸೇವ್ ಮಾಡ್ತಾ ಇದೀವಿ? 30 ರೂಪೀಸ್, 30 ರೂಪಾಯಿನ ಸೇವ್ ಮಾಡ್ತಾ ಇದೀವಿ. ಸೊ ಆ 30 ರೂಪಾಯಿನ ನಾವ್ ಹಾಗೆ ಇಟ್ಕೊಂಡ್ವಿ ಅಂದ್ರೆ ಇನ್ಫ್ಲೇಷನ್ ನ ಬೀಟ್ ಮಾಡಕ್ಕಾಗಲ್ಲ. ಸೊ ಹಾಗಾಗಿ ಆ 30 ರೂಪಾಯಿನ ನಾವು ಬೆಳೆಸ್ಬೇಕು, ಎಲ್ಲಾದ್ರೂ ಇನ್ವೆಸ್ಟ್ಮೆಂಟ್ ಮಾಡ್ಬೇಕು ಅದನ್ನ. ಸೊ ಕೆಲವ್ರು ಹೇಳ್ತಾರೆ ಸೇವಿಂಗ್ಸ್ ಮಾಡೋದೇ ಕಷ್ಟ, ಹೆಂಗೆ ಸೇವಿಂಗ್ಸ್ ನ ಜಾಸ್ತಿ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗೋದು ನಾವು ಅಂತ. ಇದು ಮಾಡೋದಿಕ್ಕೆ 2 ವಿಧಾನಗಳಿದೆ. ಒಂದು ಬಂದ್ಬಿಟ್ಟು ನಮ್ಮ ಆದಾಯನ ಜಾಸ್ತಿ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗ್ಬೋದು, ಇನ್ನೊಂದು ಬಂದ್ಬಿಟ್ಟು ನಮ್ ಖರ್ಚುಗಳನ್ನ ಕಡಿಮೆ ಮಾಡ್ಬೋದು. ಆದಾಯ ಜಾಸ್ತಿ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗೋದು ಸ್ವಲ್ಪ ಕಷ್ಟ. ಯಾಕೆ ಅಂದ್ರೆ ನಮ್ಗಿರೋದೇ 24 ಗಂಟೆ, ಅದ್ರಲ್ಲಿ ಒಂದೇ ಕೆಲ್ಸಕ್ಕೆ ಹೋಗಕ್ ಸಾಧ್ಯ. 2, 3 ಎಲ್ಲ ಹೋದ್ವಿ ಅಂದ್ರೆ ನಿದ್ದೆ, ಊಟ, ಮನೆಯವ್ರ ಜೊತೆ ಎಲ್ಲ ಇರೋದಿಕ್ ಆಗೋದಿಲ್ಲ ನಮಗೆ. ಸೊ ಬಟ್ ಖರ್ಚುಗಳನ್ನ ನಾವು ಖಂಡಿತ ಕಡಿಮೆ ಮಾಡ್ಕೊಬಹುದು. ಸೊ ಮನೆ ಮಂದಿ ಎಲ್ಲ ಕೂತ್ಕೊಳ್ಳಿ, ಒಂದ್ ಬುಕ್ಕಲ್ಲಿ ಬರೀರಿ ಏನ್ ಖರ್ಚುಗಳಿದೆ ನಮಗೆ ಅಂತ, ಮತ್ತೆ ಏನ್ ಆದಾಯ ಇದೆ ಅಂತ. ಕೆಲವೊಂದೊಂದ್ಸಲ ನಮ್ಗೆ ಏನ್ ಅನ್ಸುತ್ತೆ, ಒಂದ್ ವಾಡಿಕೆ ಮೇಲೆ ನಾವು ಮಾಡ್ಕೊಂಡ್ ಬರ್ತಾ ಇರ್ತೀವಿ. ಬಟ್ ಒಂದು ಥಾಟ್ ಪ್ರೋಸೆಸ್ ಅದಕ್ಕೆ ನಾವು ಕೊಟ್ವಿ ಅಂದ್ರೆ ಆ ಖರ್ಚುಗಳನ್ನ ನಾವು ಸ್ಟಾಪ್ ಮಾಡ್ಬೋದು. ಸೊ ಖರ್ಚು ಸ್ಟಾಪ್ ಮಾಡಿದಾಗ ಡೆಫಿನೆಟ್ಲಿ ಸೇವಿಂಗ್ಸ್ ನ ಜಾಸ್ತಿ ಆಗುತ್ತೆ. ಈ ಸೇವಿಂಗ್ಸ್ ನ ನಾವು ಪ್ರಾಕ್ಟೀಸ್ ಮಾಡ್ಕೊಬೇಕು, ಮಾಡೋದು ಜಾಸ್ತಿ ಮಾಡಿದಾಗ ಒಳ್ಳೆ ಇನ್ವೆಸ್ಟ್ಮೆಂಟ್ಸ್ ಮಾಡಿ ನಾವು ರಿಟರ್ನ್ಸ್ ನ ತಗೊಬಹುದು. ಇಲ್ಲಿ ಒಂದು ಪ್ಯಾರೆಟೋ ಪ್ರಿನ್ಸಿಪಲ್ ಅಂತ ಹೇಳ್ತೀವಿ. ಏನದು ಅಂದ್ರೆ 80-20 ರೂಲ್. ಸೊ ಒಂದ್ 20 ವರ್ಷ ನಾವು ಕಷ್ಟಪಟ್ಟು ಚೆನ್ನಾಗಿ ಸೇವಿಂಗ್ಸ್ ಮಾಡಿ, ಚೆನ್ನಾಗಿ ಸೇವಿಂಗ್ಸ್ ಮಾಡಿ ಅದನ್ನ ಇನ್ವೆಸ್ಟ್ಮೆಂಟ್ ಮಾಡಿದಾಗ ಇನ್ನು 80 ವರ್ಷ ನಾವು ಆರಾಮಾಗಿ ಇರ್ಬೋದು. ಇಲ್ಲ ನಾನು 20 ವರ್ಷ ಆರಾಮಾಗಿರ್ತೀನಿ, ಸೇವಿಂಗ್ಸ್ ಮಾಡಲ್ಲ ಅಂದಾಗ 80 ವರ್ಷ ಕಷ್ಟ ಪಡ್ಬೇಕಾಗತ್ತೆ. ಸೊ ನಾವಿಲ್ಲಿ ಏನ್ ನೋಡ್ತಾ ಇರೋದು, ನಾವೆಲ್ಲ ಸ್ಮಾರ್ಟ್ ಲೇಡೀಸ್. ಡೆಫಿನೆಟ್ಲಿ ಚಾಯ್ಸ್ 1, ನಾವು 20 ವರ್ಷ ಕಷ್ಟ ಪಡೋಣ, ಇನ್ವೆಸ್ಟ್ಮೆಂಟ್ಸ್ ಮಾಡೋಣ, ಮಿಕ್ಕಿರೋ 80 ವರ್ಷ ಆರಾಮಾಗಿ ಇನ್ವೆಸ್ಟ್ಮೆಂಟ್ಸ್ ನ ಎಂಜಾಯ್ ಮಾಡೋಣ. ಹೆಂಗ್ ಮಾಡೋದು ಅಂತಂದಾಗ ಪೋರ್ಟ್ಫೋಲಿಯೋ ಮ್ಯಾನೇಜ್ಮೆಂಟ್ ಅನ್ನೋದು ಬರುತ್ತೆ. ಸೊ ಇಲ್ಲಿ ಕಾಣಿಸ್ತಾ ಇರೋ ಹಂಗೇನೆ ಐಡಿಯಲ್ ಅಸೆಟ್ ಅಲೋಕೇಶನ್ ಅಂತ ಹಾಕಿದೀವಿ. ಯಾಕೆ ಇದು ಬೇಕು ನಮ್ಗೆ ಅಂತ ಅಂದ್ರೆ, ಒಂದು ಸೇಯಿಂಗ್ ಇದೆ, ಡೋಂಟ್ ಪುಟ್ ಆಲ್ ಎಗ್ಸ್ ಇನ್ ಒನ್ ಬಾಸ್ಕೆಟ್. ಯಾಕೆ ಹಾಕ್ಬಾರ್ದು ಅಂತ ಅಂದ್ರೆ, ಕೈ ಜಾರಿ ಏನಾದ್ರು ಆ ಬಾಸ್ಕೆಟ್ ಬಿತ್ತು ಅಂದ್ರೆ ಎಲ್ಲಾ ಮೊಟ್ಟೆಗಳು ಒಡೆದೋಗುತ್ತೆ. ಸೊ ಅದೇ ಲಾಜಿಕ್ ಇಲ್ಲಿ ನಮ್ ದುಡ್ಡಿಗೂ ಅಪ್ಲೈ ಆಗುತ್ತೆ. ಸೊ ಎಲ್ಲ ಇನ್ವೆಸ್ಟ್ಮೆಂಟ್ ಮಾಡ್ತೀವಿ, ಕಳ್ಕೊಂಡ್ವಿ ಅಂದ್ರೆ ಎಲ್ಲಾ ದುಡ್ಡು ಹೊಟ್ಟೋಗುತ್ತೆ. ಸೊ ಹಾಗಾಗಿ ಇದನ್ನ ಬೇರೆ ಬೇರೆ ಅಸೆಟ್ ಅಲ್ಲಿ ಅಲೋಕೇಶನ್ ಮಾಡ್ಬೇಕು. ನಾವ್ ಇವಾಗ ಸೇವಿಂಗ್ ಹೆಂಗ್ ಮಾಡೋದು ಅಂತ ಕಲ್ತಿದೀವಿ. ಸೊ ಎಲ್ಲೆಲ್ಲಿ ಹಾಕ್ಬೋದು? ಒಂದ್ 100 ರೂಪಾಯಿ ಸೇವಿಂಗ್ ಮಾಡಿದೀವಿ ನಾವು ಅಂತಂದ್ರೆ 50% ರಿಯಲ್ ಎಸ್ಟೇಟ್ ಹಾಕ್ಬೇಕಾಗುತ್ತೆ. ಯಾಕೆ? ಅದ್ರದ್ದು ಬೆಲೆ ಜಾಸ್ತಿ. ಇಲ್ಲಿ ನಾವು ನೋಡ್ದಂಗೆನ ಲಕ್ಷ ಕೋಟಿ ಬೇಕಾಗತ್ತೆ ರಿಯಲ್ ಎಸ್ಟೇಟ್ ಹಾಕೋದಿಕ್ಕೆ. ಸೊ ಅದಕ್ಕೆ ಜಾಸ್ತಿ ಪರ್ಸೆಂಟೇಜ್ ಇನ್ವೆಸ್ಟ್ಮೆಂಟ್ ಮಾಡ್ಬೇಕಾಗತ್ತೆ. ಸೆಕೆಂಡ್ ಬಂದ್ಬಿಟ್ಟು ಸ್ಟಾಕ್ಸ್. ಈ ಸ್ಟಾಕ್ಸ್ ಅಲ್ಲಿ ಹಾಕೋದಿಕ್ಕೆ ಫಂಡಮೆಂಟಲ್ ಅನಾಲಿಸಿಸ್ ಮಾಡ್ಬೇಕು, ಮತ್ತೆ ಟೆಕ್ನಿಕಲ್ ಅನಾಲಿಸಿಸ್
ಗೊತ್ತಿರ್ಬೇಕು ನಮ್ಗೆ. ಫಂಡಮೆಂಟಲ್ ಅಂದ್ರೆ ಆ ಸ್ಟಾಕ್ಸ್ ಪ್ರಾಫಿಟ್ ಅಂಡ್ ಲಾಸ್ ಓದೋದ್ ಗೊತ್ತಿರ್ಬೇಕು, ಬ್ಯಾಲೆನ್ಸ್ ಶೀಟ್ ಮಾಡೋದ್ ಗೊತ್ತಿರ್ಬೇಕು ನಮಗೆ. ಸೊ ಅದ್ರ ಬೇಸಿಸ್ ಮೇಲೆ ನಾವು ಸ್ಟಾಕ್ಸ್ ಗೆ ಇಳಿಬಹುದು. ಇಲ್ಲಿ ನಮ್ಮ ಓನ್ ಪ್ರೊಫೆಷನ್ ಅಥವಾ ಬಿಸ್ನೆಸ್ ಅಲ್ಲಿ ನಾವು ಬಿಸಿ ಇದೀವಿ, ನಮ್ಗೆ ಇಷ್ಟೆಲ್ಲ ಟೈಮ್ ಇಲ್ಲ ಅಂದಾಗ ನಾವು ಮ್ಯೂಚುವಲ್ ಫಂಡ್ಸ್ ಅಲ್ಲಿ ಹಾಕ್ಬೋದು. ನಮ್ ದುಡ್ಡನ್ನ ಬೇರೆಯವ್ರು ಮ್ಯಾನೇಜ್ ಮಾಡ್ತಾರೆ. ಸೊ ನಾವು ನಮ್ ದುಡ್ಡನ್ನ ಮಾನಿಟರ್ ಮಾಡ್ಕೊಂಡು ಇರ್ಬೋದು. ಇನ್ನೊಂದು 10% ಬಂದ್ಬಿಟ್ಟು ಬ್ಯಾಂಕ್ ಅಲ್ಲಿ ಇಡ್ಬೇಕಾಗುತ್ತೆ. ಏನಾದ್ರೂ ಎಮರ್ಜೆನ್ಸಿ ಬಂತು ಅಂದ್ರೆ ಬ್ಯಾಂಕ್ ಇಂದ ತಕೊಂಡು ನಾವು ಅದನ್ನ ಯೂಸ್ ಮಾಡಬಹುದು. ನೆಕ್ಸ್ಟ್ ಇನ್ನೊಂದು 5% ಗೋಲ್ಡ್. ಇದು ಒಂಥರ ತುಂಬಾ ರಿಸರ್ಚ್ ಮಾಡಿ ಡಿಸೈನ್ ಮಾಡಿ ಈ ಪರ್ಸೆಂಟೇಜಸ್ ನ ಅಲೋಕೇಶನ್ ಮಾಡಿದ್ದಾರೆ. ಯಾಕೆ ಅಂತ ನೋಡಿದಾಗ ಸ್ಟಾಕ್ಸ್ ಅಥವಾ ಮ್ಯೂಚುವಲ್ ಫಂಡ್ ಮೇಲಕ್ಕೆ ಹೋದಾಗ ರಿಯಲ್ ಎಸ್ಟೇಟ್ ಬೀಳುತ್ತೆ. ರಿಯಲ್ ಎಸ್ಟೇಟ್ ಮೇಲಕ್ಕೆ ಹೋದಾಗ ಸ್ಟಾಕ್ಸ್ ಅಥವಾ ಮ್ಯೂಚುವಲ್ ಫಂಡ್ಸ್ ಬ್ಯಾಲೆನ್ಸ್ ಆಗುತ್ತೆ. ಸೊ ಹಾಗಾಗಿ ಈ ಪೋರ್ಷನ್ ಅಲ್ಲೇನೆ ನಾವು ಅಸೆಟ್ ಅಲೋಕೇಶನ್ ನ ಮಾಡ್ಬೇಕು. ಸೊ ನಮ್ಗೆ ಇವಾಗ 100 ರೂಪಾಯಿ ಹಾಕಿದೀವಿ, ಇದು ನೆಕ್ಸ್ಟ್ ಇನ್ನೊಂದು 50 ರೂಪಾಯಿ ಬರುತ್ತೆ, ನಾನು ಫಸ್ಟೇ ರಿಯಲ್ ಎಸ್ಟೇಟ್ ಅಲ್ಲಿ ಹಾಕ್ಬಿಡ್ತೀನಿ ಅಂದ್ರೆ ಅದು ತಪ್ಪು. ಪ್ರತಿ ಸಲ ನಾವು ಇದೇ ಅಲೋಕೇಶನ್ ನ ಫಾಲೋ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗ್ಬೇಕು. ಪ್ರತಿ ವರ್ಷಕ್ಕೊಂದ್ಸಲ ನೋಡ್ಕೊಬೇಕು ಇದು ಅಲೋಕೇಶನ್ ಕರೆಕ್ಟ್ ಆಗಿದ್ಯಾ. ಯಾವ್ದೋ ಒಂದ್ರಲ್ಲಿ ಜಾಸ್ತಿ ಆಗಿದೆ ಅಂದ್ರೆ ಅದನ್ನ ಅಡ್ಜಸ್ಟ್ ಮಾಡ್ಬಿಟ್ಟು ಬೇರೆ ಅಸೆಟ್ ಗೆ ಅದನ್ನ ಮೂವ್ ಮಾಡ್ಬೇಕಾಗತ್ತೆ. ಇನ್ವೆಸ್ಟ್ಮೆಂಟ್ಸ್. ಸೊ ಇನ್ವೆಸ್ಟ್ಮೆಂಟ್ಸ್ ಹೆಂಗ್ ಮಾಡ್ಬೇಕು ಅಂತ ಹೋದಾಗ ಫಸ್ಟ್ ಬರೋದು ಲೈಫ್ ಇನ್ಶೂರೆನ್ಸ್. ಇದ್ರಲ್ಲಿ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಇರೋದು ಟರ್ಮ್ ಪ್ಲಾನ್. ಯಾಕಪ್ಪ ಇದು ಟರ್ಮ್ ಪ್ಲಾನ್ ಮಾಡ್ಬೇಕು ಅಂತ ಅಂದಾಗ ಫ್ಯಾಮಿಲಿಲಿ ಅರ್ನಿಂಗ್ ಮೆಂಬರ್ ಇರ್ತಾರೆ, ಬೈ ಎನಿ ಆಕ್ಸಿಡೆಂಟ್ ಅಥವಾ ಹೆಲ್ತ್ ಇಶ್ಯೂಸ್ ಇಂದ ಅವ್ರು ತೀರೋಗ್ತಾರೆ. ಅದಾಗ ಫ್ಯಾಮಿಲಿ ಒಂಥರ ಸ್ಟ್ಯಾಂಡ್ ಸ್ಟಿಲ್ ಬಂದ್ಬಿಡುತ್ತೆ. ಭಯ ಆಗತ್ತೆ, ಏನಪ್ಪಾ ಹೆಂಗಪ್ಪ ಮಕ್ಳ ಎಜುಕೇಶನ್ ನ ನೋಡೋದು, ಮಕ್ಳಿಗೆ ಮದ್ವೆ ಇರುತ್ತೆ, ಅವ್ರ ಫ್ಯೂಚರ್ ಕೆರಿಯರ್ ಹೆಂಗ್ ರೂಪಿಸೋದು, ಆತರ ಭಯ ಇರುತ್ತೆ. ಸೊ ಹಾಗಾಗಿ ಫ್ಯಾಮಿಲಿಗೆ ಪ್ರೊಟೆಕ್ಷನ್ ಕೊಡೋದಕ್ಕೆ ಫಸ್ಟ್ ಲೈಫ್ ಇನ್ಶೂರೆನ್ಸ್ ನ ತಗೊಬೇಕು. ಎಷ್ಟಕ್ಕೆ ತಗೊಬೇಕು ನಾವು ಇದನ್ನ ಅಂತ ಅಂದ್ರೆ 10 times ಆಫ್ ದಿ ಆನ್ಯುವಲ್ ಇನ್ಕಮ್. ಸೊ ಅವರು ಕೆಲ್ಸಕ್ಕೆ ಹೋಗಿ ಫ್ಯಾಮಿಲಿನ ನೋಡ್ಕೊಂತ ಇದ್ದಾಗ ವರ್ಷಕ್ಕೆ ಒಂದು 10 ಲಕ್ಷ ಅವರು ದುಡಿತಾ ಇದ್ರು ಅಂತ ಅನ್ಕೊಳ್ಳೋಣ. ಅದಕ್ಕೆ ನಾವು 1 ಕೋಟಿ ಪಾಲಿಸಿ ಕವರ್ ನ ತಗೊಂಡ್ರೆ ಅವರು 10 ವರ್ಷ ಏನ್ ದುಡಿತಾ ಇದ್ರೋ ಅದನ್ನ ಒಂದೇ ಸಲ ಅವ್ರ ಫ್ಯಾಮಿಲಿಗೆ ಇನ್ಶೂರೆನ್ಸ್ ಕಡೆಯಿಂದ ಸಿಗುತ್ತೆ. ಅವಾಗ ಅವರು ಏನು ಗಾಬರಿ ಪಡದೆ ಅವ್ರ ಮಕ್ಕಳ ಎಜುಕೇಶನ್, ಮದುವೆ ಅಥವಾ ಏನಾದ್ರು ಬಿಸ್ನೆಸ್ ಸೆಟ್ ಮಾಡ್ಕೊಡ್ಬೇಕು, ಸೊ ಈ ತರದ್ ವೇರಿಯಸ್ ಇದಕ್ಕೆ ಆ ದುಡ್ಡನ್ನ ಯೂಸ್ ಮಾಡ್ಕೊಬಹುದು ಅವರು. ನೆಕ್ಸ್ಟ್ ಬಂದ್ಬಿಟ್ಟು ಹೆಲ್ತ್ ಇನ್ಶೂರೆನ್ಸ್. ಸೊ ನಾವು ಕೇಳಿರ್ತೀವಿ, ನೋಡಿರ್ತೀವಿ, ಒಂದ್ಸಲ ಹಾಸ್ಪಿಟಲೈಸೇಷನ್ ಅಂದಿದ ತಕ್ಷಣ ಲಕ್ಷಕ್ಕೆನೆ ಹೋಗೋದು ಬಿಲ್ಲು. ಸೊ ಆ ಟೈಮಲ್ಲಿ ಅಷ್ಟಷ್ಟು ದುಡ್ಡು ನಮ್ಗೆ ಒದಗಿಸ್ಕೊಂಡು ಟ್ರೀಟ್ಮೆಂಟ್ ಕೊಡ್ಸೋದು ಕಷ್ಟ ಆಗುತ್ತೆ. ಸೊ ಹೆಲ್ತ್ ಇನ್ಶೂರೆನ್ಸ್ ತುಂಬಾ. ನಾನು ಇಲ್ಲಿ ನಿಮ್ಗೊಂದು ಟಿಪ್ ಕೊಡ್ತೀನಿ. ಸೊ ನಮ್ಮ ಮನೇಲೆ ದೊಡ್ಡವರು ಇರ್ತಾರೆ ಮತ್ತೆ ಬೇರೆ ಫ್ಯಾಮಿಲಿ ಮೆಂಬರ್ಸ್ ಎಲ್ಲ ಇರ್ತಾರೆ. ಸೊ ಒಂದೇ ಪಾಲಿಸಿ ತಗೊಂಡ್ರೆ ನೀವು ಜಾಸ್ತಿ ಪ್ರೀಮಿಯಂ ಕಟ್ಬೇಕಾಗತ್ತೆ. ಸೊ ಅದ್ರ ಬದಲು 2 ಪಾಲಿಸಿ ತಗೊಳ್ಳಿ. ಮನೇಲಿ ದೊಡ್ಡವ್ರಿಗೆ 1 ಪಾಲಿಸಿ ಮಾಡಿಸಿ, ಇನ್ ಮಿಕ್ಕಿರೋ ಮನೆ ಮಂದಿ ಎಲ್ಲ ಇನ್ನೊಂದು ಪಾಲಿಸಿ ತಗೊಳ್ಳಿ. ಅವಾಗ ನೀವು ಪ್ರೀಮಿಯಂ ಕಟ್ಟೋದು ಸ್ವಲ್ಪ ಕಡಿಮೆ ಆಗುತ್ತೆ. ಇದು ಒಂದು ಸ್ಮಾರ್ಟ್ ವೇ ಆಫ್ ಡೂಯಿಂಗ್ ಇಟ್. ಇನ್ನೊಂದು ಬಂದ್ಬಿಟ್ಟು ಎಮರ್ಜೆನ್ಸಿ ಫಂಡ್ ಅಂತ ಇಟ್ಕೊಬೇಕು. ಸೊ ನಾವ್ ಇವಾಗ ಬಡ್ಜೆಟ್ ಮಾಡಿದೀವಿ. ಬಡ್ಜೆಟ್ ಮಾಡಿದಾಗ ನಮಗ್ ಗೊತ್ತಾಗತ್ತೆ ಮನೆಗೆ ಒಂದ್ 50,000 ಬೇಕು ಎಲ್ಲ ಖರ್ಚು ಮಾಡೋದಕ್ಕೆ ಹೇಳ್ಬಿಟ್ಟು. ಸೊ 50,000ನ 6 ತಿಂಗಳಿಗೆ ನಮ್ಗೆ ಒಂದ್ 3 ಲಕ್ಷ ಬೇಕಾಗುತ್ತೆ. ಈ 3 ಲಕ್ಷನ ಒಂದ್ ಎಮರ್ಜೆನ್ಸಿ ಫಂಡ್ ಅಂತ ಮಾಡಿ ಇಟ್ಕೊಳ್ಳಿ. ಏನಾದ್ರೂ ಫ್ಯಾಮಿಲಿ ಪ್ರಾಬ್ಲಮ್ಸ್, ಏನೇ ಎಮರ್ಜೆನ್ಸಿ ಬಂದ್ರು ಅಲ್ಲಿಂದ ದುಡ್ಡು ತಗೊಂಡು ಆ ಪ್ರಾಬ್ಲಮ್ ನ ಈಸಿಯಾಗಿ ಸಾಲ್ವ್ ಮಾಡ್ಕೊಬಹುದು. ಸೊ ಈ ಫಸ್ಟ್ 3 ಹೇಳದ್ನಲ್ಲ, ಇದೆಲ್ಲ ಒಂಥರ ಹೊಂಗೆ ಮರದ ತರ ಚೆನ್ನಾಗಿ ನೆರಳು ಕೊಡುತ್ತೆ, ಪ್ರೊಟೆಕ್ಷನ್ ಕೊಡುತ್ತೆ. ಬಟ್ ಇದರಿಂದ ನಮ್ಗೆ ಏನೂ ರಿಟರ್ನ್ಸ್ ಬರಲ್ಲ. ಬಟ್ ಏನಾದ್ರೂ ಎಮರ್ಜೆನ್ಸಿ ಬಂದಾಗ ಅದು ನಮ್ಮ ಪ್ರೊಟೆಕ್ಷನ್ ಆಗಿ ನಿಂತ್ಕೊಳುತ್ತೆ. ಆ ಟೈಮಲ್ಲಿ ನಾವು ಪ್ಯಾನಿಕ್ ಆಗೋ ಅವಶ್ಯಕತೆ ಇರಲ್ಲ. ಅದು ನಮಗೆ ಚೆನ್ನಾಗಿ ಕಾನ್ಫಿಡೆನ್ಸ್ ಕೊಡುತ್ತೆ. ಸೊ ಹಾಗಾಗಿ ಇದು ಯಾವುದೇ ಇನ್ವೆಸ್ಟ್ಮೆಂಟ್ ಮಾಡಕ್ ಮುಂಚೆ ಈ 3ರಲ್ಲೂ ಮಾಡಿ ನೆಕ್ಸ್ಟ್ ಲೆವೆಲ್ಗೆ ಹೋಗ್ಬೇಕಾಗುತ್ತೆ ನಾವು. ಸೊ ಇದು ಮಾಡಕ್ ಮುಂಚೆ ಇವಾಗ ನೆಕ್ಸ್ಟ್ ಲೆವೆಲ್ ಏನ್ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ, ಯಾವ್ದು ಖಂಡಿತ ಸಾಲ ಮಾಡಿ ಇನ್ವೆಸ್ಟ್ಮೆಂಟ್ಸ್ ಮಾಡಬೇಡಿ. ಸೊ ನೀವು ಆದಷ್ಟು ಪ್ರಮೋಟ್ ಮಾಡಿ ನಿಮ್ ಮನೇಲೆ ಸೇವಿಂಗ್ಸ್ ಮಾಡೋದಿಕ್ಕೆ ಅಂತ. ಸೇವಿಂಗ್ಸ್ ಮಾಡಿರೋ ದುಡ್ಡಲ್ಲಿ ಇನ್ವೆಸ್ಟ್ಮೆಂಟ್ ಮಾಡ್ಬೇಕು. ಮ್ಯೂಚುವಲ್ ಫಂಡ್. ಸೊ ಮ್ಯೂಚುವಲ್ ಫಂಡ್ ಅಂತ ಹೇಳಿದ ತಕ್ಷಣ ಇದು ಇವಾಗ ತುಂಬಾ ಟ್ರೆಂಡಿಂಗ್ ಪ್ರಾಡಕ್ಟ್. ಎಸ್ಪೆಷಲಿ ಯಂಗ್ಸ್ಟರ್ಸ್ಗೆ ಮತ್ತೆ ಯಾರ್ಯಾರು ಇನ್ವೆಸ್ಟ್ಮೆಂಟ್ಸ್ ನೋಡ್ತಾ ಇದಾರೋ ಅವ್ರೆಲ್ಲರಿಗೂ ಈ ಪ್ರಾಡಕ್ಟ್ ತುಂಬಾ ಇಷ್ಟ. ಇದರಲ್ಲಿ ಒಂದು 3 ರಿಂದ 5 ವರ್ಷ ಇನ್ವೆಸ್ಟೆಡ್ ಆಗಿರ್ಬೇಕು ನಾವು. ನಮ್ಗೆ ಒಳ್ಳೆ ರಿಟರ್ನ್ಸ್ ಬರ್ಬೇಕು ಅಂತ ಅಂದ್ರೆ. ಆಮೇಲೆ ಇದ್ರಲ್ಲಿ ಡೈವರ್ಸಿಫೈಡ್ ಪ್ರಾಡಕ್ಟ್ಸ್ ಇರುತ್ತೆ. ನಮ್ಗೆ ಈಕ್ವಿಟಿಲಿ ಒಂದಷ್ಟು ಇನ್ವೆಸ್ಟ್ಮೆಂಟ್ ಮಾಡೋದಿರುತ್ತೆ, ಫಿಕ್ಸ್ಡ್ ಇನ್ಕಮ್ ಅಲ್ಲಿ ಇರುತ್ತೆ, ಗೋಲ್ಡ್ ಅಲ್ಲಿ ಇರುತ್ತೆ. ಸೊ ನಾವು ಹಾಕೋ ಒಂದು 100 ರೂಪಾಯಿನ ಅವರು 3 ಅಸೆಟ್ ಕ್ಲಾಸಸ್ಗೆ ಡಿವೈಡ್ ಮಾಡ್ತಾರೆ. ಈಚ್ ಅಸೆಟ್ ಕ್ಲಾಸ್ ಅಲ್ಲೂ ಮತ್ತೆ ಒಂದು 25 ಕಂಪ್ನಿ ಮೇಲೆ ಅವರು ದುಡ್ಡು ಹಾಕ್ತಾರೆ. ಸೊ ಹಾಗಾಗಿ ಇದು ಒಳ್ಳೆ ಡೈವರ್ಸಿಫೈಡ್ ಪ್ರಾಡಕ್ಟ್. ಮತ್ತೆ ಇದ್ರಲ್ಲಿ ನಮಗ್ ದುಡ್ಡು ಬೇಕಪ್ಪ ವಾಪಸ್ಸು ಅಂತಂದ್ರೆ
ವಿತಿನ್ 3 ವರ್ಕಿಂಗ್ ಡೇಸ್ ಅಲ್ಲಿ ನಮ್ ದುಡ್ಡು ನಮಗೆ ಕೊಟ್ಬಿಡ್ತಾರೆ. ಇದ್ರಲ್ಲಿ ಏನ್ ರಿಟರ್ನ್ಸ್ ಎಕ್ಸ್ಪೆಕ್ಟ್ ಮಾಡಬಹುದು ನಾವು ಅಂದ್ರೆ 10% ಇಂದ 20% ತನಕ ನಾವು ರಿಟರ್ನ್ಸ್ ನ ಎಕ್ಸ್ಪೆಕ್ಟ್ ಮಾಡಬಹುದು. ಸೊ ಇದ್ರಲ್ಲಿ ನಾನು ಜಾಸ್ತಿ ರಿಸ್ಕ್ ತಗೊಂತೀನಿ ಅಂದಾಗ ಜಾಸ್ತಿ ಲಾಭ ಬರುತ್ತೆ. ನಾನು ಮೀಡಿಯಂ ರಿಸ್ಕ್ ತಗೊಂತೀನಿ ಅಂದ್ರೆ ಮೀಡಿಯಂ ಲಾಭ. ಸೊ ನನಗೆ ಸ್ವಲ್ಪನೇ ರಿಸ್ಕ್ ಸಾಕು ಅಂದಾಗ ಸ್ವಲ್ಪ ಲಾಭ. ಸೊ ಅವ್ರವ್ರ ಕೆಪಾಸಿಟಿ, ಅವ್ರವ್ರ ಫೈನಾನ್ಷಿಯಲ್ ರಿಸ್ಕ್ ಅಪಿಟೈಟ್ ಮೇಲೆ ಅವರು ಚೂಸ್ ಮಾಡ್ಕೊಬಹುದು. ಸೊ ಇದು ಕಂಪ್ಲೀಟ್ಲಿ ಇನ್ವೆಸ್ಟರ್ ಕೈಯಲ್ಲಿದೆ, ಯಾವ್ದಕ್ಕೆ ಎಷ್ಟು ಹಾಕ್ಬೇಕು ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು. ನೆಕ್ಸ್ಟ್ ಬಂದ್ಬಿಟ್ಟು ಗೋಲ್ಡ್. ಸೊ ಗೋಲ್ಡ್ ಅಲ್ಲಿ ಇಲ್ಲಿ ನಾನು ಮಾತಾಡ್ತಾ ಇರೋದು ಆರ್ನಮೆಂಟ್ ಗೋಲ್ಡ್ ಅಲ್ಲ, ಗೋಲ್ಡ್ ಬಾಂಡ್ಸ್. ಸೊ ಈ ಗೋಲ್ಡ್ ಬಾಂಡ್ಸ್ ಅಥವಾ ಸಿಲ್ವರ್ ETF ಅಲ್ಲಿ ನಾವು ಹಾಕಿದ್ರೆ ನಮ್ಗೆ ಡಿವಿಡೆಂಟ್ ಅಂತ ಕೊಡ್ತಾರೆ, 2.5% ಪರ್ ಆನಮ್ ಕೊಡ್ತಾರೆ. ಅದ್ರ ಜೊತೆಗೆ ಗೋಲ್ಡ್ ಅಥವಾ ಸಿಲ್ವರ್ ಬೆಲೆನೂ ಬೆಳೀತಾ ಇರುತ್ತೆ, ಕ್ಯಾಪಿಟಲ್ ಅಪ್ರಿಸಿಯೇಷನ್ ಆಗ್ತಾ ಇರುತ್ತೆ. ಯಾಕೆ ಈ ಪ್ರಾಡಕ್ಟ್ ಚೂಸ್ ಮಾಡ್ಬೇಕು ಅಂತಂದ್ರೆ, ಫಿಸಿಕಲ್ ಗೋಲ್ಡ್ ಅಂದ್ರೆ ಮೇಕಿಂಗ್ ಚಾರ್ಜಸ್ ಇಲ್ಲ ಸ್ಟೋನ್ ಚಾರ್ಜಸ್ ವೇಸ್ಟೇಜು ಅಂತ ಎಲ್ಲ ತೆಗೆದ್ಬಿಡ್ತಾರೆ. ಅವತ್ತೇನ್ ವ್ಯಾಲ್ಯೂ ಇರುತ್ತೋ ಅಷ್ಟು ನಮ್ಗೆ ಸಿಗಲ್ಲ. ಬಟ್ ಈ ಗೋಲ್ಡ್ ಬಾಂಡ್ಸ್ ಅಲ್ಲಿ ಹಾಕಿದ್ರೆ ಇವತ್ತು 8,600 ಏನೋ ಇದೆ ಅಂತಂದ್ರೆ 8,600 ರೂಪಾಯಿ ಕೊಡ್ತಾರೆ ನಾವ್ ಇವತ್ತು ಮಾರೋದ್ರು. ಸೊ ಇದು ಒಳ್ಳೆ ಪ್ರಾಡಕ್ಟ್. ಇದರಲ್ಲಿ ನಾವು 8ರಿಂದ 15% ಕ್ಯಾಪಿಟಲ್ ಅಪ್ರಿಸಿಯೇಷನ್ ನೋಡ್ತಾ ಇರ್ಬೋದು. ಸಿಲ್ವರ್ ಆದ್ರೆ -2%, 21% ರಿಟರ್ನ್ಸ್ ಬರುತ್ತೆ. ರಿಟರ್ನ್ಸ್ ಅಂದ್ರೆ ಇಲ್ಲಿ ನಾನು ಲಾಭ ಅಂತ ಹೇಳ್ತಾ ಇರೋದು. ಇನ್ನೊಂದು ಬಂದ್ಬಿಟ್ಟು ಇನ್ಬಿಟ್ಸ್. ಸೊ ಇದು ತುಂಬಾ ಹೊಸ ಪ್ರಾಡಕ್ಟ್, 2019 ಅಲ್ಲೇ ಇದು ಲಾಂಚ್ ಆಗಿರೋ ಪ್ರಾಡಕ್ಟ್. ಇದರಲ್ಲಿ ನಮ್ಗೆ ರಿಟರ್ನ್ಸ್ ಬಂದು ಒಂದು 8% ಇಂದ 10% ಸಿಗುತ್ತೆ. ಇನ್ಫ್ರಾಸ್ಟ್ರಕ್ಚರ್ ಪ್ರಾಜೆಕ್ಟ್ಸ್ ಮೇಲೆ ಇವರು ನಮ್ ದುಡ್ಡನ್ನ ಇನ್ವೆಸ್ಟ್ಮೆಂಟ್ ಮಾಡ್ತಾರೆ. ಸೊ ಇನ್ಫ್ರಾಸ್ಟ್ರಕ್ಚರ್ ಅಂದ್ರೆ ಏನು? ಇವಾಗ ಮೈಸೂರಿಗೆ ಹೋಗೋ ರೋಡ್ ಮಾಡಿದಾರಲ್ಲ, ಇವಾಗ ಮೊದ್ಲಾದ್ರೆ ಎಷ್ಟೋ ಒಂದು 3 hours 3.5 hours ನಡೆಸುತ್ತೆ. ಇವಾಗ 2 hours ಮೈಸೂರಿಗೆ ಹೋಗ್ಬಿಡ್ಬೋದು. ಸೊ ಅಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ರೋಡ್ ಮಾಡಿದ್ದಾರೆ. ಮೆಟ್ರೋನು ಅಷ್ಟೇ, ಮೊದ್ಲು ಈ ಕಡೆಯಿಂದ ಒಂದು ಏರ್ಪೋರ್ಟ್ ಹತ್ರ ಎಲ್ಲ ಹೋಗ್ಬೇಕು ಅಂದ್ರೆ ಒಂದು 1.5 hour to 2 hours ಹಿಡಿಸ್ತಾ ಇತ್ತು. ಈಗ ಫ್ಲೈಓವರ್ಸ್ ಮತ್ತೆ ಮೆಟ್ರೋ ಅದೆಲ್ಲ ಬಂದ್ರೆ 30-40 minutes ನಾವು ರೀಚ್ ಆಗಕ್ಕಾಗತ್ತೆ. ಸೊ ಈ ತರದ ಇನ್ಫ್ರಾಸ್ಟ್ರಕ್ಚರ್ ಪ್ರಾಜೆಕ್ಟ್ಸ್ ಮೇಲೆ ದುಡ್ಡು ಇನ್ವೆಸ್ಟ್ ಮಾಡ್ತಾರೆ. ಇದಕ್ಕೆ ನಾವು ಇನ್ವೆಸ್ಟ್ ಮಾಡೋದಕ್ಕೆ ಎಷ್ಟಪ್ಪ ಬೇಕು ಅಂದ್ರೆ 10,000ದಿಂದ 15,000 ತನಕ ಮಿನಿಮಮ್. ಸೊ ಅದ್ರ ಮೇಲೆ ಎಷ್ಟಾದ್ರೂ ಹಾಕೊಂಡು ಹೋಗ್ಬೋದು ಇದ್ರಲ್ಲಿ. ಸೊ ಇದ್ರಲ್ಲಿ ಇನ್ವೆಸ್ಟ್ ಮಾಡೋದ್ರಿಂದ ಡಿವಿಡೆಂಡ್ ಕೊಡ್ತಾರೆ. ನಾವ್ ಏನ್ ಇನ್ವೆಸ್ಟ್ ಮಾಡಿರ್ತೀವೋ 10,000 15,000 ಅದು ಅಪ್ರಿಸಿಯೇಟ್ ಆಗ್ತಾ ಇರುತ್ತೆ ಅಂದ್ರೆ ಜಾಸ್ತಿ ಆಗ್ತಾ ಇರುತ್ತೆ ಅದ್ರ ವ್ಯಾಲ್ಯೂ. ಆಮೇಲೆ ಇದ್ರಲ್ಲೂ ಅಷ್ಟೇ ಯಾವ್ದು ಲಾಕಿಂಗ್ ಪೀರಿಯಡ್ ಅಂತ ಏನೂ ಇಲ್ಲ, ನಮ್ಗೆ ಯಾವಾಗ ಬೇಕೋ ಅವಾಗ ನಾವು ತಕ್ಕೊಬಹುದು. ನೆಕ್ಸ್ಟ್ ಬಂದ್ಬಿಟ್ಟು ರೀಟ್ಸ್. ಸೊ ಇದ್ರಲ್ಲಿ ಇನ್ವೆಸ್ಟ್ ಮಾಡಿದ್ರೆ ನಮ್ಗೆ 3ರಿಂದ 8% ಬರುತ್ತೆ. ರೀಟ್ಸ್ ಅಂದ್ರೆ ರಿಯಲ್ ಎಸ್ಟೇಟ್ ಇನ್ವೆಸ್ಟ್ಮೆಂಟ್ ಟ್ರಸ್ಟ್. ಸೊ ನಾವು ಯೂಶುವಲ್ ಆಗಿ ರಿಯಲ್ ಎಸ್ಟೇಟ್ ಅಂತ ಕೇಳಿದ ತಕ್ಷಣ ಲಕ್ಷ ಬೇಕಪ್ಪ ಕೋಟಿ ಬೇಕಪ್ಪ ಅಂತ ಅನ್ಕೊಂತೀವಿ. ಬಟ್ ಇದು ಖಂಡಿತ ಆತರ ಇಲ್ಲ. ಇದ್ರಲ್ಲಿ ಮಿನಿಮಮ್ 10,000 ಇಂದ 15,000 ಇದ್ರೆ ಸಾಕು, ನಾವು ಇದರಲ್ಲಿ ಪರ್ಚೇಸ್ ಮಾಡ್ಕೊಬಹುದು ಯೂನಿಟ್ಸ್ ನ. ಇದು ಅಷ್ಟೇ ರಿಯಲ್ ಎಸ್ಟೇಟ್ ಅಂದಾಗ ಎಲ್ಲಿ ಇನ್ವೆಸ್ಟ್ ಮಾಡ್ತಾರಪ್ಪ ಅವರು ಅಂತಂದಾಗ ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಗೋಡೌನ್ಸ್ ಇರುತ್ತೆ, ಮಾಲ್ಸ್ ಇರುತ್ತೆ, ಶೋಭಾ ಪ್ರಾಪರ್ಟೀಸ್, ಗಾಡ್ರೇಜ್ ಪ್ರಾಪರ್ಟೀಸ್, ಅವರೆಲ್ಲ ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಅಪಾರ್ಟ್ಮೆಂಟ್ಸ್ ಕಮ್ಯುನಿಟಿ ಸೆಂಟರ್ಸ್ ಎಲ್ಲ ಓಪನ್ ಮಾಡ್ತಾ ಇರ್ತಾರೆ. ಆ ತರದ ಪ್ರಾಜೆಕ್ಟ್ಸ್ಗೆ ನಮ್ ದುಡ್ಡನ್ನ ಅವರು ಇನ್ವೆಸ್ಟ್ ಮಾಡ್ತಾರೆ. ಸೊ ಇದ್ರಲ್ಲೂ ನಮ್ಗೆ ಡಿವಿಡೆಂಡ್ಸ್ ಅಂತ ಕೊಡ್ತಾರೆ. ಡಿವಿಡೆಂಡ್ಸ್ ಜೊತೆಗೆ ನಾವು ಹಾಕಿರೋ 10,000 ಬೆಳೀತಾ ಇರುತ್ತೆ. ನಮ್ಗೆ ಸಾಕಪ್ಪ, ನಾನು ಏನೋ ಎಮರ್ಜೆನ್ಸಿ ಬಂದಿದೆ, ನನ್ ದುಡ್ಡು ನಾನು ವಾಪಸ್ ತಗೊಂತೀನಿ ಅಂದ್ರೆ ಇದ್ರಲ್ಲೂ ತಗೊಬಹುದು ಅವ್ರು ಯಾವಾಗ ಬೇಕೋ ಅವಾಗ. ಅವ್ರಿಗೇನು ಲಾಕ್ ಇನ್ ಪೀರಿಯಡ್ ಇದ್ರಲ್ಲೂ ಇಲ್ಲ. ಮ್ಯೂಚುವಲ್ ಫಂಡ್ ಅಂತ ಅಂದ್ರೆ ಏನು ಅಂತ ತಿಳ್ಕೊಳ್ಳೋಣ ಇನ್ನು. ಸೊ ಮ್ಯೂಚುವಲ್ ಫಂಡ್ ಅಂದ್ರೆ ನನ್ನಂತವ್ರು ನಿಮ್ಮಂತವ್ರು ಎಲ್ಲಾರು ಯಾರಿಗೆ ಇನ್ವೆಸ್ಟ್ಮೆಂಟ್ ಮಾಡ್ಬೇಕು, ನಮ್ ದುಡ್ಡನ್ನ ಬೆಳೆಸ್ಬೇಕು ಅಂತಿರೋರು ಇಲ್ಲಿ ದುಡ್ಡು ಹಾಕ್ತಾರೆ. ಸೊ ಅವ್ರ ಒಂದು ಶಕ್ತಿ ಅನುಸಾರವಾಗಿ ದುಡ್ಡನ್ನ ಇಲ್ಲಿ ಇನ್ವೆಸ್ಟ್ ಮಾಡ್ತಾರೆ. ಕೆಲವರು 500 ಮಾಡ್ತಾರೆ, ಕೆಲವರು 5,000 ಮಾಡ್ತಾರೆ, ಕೆಲವರು 10,000 50,000 ಆತರ. ಈ ತರ ಮಾಡಿರೋ ದುಡ್ಡನ್ನ ಫಂಡ್ ಮ್ಯಾನೇಜರ್ಗೆ ಕೊಡ್ತಾರೆ. ಈ ಫಂಡ್ ಮ್ಯಾನೇಜರ್ ಬಂದ್ಬಿಟ್ಟು ವೆಲ್ ಕ್ವಾಲಿಫೈಡ್ ಪರ್ಸನ್. ಅವರು ಚಾರ್ಟೆಡ್ ಅಕೌಂಟೆಂಟ್ ಆಗಿರ್ತಾರೆ, ಇಲ್ಲ ಸ್ಟಾರ್ಟೆಡ್ ಫೈನಾನ್ಷಿಯಲ್ ಅನಲಿಸ್ಟ್ ಗಳಾಗಿರ್ತಾರೆ. ಸೊ ಅವ್ರದ್ದು ಕೆಲಸ ಇದೆ, ದಿನನಿತ್ಯ ಯಾವ ಕಂಪನಿ ಹಾಕಿದ್ರೆ ಒಳ್ಳೆ ರಿಟರ್ನ್ಸ್ ಬರುತ್ತೆ, ಆ ಕಂಪನಿ ಚೆನ್ನಾಗಿ ಪರ್ಫಾರ್ಮ್ ಮಾಡ್ತಾ ಇದ್ಯಾ, ಅವ್ರೆಲ್ಲ ರೂಲ್ಸ್ ಎಲ್ಲ ಫಾಲೋ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರಾ, ಆತರ ಎಲ್ಲ ಚೆಕ್ ಮಾಡ್ಕೊಂಡು ನಮ್ಮ ಹಣನ ಅಲ್ಲಿ ಇನ್ವೆಸ್ಟ್ ಮಾಡ್ತಾರೆ. ಸೊ ನಾವ್ ಹೆಂಗೆ ನಮ್ಮ ಪ್ರೊಫೆಷನ್ ಅಥವಾ ನಮ್ ಬಿಸ್ನೆಸ್ ಅಲ್ಲಿ ನಾವ್ ಎಕ್ಸ್ಪರ್ಟ್ ಇರ್ತೀವಲ್ಲ, ಎಲ್ಲ ಗೊತ್ತಿರುತ್ತೆ. ಅದೇ ತರ ಇಲ್ಲಿ ಫಂಡ್ ಮ್ಯಾನೇಜರ್ ಅವರು ಎಕ್ಸ್ಪರ್ಟ್, ದಿನನಿತ್ಯ ಅವ್ರ ಕೆಲಸ ಅದೇ. ಜನಗಳು ಯಾರು ದುಡ್ಡು ಹಾಕಿರ್ತಾರೋ ಅವ್ರಿಗೆ ಒಳ್ಳೆ ರಿಟರ್ನ್ಸ್ ಕೊಡೋದೇ ಅವ್ರ ಕೆಲಸ. ಸೊ ಯಾವ ತರ ಸ್ಟಾಕ್ಸ್ ಹಾಕ್ತಾರೆ, ಇವಾಗ ನಾವು ನೋಡಿದಾಗ TCS ಕೇಳಿರ್ತೀವಿ, ಇನ್ಫೋಸಿಸ್ ಕೇಳಿರ್ತೀವಿ, ವಿಪ್ರೋ, ಆಮೇಲೆ ಇವಾಗ ಡಿಮಾರ್ಟ್ ಇದೆ, ರಿಲಯನ್ಸ್ ಇದೆ, ಎಲ್ಲ ಎಷ್ಟೊಂದು ಒಳ್ಳೆ ಕಂಪ್ನಿಗಳಿದೆ.
ಈ ತರದ್ದು ಒಂದು 4,000ದಿಂದ 6,000 ಕಂಪ್ನಿಗಳಿದಾವೆ. ಇದನ್ನ ಅವ್ರು ಕೂತ್ಕೊಂಡು ಸ್ಟಡಿ ಮಾಡ್ತಾರೆ. ಸೊ ಇವಾಗ ನಾವ್ ಹೇಳದ್ವಲ್ಲ, ರಿಸ್ಕ್ ಕಡಿಮೆ ಇರೋರ್ಗೆ ರಿವಾರ್ಡ್ಸ್ ಕಡಿಮೆ ಇರುತ್ತೆ. ಸೊ ಆ ತರದ ಕಂಪ್ನೀಸ್ ಇರೋರ್ಗೆ ಆ ತರದ್ದು ಇನ್ವೆಸ್ಟ್ಮೆಂಟ್ಸ್ ಅವ್ರಿಗೆ ಮಾಡ್ತಾರೆ. ಇನ್ ಕೆಲವರು ನಾನ್ ಜಾಸ್ತಿ ರಿಸ್ಕ್ ತಗೊಂತೀನಿ ಅಂತ ಹೇಳಿರ್ತೀವಿ. ಸೊ ಅವ್ರಿಗೆ ಇನ್ನು ಜಾಸ್ತಿ ರಿವಾರ್ಡ್ಸ್ ಯಾವ್ದ್ರಲ್ಲಿ ಬರುತ್ತೆ ಆ ತರದ ಕಂಪ್ನೀಸ್ಗೆ ಅವ್ರದ್ದು ದುಡ್ಡನ್ನ ಹಾಕ್ತಾರೆ. ಸೊ ಓವರ್ ಆಲ್ ಆಗಿ ಅವ್ರ ಟಾರ್ಗೆಟ್ ಏನಪ್ಪಾ ಅಂದ್ರೆ ಚೆನ್ನಾಗಿ ದುಡ್ಡನ್ನ ಬೆಳೆಸ್ಬೇಕು. ಸೊ ದುಡ್ಡನ್ನ ಮತ್ತೆ ಇನ್ವೆಸ್ಟರ್ಸ್ ಕೊಡ್ತಾರೆ ಪ್ರಪೋರ್ಷನೇಟ್ ಆಗಿ. ಯಾರು 500 ರೂಪಾಯಿ ಹಾಕಿರ್ತಾರೋ ಅವ್ರಿಗೆ 10% 500 ರೂಪಾಯಿ ಮೇಲೆ, ಯಾರು 5,000 ಹಾಕಿರ್ತಾರೋ 10% 5,000 ಮೇಲೆ ಕೊಡ್ತಾರೆ ಅವ್ರಿಗೆ. ಸೊ ಅಕಾರ್ಡಿಂಗ್ ಟು ದರ್ ಇನ್ವೆಸ್ಟ್ಮೆಂಟ್ ಈ ದುಡ್ಡನ್ನು ಅವ್ರಿಗೆ ಕೊಡ್ತಾರೆ. ಸೊ ಅಡ್ವಾಂಟೇಜಸ್ ಏನಕ್ಕೆ, ಯಾಕೆ ಇದ್ರಲ್ಲಿ ಹಾಕ್ಬೇಕು, ಏನಕ್ಕೆ ಎಲ್ಲರೂ ಇದನ್ನ ಇನ್ವೆಸ್ಟ್ ಮಾಡ್ತಾ ಇದಾರೆ ಇವಾಗ ಅಂತ ನೋಡಿದಾಗ ಹೋದ್ರೆ, ಇದು ಪ್ರೊಫೆಷನಲ್ ಮ್ಯಾನೇಜ್ಮೆಂಟ್. ಸೊ ಒಬ್ರು ಫುಲ್ ಟೈಮ್ ಆಗಿ ನಾವ್ ಹೆಂಗ್ ನಮ್ಮ ಬಿಸ್ನೆಸ್ ಅಥವಾ ನಮ್ಮ ಕೆಲ್ಸಕ್ಕೆ ನಾವು ಎಕ್ಸ್ಪರ್ಟ್, ಅದೇ ತರನೇ ಇಲ್ಲಿ ಚಾರ್ಟೆಡ್ ಅನಲಿಸ್ಟ್ ಗಳು ಇರ್ತಾರೆ, ಅಥವಾ CFA ಗಳು ಅಂತ ಕರೀತಾರೆ ಅವ್ರನ್ನ, ಚಾರ್ಟೆಡ್ ಫೈನಾನ್ಷಿಯಲ್ ಅನಲಿಸ್ಟ್. ಅವ್ರು ಕೂತ್ಕೊಂಡು ದಿನ ನೋಡ್ತಾ ಇರ್ತಾರೆ ಯಾವ ಫಂಡ್ ಚೆನ್ನಾಗ್ ಮಾಡ್ತಾ ಇದೆ, ಎಷ್ಟು ರಿಟರ್ನ್ಸ್ ಕೊಡ್ತಾ ಇದೆ, ಇದು ಸೇಫಾ ಅಂತ ಹೇಳಿ. ನೆಕ್ಸ್ಟ್ ಬಂದ್ಬಿಟ್ಟು ರಿಸ್ಕ್ ಡೈವರ್ಸಿಫಿಕೇಶನ್. ಸೊ ರಿಸ್ಕ್ ಡೈವರ್ಸಿಫಿಕೇಶನ್ ಅಲ್ಲಿ ಏನಾಗುತ್ತೆ ಅಂದ್ರೆ, ನಾವು ಒಂದ್ 500 ರೂಪಾಯಿ ಮಿನಿಮಮ್ ಮ್ಯೂಚುವಲ್ ಫಂಡ್ಸ್ ಅಲ್ಲಿ ಇನ್ವೆಸ್ಟ್ ಮಾಡ್ಬೇಕಾಗಿರೋದು 500 ರೂಪಾಯಿ ಇದ್ರೂ ಸಾಕು. ಸೊ ಇನ್ವೆಸ್ಟ್ಮೆಂಟ್ ಮಾಡಿದಾಗ ಈ 500 ರೂಪಾಯಿನ ಒಂದ್ 25ರಿಂದ 30 ಕಂಪ್ನಿಗಳಿಗೆ ಅವ್ರು ಇನ್ವೆಸ್ಟ್ ಮಾಡ್ತಾರೆ. ಸೊ 25ರಿಂದ 30 ಅಂದಾಗ ಒಂದೋ ಎರಡೋ ಕಂಪ್ನಿ ಚೆನ್ನಾಗ್ ಮಾಡ್ಲಿಲ್ಲ ಅಂದ್ರೂ ಪರವಾಗಿಲ್ಲ, ಇನ್ನು 23 ಕಂಪ್ನಿಗಳು ಚೆನ್ನಾಗ್ ಮಾಡ್ತಾರೆ. ಸೊ ಹಾಗಾಗಿ ರಿಸ್ಕ್ ಅಥವಾ ಒಂದ್ ಕಂಪ್ನಿ ಲಾಸ್ ಹೋಯ್ತು ಅಂದ್ರೆ 24 ಕಂಪ್ನಿಗಳಿಂದ ನಮ್ಗೆ ಪ್ರಾಫಿಟ್ ಸಿಗುತ್ತೆ. ಸೊ ಇದು ನಮ್ ರಿಸ್ಕ್ ಡೈವರ್ಸಿಫೈಡ್ ಆಗಿರುತ್ತೆ. ಅಷ್ಟೇ ಅಲ್ಲದೆ ಈಕ್ವಿಟಿ ಅಂದ್ರೆ ಸ್ಟಾಕ್ಸ್ ಅಲ್ಲಿ ಒಂದಷ್ಟು ನಾವು ಕೊಡೋ ಒಂದ್ 500 ರೂಪಾಯಿನ 30% ಸ್ಟಾಕ್ಸ್ ಅಲ್ಲಿ ಹಾಕ್ತಾರೆ, ಇನ್ನು 30% ಬಂದ್ಬಿಟ್ಟು ಡೆಟ್ ಅಲ್ಲಿ ಹಾಕ್ತಾರೆ, ಇನ್ನು 30% ಬಂದ್ಬಿಟ್ಟು ಗೋಲ್ಡ್ ಅಲ್ಲಿ ಹಾಕ್ತಾರೆ. ಸೊ ಡೈವರ್ಸಿಫಿಕೇಶನ್ ಅಲ್ಲೇ ಮತ್ತೆ ಡೈವರ್ಸಿಫಿಕೇಶನ್ ಆಗಿರುತ್ತೆ. ಸೊ ಹಾಗಾಗಿ ಈ ತರ ಇನ್ವೆಸ್ಟ್ಮೆಂಟ್ ಅಲ್ಲಿ ಲಾಸ್ ಆಗೋದು ಸ್ವಲ್ಪ ಕಡಿಮೆ. ಅಫೋರ್ಡಬಿಲಿಟಿ ಅಂದ್ರೆ ಮಿನಿಮಮ್ 500 ರುಪೀಸ್ ಇದ್ರೂ ಸಾಕು, ಇದ್ರಲ್ಲಿ ಇನ್ವೆಸ್ಟ್ಮೆಂಟ್ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗ್ಬಹುದು ನಾವು. ಕನ್ವೀನಿಯನ್ಸ್, ಸೊ ನೀವು ನಮ್ ವಿಡಿಯೋನೆಲ್ಲ ನೋಡಿದ್ರಿ. ಸೊ ಡಬ್ಬಾಯಿಂದ ಡಿಜಿಟಲೈಸೇಷನ್ ಅಂತ ಹೇಳಿದ್ವಿ. ಸೊ ಇದೆ, ಅದು ಮನೇಲೆ ಕೂತ್ಕೊಂಡು ನಾವು ಮೊಬೈಲ್ ಫೋನ್ ಯೂಸ್ ಮಾಡ್ಕೊಂಡು ಮ್ಯೂಚುವಲ್ ಫಂಡ್ಸ್ ನ ಪರ್ಚೇಸ್ ಮಾಡ್ಬೋದು. ಯಾವ್ದು ಆಫೀಸ್ಗೆ ಹೋಗ್ಬೇಕಪ್ಪ, ಕ್ಯೂ ಅಲ್ಲಿ ನಿಂತ್ಕೊಬೇಕಪ್ಪ, ಆ ತರದ್ದೆಲ್ಲ ಏನು ತೊಂದರೆ ಇದರಲ್ಲಿ ಇಲ್ಲ. ಲಿಕ್ವಿಡಿಟಿ ಅಂದ್ರೆ ನಾವ್ ಯಾವಾಗ ನಮ್ಗೆ ದುಡ್ಡು ಬೇಕು ಅಂದಿದ ತಕ್ಷಣನೇ ನಮ್ ಫೋನ್ ಅಲ್ಲೇನೆ ನಾವ್ ಒಂದು ರಿಕ್ವೆಸ್ಟ್ ಮಾಡಿದ್ರೆ ನಮ್ ಬ್ಯಾಂಕ್ ಅಕೌಂಟ್ಗೆ ನಮ್ ದುಡ್ಡನ್ನ ಅವರು ರೀಫಂಡ್ ಮಾಡ್ಕೊಡ್ತಾರೆ. ಸೊ ಇದು 3 ವರ್ಕಿಂಗ್ ಡೇಸ್ ಅಲ್ಲೇನೆ ನಡೆದೋಗುತ್ತೆ. ಲೋ ಕಾಸ್ಟ್. ಸೊ ಬೇರೆ ಎಲ್ಲ ನೋಡಿರ್ತೀವಿ, ನಾವೇನಾದ್ರು ಜಾಯಿನ್ ಆಗ್ಬೇಕಾದಾಗ ಜಾಯಿನಿಂಗ್ ಫೀಸ್ ಅಂತಾರೋ ಇಲ್ಲ ರಿಜಿಸ್ಟ್ರೇಷನ್ ಫೀಸ್ ಅಂತ ಎಲ್ಲ ಕಲೆಕ್ಟ್ ಮಾಡ್ತಾ ಇರ್ತಾರೆ. ಸೊ ಮ್ಯೂಚುವಲ್ ಫಂಡ್ ಅಲ್ಲಿ ಆ ತರದ್ದು ಏನೂ ಇಲ್ಲ, ಎಕ್ಸ್ಪೆನ್ಸಸ್ ತುಂಬಾ ಕಡಿಮೆ. ವೆಲ್ ರೆಗ್ಯುಲೇಟೆಡ್ ಅಂದ್ರೆ ಇವಾಗ ಬ್ಯಾಂಕ್ಸ್, ರಿಸರ್ವ್ ಬ್ಯಾಂಕ್ ಆಫ್ ಇಂಡಿಯಾ ಹೆಂಗೆ ಬ್ಯಾಂಕ್ಸ್ ನೆಲ್ಲ ಮಾನಿಟರ್ ಮಾಡ್ತಾ ಇರುತ್ತೋ ಅದೇ ತರಾನೇ ಸೆಕ್ಯೂರಿಟೀಸ್ ಅಂಡ್ ಎಕ್ಸ್ಚೇಂಜ್ ಬೋರ್ಡ್ ಆಫ್ ಇಂಡಿಯಾ ಅಂತ ಇದೆ. ಅದು ಈ ಮ್ಯೂಚುವಲ್ ಫಂಡ್ ಕಂಪ್ನೀಸ್ ಚೆನ್ನಾಗಿ ಸರಿಯಾಗಿರೋ ಕಂಪ್ನೀಸ್ಗೆ ಇನ್ವೆಸ್ಟ್ ಮಾಡ್ತಾ ಇದಾರಾ, ರೂಲ್ಸ್ ಅಂಡ್ ರೆಗ್ಯುಲೇಷನ್ಸ್ ಫಾಲೋ ಮಾಡ್ತಾ ಇದಾರಾ, ಯಾರಾದ್ರೂ ಕಸ್ಟಮರ್ ಅವ್ರ ದುಡ್ಡು ಕೇಳಿದ್ರೆ ಅವ್ರು ಕರೆಕ್ಟ್ ಟೈಮ್ ಅಲ್ಲಿ ಕೊಡ್ತಾ ಇದಾರಾ ವಾಪಸ್ಸು, ಈ ತರದ್ ಎಲ್ಲಾ ರೂಲ್ಸ್ ಅವರು ಮಾನಿಟರ್ ಮಾಡ್ತಾ ಇರ್ತಾರೆ. ಮ್ಯೂಚುವಲ್ ಫಂಡ್ಸ್ ಅಲ್ಲಿ ಇನ್ನೊಂದು ಟ್ಯಾಕ್ಸ್ ಬೆನಿಫಿಟ್ ಸಿಗುತ್ತೆ. ಸೆಕ್ಷನ್ 80C ಅಲ್ಲಿ ಅಪ್ ಟು 1,50,000 ಅಂತ ನಾವು ಟ್ಯಾಕ್ಸ್ ಬೆನಿಫಿಟ್ ನ ಪಡಿಬಹುದು. ಹಲೋ, హలో వినిపిస్తోంది రూప గారు, మీ కంటిన్యూ చేసినా? చేయండి వినిపిస్తోంది. ఓకే, ఇలా నాకేదో మెసేజ్ వచ్చే అందుకే. ఓకే ఫైన్, థ్యాంక్ యూ ರೇಷ್ಮಿ గారు. ಓಕೆ, ಸೊ ಇವಾಗ ನೆಕ್ಸ್ಟ್ ನಾವು ಅಡ್ವಾಂಟೇಜಸ್ ಆಫ್ ಮ್ಯೂಚುವಲ್ ಫಂಡ್ ನ ತಿಳ್ಕೊಂಡ್ವಿ. ಸೊ ನೆಕ್ಸ್ಟ್ ನಾವು ಹೆಂಗೆ ದುಡ್ಡು ಹಾಕ್ಬೋದು. ಲಂಸಮ್ ಅಂತ ಅಂದ್ರೆ ನಮ್ಮ ಹತ್ರ ಅಟ್ ಎ ಟೈಮ್ ಜಾಸ್ತಿ ದುಡ್ಡಿದೆ. ಸೊ ಇದು ಜಾಸ್ತಿ ದುಡ್ಡಿದೆ ಅನ್ನೋದು ಇಂಡಿವಿಜುವಲ್ಸ್ ಬಿಟ್ಟಿರೋದು. ಕೆಲವ್ರಿಗೆ 10,000 ಜಾಸ್ತಿ, ಕೆಲವ್ರಿಗೆ 5,000 ಜಾಸ್ತಿ, ಕೆಲವ್ರಿಗೆ 2,000 ಜಾಸ್ತಿ, ಇನ್ನು ಕೆಲವ್ರಿಗೆ 50,000, 1,00,000, 5,00,000. ಸೊ ಅದು ಅವ್ರ ಫೈನಾನ್ಷಿಯಲ್ ಇದಕ್ಕೆ ಬಿಟ್ಟಿರೋದು. ಬಟ್ ಆದ್ರೆ ಲಂಸಮ್ ಇನ್ವೆಸ್ಟ್ಮೆಂಟ್ ಮಾಡೋದಿಕ್ಕೆ ಇಲ್ಲಿ ಚಾಯ್ಸ್ ಇದೆ ನಮಗೆ.
ಸೊ ಏನಾಗತ್ತಪ್ಪ ಅಡ್ವಾಂಟೇಜ್ ಏನು ಲಂಸಮ್ ಆಗಿ ಮಾಡಿದ್ರೆ ನನ್ನ ಹತ್ರ ಜಾಸ್ತಿ ದುಡ್ಡಿದೆ, ನಾನು ಒಂದು ತೋಟನ ತಗೊಂತೀನಿ, ತೋಟದ ಮೇಲೆ ನನ್ನ ದುಡ್ಡು ಇನ್ವೆಸ್ಟ್ಮೆಂಟ್ ಮಾಡಿರೋದ್ರಿಂದ ನನಗೆ ಅದರಿಂದ ಏನಾದ್ರು ಲಾಭ ಬರ್ಬೇಕಲ್ವಾ. ಸೊ ಅವಾಗ ನಾವೇನ್ ಮಾಡ್ತೀವಿ, ಒಂದಷ್ಟು ಜಾಗಲಿ ತೆಂಗಿನ ಮರನ ಹಾಕ್ತಿವಿ, ಇನ್ನೊಂದಷ್ಟು ಜಾಗಕ್ಕೆ ಮಾವಿನ ಮರನ ಹಾಕ್ತಿವಿ, ಇನ್ನೊಂದಷ್ಟು ಜಾಗಕ್ಕೆ ಸಪೋಟ, ದಾಳಿಂಬ್ರೆ ಮರ ಆ ತರದ್ದೆಲ್ಲ ಹಾಕ್ತಾ ಇರ್ತೀವಿ. ಮತ್ತೆ ಇನ್ನೊಂದಷ್ಟು ಜಾಗಕ್ಕೆ ತರಕಾರಿ, ಹೂವ, ಈ ತರ ವಿವಿಧವಾದ ಕ್ರಾಪ್ಸ್ ನ ನಾವಲ್ಲಿ ಹಾಕ್ತಿವಿ. ಸೊ ಏನೋ ಒಂದು ಮಳೆ ಸರಿಯಾಗಿ ಬರ್ಲಿಲ್ಲ, ಆತರ ಏನೋ ಹಾಗೆ ಮಾವಿನ ಮರದಿಂದ ಸರಿಯಾಗಿ ಹಣ್ಣುಗಳು ಬರ್ಲಿಲ್ಲ ವರ್ಷ, ಬಟ್ ಆದ್ರೆ ನಮ್ಗೆ ಬೇರೆ ಮರಗಳಿಂದ ಹಣ್ಣುಗಳು ಬರುತ್ತೆ, ಸೊ ಒಳ್ಳೆ ಲಾಭ ಸಿಗುತ್ತೆ ನಮ್ಗೆ. ಸೊ ಹಾಗಾಗಿ ಲಂಸಮ್ ಇನ್ವೆಸ್ಟ್ಮೆಂಟ್ ಮಾಡಿದ್ರು ನಾವು ಇದರಲ್ಲಿ ಏನಂತಾರೆ ಲಾಂಗ್ ಟರ್ಮ್ ಇನ್ವೆಸ್ಟ್ಮೆಂಟ್ ಅಂತಾರೆ, ಶಾರ್ಟ್ ಟರ್ಮ್ ಇನ್ವೆಸ್ಟ್ಮೆಂಟ್. ಸೊ ಇವಾಗ ಮಾವಿನ ಮರ, ಸಪೋಟ, ದಾಳಿಂಬೆ ಅದೆಲ್ಲ ಏನಿದ್ರೆ short ಸ್ವಲ್ಪ ನಾಲೆಜ್ ಜೆಂಟ್ಸೇ ಮಾಡೋದು ಇದೆಲ್ಲ, ಮ್ಯೂಚುವಲ್ ಫಂಡ್ಸ್ ಮಕ್ಕಳು ಮಾಡ್ತಾರೆ. ಎಲ್ಲರೂ ಒಂದ್ ಸ್ವಲ್ಪ ಮ್ಯೂಟ್ ಮಾಡ್ಕೊಂಬಿಡಿ. ಮೀನಾ ಅನ್ನೋರು ಅನ್ಮ್ಯೂಟ್ ಅಲ್ಲಿ ಇದ್ದಾರೆ. ರೈಟ್ ಮೀನಾ ರೈಟ್ 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 ಮಾಡ್ತೀನಮ್ಮ. ಮ್ಯೂಟ್ చేసుకోమా. ಓಕೆ. ಸೊ ಹಾಗಾಗಿ ನಮ್ ದುಡ್ಡನ್ನ ನಾವು ಲಂಸಮ್ ಅಲ್ಲಿ ಅಂದ್ರೆ ಜಾಸ್ತಿ ಇದ್ರೂನು ನಾವ್ ಇನ್ವೆಸ್ಟ್ಮೆಂಟ್ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗ್ಬೋದು. ಮತ್ತೆ ಇದ್ರಲ್ಲಿ ಹಾಕೋದ್ರಿಂದ ಇವಾಗ ಯಾವ್ದೋ ಒಂದ್ ನಮ್ಗೆ ಸರಿಯಾಗಿ ಬೆಳೆ ಬರ್ಲಿಲ್ಲ ಅಂತ ಅನ್ಕೊಳ್ಳೋಣ, ಆದ್ರೆ ಬೇರೆ 4-5 ಕಡೆಯಿಂದ ನಮ್ಗೆ ಬರುತ್ತೆ. ಸೊ ಇವಾಗ ತೆಂಗಿನ ಮರ ಹಾಕಿರೋದ್ರಿಂದ ಅದು ಲಾಂಗ್ ಟರ್ಮ್ ಇನ್ವೆಸ್ಟ್ಮೆಂಟ್, ಬಟ್ ಮಾವಿನ ಮರ, ದಾಳಿಂಬೆ, ಸಪೋಟ ಇದೆಲ್ಲ ಶಾರ್ಟ್ ಟರ್ಮ್. ಸೊ ಅದೇ ತರ ನಮ್ಗೆ ಮ್ಯೂಚುವಲ್ ಫಂಡ್ಸ್ ಅಲ್ಲೂ ಶಾರ್ಟ್ ಟರ್ಮ್ ಫಂಡ್ಸ್ ಅಂತಾನೂ ಇದೆ, ಲಾಂಗ್ ಟರ್ಮ್ ಫಂಡ್ಸ್ ಅಂತಾನೂ ಇದೆ. ಸೊ ಇವಾಗ ಅದ್ರಲ್ಲಿ ವೇರಿಯಸ್ ಫಂಡ್ಸ್ ಇದೆ, ಲಾರ್ಜ್ ಕ್ಯಾಪ್ ಫಂಡ್ಸ್, ಸ್ಮಾಲ್ ಕ್ಯಾಪ್ ಫಂಡ್ಸ್, ಮಿಡ್ ಕ್ಯಾಪ್, ಬ್ಯಾಲೆನ್ಸ್ಡ್ ಅಡ್ವಾಂಟೇಜ್ ಫಂಡ್. ಸೊ ನಮ್ಮ ರಿಸ್ಕ್ ಅಪಿಟೈಟ್ ನ ನೋಡ್ಕೊಂಡು ನಾವ್ ಯಾವ ಫಂಡ್ ಬೇಕೋ ಅದ್ರಲ್ಲಿ ನಾವು ಇನ್ವೆಸ್ಟ್ಮೆಂಟ್ ಮಾಡ್ಕೊಬಹುದು. ನೆಕ್ಸ್ಟ್ ಬಂದ್ಬಿಟ್ಟು ನನ್ನ ಹತ್ರ ಲಾರ್ಜ್ ಅಮೌಂಟ್ ಇಲ್ಲ, ದೊಡ್ಡ ಅಮೌಂಟ್ ಇಲ್ಲ, ನಾನು ತಿಂಗಳ ಏನೋ ಒಂಚೂರು ಸೇವ್ ಮಾಡ್ಕೊಂತೀನಿ. ಸೇವ್ ಮಾಡ್ಕೊಂಡಿರೋದನ್ನ ನಾನು ಇನ್ವೆಸ್ಟ್ಮೆಂಟ್ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗ್ಬೋದಾ ಅಂದ್ರೆ ಖಂಡಿತ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗ್ಬೋದು. ಸೊ ಅದನ್ನ ಸಿಸ್ಟಮ್ಯಾಟಿಕ್ ಇನ್ವೆಸ್ಟ್ಮೆಂಟ್ ಪ್ಲಾನ್ ಅಂತ ಕರೀತಾರೆ. ಸೊ ಯೂಶಲ್ ಆಗಿ ಟಿವಿಲಿ ಎಲ್ಲ ನೋಡಿರ್ತೀರಾ ನೀವು ಅಡ್ವರ್ಟೈಸ್ಮೆಂಟ್, ಮ್ಯೂಚುವಲ್ ಫಂಡ್ ಸಹಿ ಹೇ, SIP. ಸೊ ಇವಾಗ ತುಂಬಾ ಇದು ನಡೀತಾ ಇರೋ ಅಂತದ್ದು. ಸೊ ಎಲ್ಲರೂ ಇಷ್ಟಪಟ್ಟು ಯಾಕೆ ಮಾಡ್ತಾರೆ ಅಂತ ಅಂದ್ರೆ ಇದು ಅವ್ರಿಗೆ ದೇ ಆರ್ ದ ಡಿಸಿಷನ್ ಮೇಕರ್ಸ್. ಇನ್ವೆಸ್ಟ್ ಮಾಡ್ತಾರಲ್ಲ ಅವ್ರು ಡಿಸೈಡ್ ಮಾಡ್ತಾರೆ ಏನ್ ಬೇಕು ನಮಗೆ ಅಂತ. ಸೊ ಯೂಶಲ್ ಆಗಿ ಬೇರೆ ಪ್ರಾಡಕ್ಟ್ಸ್ ಯಾರು ಕೊಡ್ತಾರೋ ಅವ್ರು ಡಿಸೈಡ್ ಮಾಡ್ತಾರೆ, ನಮ್ ಪ್ರಾಡಕ್ಟ್ ಹಿಂಗೆ ಇರೋದು, ನೀವು ತಿಂಗಳಿಗೆ ಇಷ್ಟು ಕಟ್ಬೇಕು, ಫಸ್ಟ್ ಆಫ್ ಎವ್ರಿ ಮಂತ್ ಕಟ್ಬಿಡ್ಬೇಕು ಅಂತ ಬೇರೆಯವರು ಡಿಸೈಡ್ ಮಾಡ್ತಾರೆ. ಬಟ್ SIP ಲಿ ನಾವು ಇನ್ವೆಸ್ಟರ್ ನಾವು ಡಿಸೈಡ್ ಮಾಡ್ತೀವಿ ಹೆಂಗ್ ಬೇಕು ನಾವ್ ಇನ್ವೆಸ್ಟ್ಮೆಂಟ್ ಮಾಡ್ಕೊಳೋದು ಅಂತ. ಸೊ ಈ ತರ ಇನ್ ಎವ್ರಿ ಮಂತ್ ಅಥವಾ ಎವ್ರಿ 6 months ಒನ್ಸ್ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗೋದನ್ನ ಸ್ಟ್ಯಾಗರ್ಡ್ ಇನ್ವೆಸ್ಟ್ಮೆಂಟ್ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ಇವಾಗ ನನ್ನ ಹತ್ರ ಬರೀ 6 ತಿಂಗಳಿಗೆ ಹಾಕುವಷ್ಟು ಮಾತ್ರ ದುಡ್ಡಿದೆ, ಹಾಕ್ಬೋದು. ಇಲ್ಲ 1 ವರ್ಷಕ್ಕೆ ಆಗೋಷ್ಟು ದುಡ್ಡಿದೆ ಅಂದ್ರೆ ಅದಕ್ಕೂ ಇನ್ವೆಸ್ಟ್ಮೆಂಟ್ ಮಾಡ್ಬೋದು. ಇಲ್ಲ 3 ವರ್ಷ 5 ವರ್ಷ ಮಾಡ್ತೀನಿ ಅದಾದ್ಮೇಲಿಂದ ಹಂಗಾಗಲ್ಲ ಅಂತ ಕೆಲವ್ರು ಹೇಳ್ತಾರೆ. ಇನ್ ಕೆಲವ್ರು 20 ವರ್ಷ 25 ವರ್ಷನೂ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗ್ತಾರೆ. ಸೊ ಇದು ಅವ್ರವ್ರ ಇನ್ವೆಸ್ಟ್ಮೆಂಟ್ ಅವ್ರವ್ರ ಫೈನಾನ್ಸ್ ಬೇಸ್ ಮೇಲೆ ಡಿಸಿಷನ್ ತಗೊಬಹುದು ಅವರು. ಇನ್ನೊಂದು ಬಂದ್ಬಿಟ್ಟು ಸ್ಪೆಸಿಫಿಕ್ ಇಂಟರ್ವಲ್ಸ್. ಸೊ ತಿಂಗಳಿಗೊಂದ್ಸಲನೇ ನಾನು ಮಾಡಕ್ಕಾಗೋದು, ಇಲ್ಲ 3 ತಿಂಗಳಿಗೊಂದ್ಸಲ ಮಾಡ್ತೀನಿ, ಇಲ್ಲ 4 ತಿಂಗಳಿಗೊಂದ್ಸಲ ಮಾಡ್ತೀನಿ, 6 ತಿಂಗಳಿಗೊಂದ್ಸಲ ಮಾಡ್ತೀನಿ. ಸೊ ಚಾಯ್ಸ್ ನಿಮಗಿದೆ ಅದು. ಸೊ ನೀವ್ ಚೂಸ್ ಮಾಡ್ಕೊಬಹುದು ಯಾವ ಫ್ರೀಕ್ವೆನ್ಸಿಲಿ ಮಾಡ್ಬೇಕು ಅಂತ ಹೇಳಿ. ಇದ್ ಬಿಟ್ಟು ಬೇಸ್ಡ್ ಆನ್ ಡೇಟ್ಸ್. ಸೊ ನಮ್ಗೆ ಸಂಬಳ ಬರೋದು ಫಸ್ಟ್ ಆಫ್ ಎವ್ರಿ ಮಂತ್ ಸಂಬಳ ಬರುತ್ತೆ ನನಗೆ. ಸೊ ನಾನು ಸಂಬಳ ಬರೋದ್ರಿಂದ ಅವಾಗ್ಲೇನೆ ಇನ್ವೆಸ್ಟ್ ಮಾಡ್ಬಿಡ್ತೀನಿ ಅಂತ ಕೆಲವರು ಇಷ್ಟಪಡ್ತಾರೆ, ಅವ್ರು ಚೂಸ್ ಮಾಡಿ. ಇಲ್ಲ ನಾನು 10th of every month ನನ್ ಮಗಳದು ಬರ್ತ್ಡೇ ಇದೆ, ನಾನು 6 ದಿನ ಚೂಸ್ ಮಾಡ್ಕೊಂತೀನಿ ಅಂತಾರೆ. ಇನ್ ಕೆಲವರು ನನ್ನ ಲಕ್ಕಿ ಡೇ ಬಂದ್ಬಿಟ್ಟು 15th. ಆ ತರ ವೇರಿಯಸ್ ಡೇಟ್ಸ್ ಆಫ್ ದಿ ಮಂತ್ ಎನಿ ಡೇ ನಾವು ಚೂಸ್ ಮಾಡ್ಕೊಬಹುದು. ಇನ್ ಕೆಲವರು ಎಲ್ಲ ನನ್ನ ಸಂಬಳ ಬರುತ್ತೆ, ನನ್ನ ಖರ್ಚುಗಳೆಲ್ಲ ಮುಗ್ದಿರುತ್ತೆ, ಸೊ 25ನೇ ತಾರೀಕಿನ ಅಲ್ಲಿ ನಾನ್ ಮಾಡ್ಕೊಂತೀನಿ. ಸೊ ನೀವ್ ಚೂಸ್ ಮಾಡ್ಕೊಬಹುದು ಏನು. ಸೊ ಇದ್ರಲ್ಲಿ ಒಂಥರ ಹೆಂಗಿದೆ ಅಂದ್ರೆ ನಮ್ಮ ದುಡ್ಡಿಗೆ ನಾವೇ ಬಾಸ್, ಬಟ್ ಆದ್ರೆ ನಮ್ ದುಡ್ಡನ್ನ ಬೇರೆಯವರು ನಮ್ಗೆ ವರ್ಕೌಟ್ ಮಾಡಿ ರಿಟರ್ನ್ಸ್ ಮಾಡಿ ಕೊಡ್ತಾರೆ. ಇದು ಸೂಪರ್ ಪ್ರಾಡಕ್ಟ್. ಅದಕ್ಕೆ ಇವಾಗ ಎಲ್ಲ ಯಂಗ್ಸ್ಟರ್ಸ್ ಇದನ್ನ ಇಷ್ಟ ಪಡೋದು, ಅವ್ರು ಡಿಸೈನ್ ಮಾಡ್ಕೊಬಹುದು ಹೆಂಗ್ ಬೇಕೋ ಇನ್ವೆಸ್ಟ್ಮೆಂಟ್ ಹಾಗೆ. ಇನ್ನೊಂದು ಇವಾಗ ಮಾರ್ಕೆಟ್ ಅಂದಿದ ತಕ್ಷಣನೇ ಮಾರ್ಕೆಟ್ ಬೀಳ್ತಾ ಇರತ್ತೆ, ಏರ್ತಾ ಇರತ್ತೆ. ಸೊ ಇದು ಒಂಥರ, ಬಟ್ ಆದ್ರೆ SIP ಮಾಡಕ್ ಹೋದಾಗ ಅದು ಮಾರ್ಕೆಟ್ ಬಿದ್ರು ನಮ್ಗೆ ಅಡ್ವಾಂಟೇಜ್, ಮಾರ್ಕೆಟ್ ಎದ್ರು ನಮ್ಗೆ ಅಡ್ವಾಂಟೇಜ್. ಅದಕ್ಕೆ ಇದನ್ನ ವಿನ್ ವಿನ್ ಸಿಚುಯೇಷನ್ ಅಂತ ಹೇಳ್ತೀವಿ ನಾವು. ಹೇಗಪ್ಪ ವಿನ್ ವಿನ್ ಸಿಚುಯೇಷನ್ ಅಂತಂದ್ರೆ ಈಗ ಒಂದು ಎಕ್ಸಾಂಪಲ್ ತೋರಿಸ್ತೀನಿ ನಾನು. ಇವಾಗ SIP ಮಾರ್ಕೆಟ್ ಬೀಳ್ತಾ ಇದೆ, ನಾನು ಪ್ರತಿ ತಿಂಗಳು ಒಂದು 10,000 ಹಾಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ದೀನಿ. 12 ತಿಂಗಳಿಗೆ ಇಲ್ಲಿ ತಗೊಂಡಿದ್ದೀನಿ. ಸೊ ಫಸ್ಟ್ ತಿಂಗಳು 10,000 ಹಾಕ್ತೀನಿ. ಅವತ್ತು ನೆಟ್ ಅಸೆಟ್ ವ್ಯಾಲ್ಯೂ ಅಂತ ಕರಿತೀವಿ ಅದನ್ನ.
ಅದು 10 ರೂಪಾಯಿ ಇದೆ. ಸೊ ನನಗೆ 10,000 ಇನ್ವೆಸ್ಟ್ ಮಾಡೋದ್ರಿಂದ ನೆಟ್ ಅಸೆಟ್ ವ್ಯಾಲ್ಯೂ 10 ರೂಪಾಯಿ ಇರೋದ್ರಿಂದ ನನಗೆ 1000 ಯೂನಿಟ್ಸ್ ಬರುತ್ತೆ. ಮುಂದಿನ ತಿಂಗಳು ಸೇಮ್ 10,000 ಹಾಕ್ತೀನಿ. ಆದ್ರೆ NAV ನೆಟ್ ಅಸೆಟ್ ವ್ಯಾಲ್ಯೂ ಕಡಿಮೆ ಆಗಿದೆ, ಅಂದ್ರೆ ಮಾರ್ಕೆಟ್ ಬಿದ್ದಿದೆ. ಬಟ್ ನನಗೆ ಏನಾಗ್ತಾ ಇದೆ ಅಡ್ವಾಂಟೇಜ್, ನನಗೆ ಇಲ್ಲಿ ಯೂನಿಟ್ಸ್ ಜಾಸ್ತಿ ಬರ್ತಾ ಇದೆ. 1111 ಯೂನಿಟ್ಸ್ ಬರ್ತಾ ಇದೆ. ಅದ್ರ ನೆಕ್ಸ್ಟ್ ತಿಂಗಳು ಮಾರ್ಕೆಟ್ ಬಿದ್ದಿದೆ. ಸೊ 10,000 ಹಾಕಿರೋದು ನನ್ನ ನೆಟ್ ಅಸೆಟ್ ವ್ಯಾಲ್ಯೂ ಬಂದ್ಬಿಟ್ಟು 8 ರೂಪಾಯಿ ಆಗೋಯ್ತು. ಆದ್ರೆ ನನಗೆ ಯೂನಿಟ್ಸ್ 1250 ರೂಪಾಯಿ ಬರ್ತಾ ಇದೆ. ಸೊ ಇದೇ ತರ ನೋಡ್ಕೊಂಡು ಹೋದಾಗ 12 ತಿಂಗಳಲ್ಲೂ ಒಂದ್ 8 ತಿಂಗಳು 10 ತಿಂಗಳ ತನಕ ಮಾರ್ಕೆಟ್ ಬಿದ್ದಿದೆ. ಬಟ್ ನೋಡಿದ್ರೆ ನನ್ನ ಇನ್ವೆಸ್ಟ್ಮೆಂಟ್ ಎಷ್ಟಿದೆ, 1,20,000 ಇದೆ. ಆದ್ರೆ ನನಗೆ ಬರೋ ವ್ಯಾಲ್ಯೂ ಎಷ್ಟು, 1,74,000 ಬರುತ್ತೆ ನನಗೆ. ಸೊ ಮಾರ್ಕೆಟ್ ಬಿದ್ರು ನಾನು ದುಡ್ಡು ಮಾಡ್ಕೊತಾ ಇದ್ದೀನಿ. ಸೊ ಮಾರ್ಕೆಟ್ ಎದ್ದಾಗ ನೋಡೋಣ ಏನಾಗುತ್ತೆ ಅಂತ ಹೇಳಿ. ಸೊ ಇಲ್ಲೂ ಅದೇ ತರಾನೇ ಮಾರ್ಕೆಟ್ ಎದ್ದಾಗ ನಾನು ಪ್ರತಿ ತಿಂಗಳು 10,000 ಹಾಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ದೀನಿ. ಸೊ ಫಸ್ಟ್ ಮಂತ್ ನಾನು ಹಾಕೊಂಡು ಹೋದಾಗ ನೆಟ್ ಅಸೆಟ್ ವ್ಯಾಲ್ಯೂ ಬಂದ್ಬಿಟ್ಟು 10 ರೂಪಾಯಿ ಇದೆ. 1000 ಯೂನಿಟ್ಸ್ ಸಿಗುತ್ತೆ ನನಗೆ. ನೆಕ್ಸ್ಟ್ ತಿಂಗಳು 10,000 ನಾನು ಇನ್ವೆಸ್ಟ್ ಮಾಡಿದ್ದೀನಿ. ಅಂದ್ರೆ ಮಾರ್ಕೆಟ್ ವ್ಯಾಲ್ಯೂ ಏರ್ತಾ ಇದೆ, ಅಂದ್ರೆ 11 ರೂಪಾಯಿಗೆ ಬಂದಿದೆ. ಸೊ ಹಾಗಾಗಿ ನನ್ ಯೂನಿಟ್ಸ್ ಬರೋದು ಕಡಿಮೆ ಆಗುತ್ತೆ. ಸೊ ಮುಂದಿನ ತಿಂಗಳು 10,000ಕ್ಕೆ ನೆಟ್ ಅಸೆಟ್ ವ್ಯಾಲ್ಯೂ ಬಂದ್ಬಿಟ್ಟು 12 ರೂಪಾಯಿ ಆಗಿದೆ. ಅದಕ್ಕೆ ನನ್ ಯೂನಿಟ್ಸ್ ಬರೋದು 833 ಅಷ್ಟೇ. ಸೊ 12 ತಿಂಗಳು ಆದ್ಮೇಲೆ ನಂದು ಇನ್ವೆಸ್ಟ್ಮೆಂಟ್ ಎಷ್ಟು, 1,20,000, 1,20,000ನೇ. ಆದ್ರೆ ನನಗ್ ಬರೋ ದುಡ್ಡು ಎಷ್ಟು, 1,71,000 ಚಿಲ್ಲರೆ ಬರ್ತದೆ. ಸೊ ಅದಕ್ಕೂ ಇಲ್ಲಿ ಮಾರ್ಕೆಟ್ ಬಿದ್ದಿರೋದಕ್ಕೂ ಮಾರ್ಕೆಟ್ ಎದ್ದಿರೋದಕ್ಕೂ ಎಷ್ಟು ಡಿಫ್ರೆನ್ಸ್, ಒಂದು 3,000 ಚಿಲ್ಲರೆ. ಸೊ ಅದೇನ್ ದೊಡ್ಡ ಡಿಫ್ರೆನ್ಸ್ ಅಲ್ಲ. ಸೊ ಮಾರ್ಕೆಟ್ ಬಿದ್ರೂ ನಾವು ದುಡ್ಡು ಮಾಡ್ಕೊಂತೀವಿ, ಮಾರ್ಕೆಟ್ ಎದ್ದಾಗ್ಲೂ ನಾವು ದುಡ್ಡು ಮಾಡ್ಕೊಂತೀವಿ. ಅದಕ್ಕೆ ಇದನ್ನ ವಿನ್ ವಿನ್ ಸಿಚುಯೇಷನ್ ಅಂತ ಕರಿತೀವಿ ನಾವು. ಸೊ ಈ ತರ ಇದ್ದಾಗ ಯಾವ ಮ್ಯೂಚುವಲ್ ಫಂಡ್ಸ್ ಅಲ್ಲಿ ಹಾಕ್ಬೇಕಪ್ಪ ನಾನು ಅಂತ ಯೋಚನೆ ಮಾಡಿದ್ರೆ 47 ಕಂಪನಿಗಳಿದಾವೆ ಮ್ಯೂಚುವಲ್ ಫಂಡ್ಸ್. ಸೊ ಇದು ಯಾವ ಕಂಪ್ನಿ, ಇದನ್ನೆಲ್ಲ ಸ್ಟಡಿ ಮಾಡ್ಬೇಕಾಗತ್ತೆ ನಾವು. ಯಾವ್ದು ಫಸ್ಟ್ ರ್ಯಾಂಕ್, ಯಾವ ಫಂಡ್ ಚೆನ್ನಾಗ್ ಮಾಡ್ತಾ ಇದೆ, ಯಾವ ಕಂಪ್ನಿ ಮಾಡ್ತಾ ಇದೆ ಅನ್ನೋ ಕೆಲಸ ನಾವು ಪ್ರತಿದಿನ ನಾವು ಅದನ್ನ ಕೂತ್ಕೊಂಡು ಅನಲೈಸ್ ಮಾಡ್ತೀವಿ. ಸೊ ಈ ಕಂಪ್ನಿಲಿ ಈ ಫಂಡ್ ಚೆನ್ನಾಗಿದೆ, ಸೊ ಈ ಕ್ಲೈಂಟ್ಗೆ ಇದು ಸೂಟಬಲ್ ಪ್ರಾಡಕ್ಟ್ ಅಂತ ಅನಲೈಸ್ ಮಾಡ್ಬಿಟ್ಟು ನಾವು ನಮ್ ಕ್ಲೈಂಟ್ಸ್ ಸಜೆಷನ್ ಮಾಡ್ತೀವಿ. ಯಾಕಂದ್ರೆ 40 ಕಂಪ್ನಿ చేసుకుంటారా? చాలా డిస్టర్బెన్స్ అవుతోంది. విద్య మ్యూట్ చేయి. ಸಾರಿ ಆಂಟಿ ಬಿಡ್ಲಿ. ಓಕೆ. ಸೊ ಇದು ಈ 47 ಕಂಪ್ನಿಗಳನ್ನ ಕೂತ್ಕೊಂಡು ಅನಲೈಸ್ ಮಾಡೋದು ಕಷ್ಟ. ಸೊ ಆದ್ರೆ ನಾವು ಡಿಸ್ಟ್ರಿಬ್ಯೂಟರ್ಸ್ ಆಗಿ ನಾವು ಇದನ್ನ ಅನಲೈಸ್ ಮಾಡ್ತೀವಿ. ಸೊ ಯಾವ ಕ್ಲೈಂಟ್ಗೆ ಯಾವ ಪ್ರಾಡಕ್ಟ್, ಯಾವ ಫಂಡ್ ಸೂಟ್ ಆಗುತ್ತೆ ಅಂತ ಹೇಳಿ ಅದನ್ನ ಮಾಡ್ಬಿಟ್ಟು ಕ್ಲೈಂಟ್ಸ್ಗೆ ಸಜೆಷನ್ ಕೊಡ್ತೀವಿ ನಾವು. ಇನ್ನೊಂದು ಬಂದ್ಬಿಟ್ಟು ಇದು ಗೋಲ್ ಬೇಸ್ಡ್. ಸೊ ಯಾವ್ದೇ ಮಾಡ್ಬೇಕಾದಾಗ ನಮ್ಗೊಂದು ಗೋಲ್ ಇದ್ರೆ ಅದನ್ನ ರೀಚ್ ಮಾಡೋದಕ್ಕೆ ಫುಲ್ ಎಫರ್ಟ್ಸ್ ಹಾಕಿ ನಾವು ಮಾಡ್ತೀವಿ. ಗೋಲೇ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಯಾವ್ದೋ ಏನು ಫೋಕಸ್ಡೇ ಇರಲ್ಲ ನಮ್ ಲೈಫ್. ಸೊ ಇಲ್ಲಿ ಕೆಳಗಡೆ ಬರ್ದಿರೋ ಅಷ್ಟು ಗೋಲ್ಸ್ ನಮ್ ಜೀವನದಲ್ಲಿ ಬಂದೇ ಬರುತ್ತೆ. ಮಕ್ಕಳಿಗೆ ಮದ್ವೆ ಮಾಡೋದು, ಕಾರ್ ತಗೊಳೋದು, ಸೈಟು ಇಲ್ಲ ಮನೆ ಕನ್ಸ್ಟ್ರಕ್ಷನ್ ಮಾಡೋದು. ಇವಾಗ ಹೊಸದಾಗಿ ಎಲ್ಲಾರು ಫಾರಿನ್ ಕಂಟ್ರೀಸ್ಗೆ ವಿಸಿಟ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಮತ್ತೆ ಮಕ್ಳ ಎಜುಕೇಶನ್ ಇಲ್ಲ ಸೆಲ್ಫ್ ಗ್ರೂಮಿಂಗ್ ಅಂತ ಹೇಳಿ ಅವರೇ ಅಬ್ರಾಡ್ ಹೋಗ್ತಾರೆ, ಇಲ್ಲ ಎಕ್ಸಾಮ್ಸ್ ತಗೊಂಡು ಕ್ಲಿಯರ್ ಮಾಡ್ತಾ ಇರ್ತಾರೆ. ಸೊ ಇದೆಲ್ಲಾನು ಇದು ಗೋಲ್ಸ್ ಇದ್ರೆ ಅವ್ರು ಫೋಕಸ್ಡ್ ಆಗಿರ್ತಾರೆ ಇನ್ವೆಸ್ಟ್ಮೆಂಟ್ ಮಾಡೋದಕ್ಕೆ ಅಥವಾ ಟಾರ್ಗೆಟ್ ನ ರೀಚ್ ಆಗೋದಕ್ಕೆ. ಆಮೇಲೆ ಯಾವ ಗೋಲ್ಸ್ ನಮ್ ಲೈಫ್ ಇಂದ ನಾವು ತೆಗ್ದಾಕಕ್ಕಾಗಲ್ಲ. ಇವೆಲ್ಲ ಮಸ್ಟ್ ಅಂಡ್ ಶುಡ್ ನಾವು ಪ್ಲಾನ್ ಮಾಡ್ಕೊಳ್ಳೇಬೇಕು. ಇದನ್ನ ಎಷ್ಟೊಂದು ಜಲ್ದಿಯಾಗಿ ನಾವು ಪ್ಲಾನ್ ಮಾಡ್ತೀವೋ ಆ ಗೋಲ್ ನ ರೀಚ್ ಆಗೋದು ನಮ್ಗೆ ಅಷ್ಟು ಸುಲಭ ಆಗತ್ತೆ. ನಾವು ಲೇಟ್ ಆಗಿ ಪ್ಲಾನ್ ಮಾಡಿದಷ್ಟು ಟೆನ್ಷನ್, ಬರ್ಡನ್, ಸಾಲ ಮಾಡ್ಕೊಳೋದು ಇವೆಲ್ಲ ಬರುತ್ತೆ. ನಾವು ಜಲ್ದಿ ಪ್ಲಾನ್ ಮಾಡ್ಕೊಂಡಾಗ ಸೊ ಸ್ಟ್ರೆಸ್ ಫ್ರೀ ಆಗಿ ಈ ಗೋಲ್ಸ್ ನೆಲ್ಲ ಅಚೀವ್ ಮಾಡ್ಬೋದು. ಸೊ ಒಂದು ಎಕ್ಸಾಂಪಲ್ ಕೊಡ್ಬೇಕಂದ್ರೆ ನಾನು 2019 ಅಲ್ಲಿ ಒಂದು ಕ್ಲೈಂಟ್ ಬಂದ್ರು. ಅವರು ಲ್ಯಾಬ್ ಇದ್ರಲ್ಲಿ ವರ್ಕ್ ಮಾಡ್ತಾ ಇದ್ರು ಲೇಡಿ. ಬಂದ್ಬಿಟ್ಟು ಮೇಡಮ್ ನನ್ನ ಹತ್ರ 1 ಲಕ್ಷ ಇದೆ, ನಾನು ನನ್ನ ಮಗಳ ಎಜುಕೇಶನ್ಗೆ ಅಂತ ಇನ್ವೆಸ್ಟ್ ಮಾಡ್ತೀನಿ ಅಂತ ಮಾಡ್ಬಹುದಾ ಅಂತ ಕೇಳಿದ್ರು ಮ್ಯೂಚುವಲ್ ಫಂಡ್ ಅಲ್ಲಿ. ಸೊ ಖಂಡಿತ ಮಾಡ್ಬೋದು, ಇವಾಗ ನಿಮ್ಗೆ ಏನೇನ್ ಎಕ್ಸ್ಪ್ಲೈನ್ ಮಾಡೋದು ಅದೆಲ್ಲ ಆ ಲೇಡಿಗಳು ಎಕ್ಸ್ಪ್ಲೈನ್ ಮಾಡಿದೆ. ಓಕೆ ಮೇಡಮ್ ನಾನು 1 ಲಕ್ಷ ಇನ್ವೆಸ್ಟ್ ಮಾಡ್ತೀನಿ ಅಂತ ಅಂದ್ರು. ನಾ ಹೇಳಿದೆ ಅವ್ರಿಗೆ, ನೀವು ಇದ್ರಲ್ಲಿ ಹಾಕಿದಾಗ ಡಿಸಿಪ್ಲಿನ್ ಆಗಿ ಫೋಕಸ್ ಆಗಿ ಇರ್ಬೇಕು, ಸ್ಟೇ ಆಗಿರ್ಬೇಕು, ಅವಾಗ ನಿಮ್ಗೆ ಒಳ್ಳೆ ರಿಟರ್ನ್ಸ್ ಬರುತ್ತೆ ಅಂತ. ಸೊ 2019 ಅಲ್ಲಿ ಅವ್ರು ಇನ್ವೆಸ್ಟ್ ಮಾಡಿದ್ರು. 2020 ಕೊರೋನಾ ಗೊತ್ತಲ್ಲ, ತುಂಬಾ ಜನಕ್ಕೆ ಫೈನಾನ್ಷಿಯಲ್ ಪ್ರಾಬ್ಲಮ್ಸ್ ಅದೆಲ್ಲ ಬಂತು. ಅವ್ರಿಗೂನು ಪಾಪ ಫೇಸ್ ಮಾಡ್ತಾ ಇದ್ರು.
ಆದ್ರೆ ಅವರು ಈ ದುಡ್ಡನ್ನ ಅವರು ತೆಗಿಲಿಲ್ಲ. ಅವ್ರು ಹೇಳಿದ್ರು, ಇಲ್ಲ ಮೇಡಮ್, ನಾನು ಡಿಸಿಪ್ಲಿನ್ ಆಗಿ ಇರ್ತೀನಿ, ನಾನು ಈ ದುಡ್ಡನ್ನ ತೆಗಿಯಲ್ಲ, ಇದು ಏನಿದ್ರು ನನ್ನ ಮಗಳ ಎಜುಕೇಶನ್ಗೆ ಅಂತಾನೆ ನಾನು ತೆಗಿಯೋದು ಅಂತ ಅಂದ್ರು. 2024 ಅಲ್ಲಿ ಲಾಸ್ಟ್ ಇಯರ್ ಅಲ್ಲಿ ಮಗಳು ಇಂಜಿನಿಯರಿಂಗ್ ಓದ್ತೀನಿ ಅಂತ ಡಿಸೈಡ್ ಮಾಡಿದ್ಲು. ಸೊ 1 ಲಕ್ಷ ಹಾಕಿದ್ದು ಅವ್ರ ಇನ್ವೆಸ್ಟ್ಮೆಂಟ್ 4 ಲಕ್ಷ ಆಯ್ತು. ಸೊ 4 ಲಕ್ಷ ತಗೊಂಡೋಗ್ಬಿಟ್ಟು ಇಂಜಿನಿಯರಿಂಗ್ ಕಾಲೇಜಲ್ಲಿ ಫೀ ಪೇ ಮಾಡಿ ಫುಲ್ ಖುಷಿ ಪಟ್ರು ಅವರು. ಅವ್ರ ಪರ್ಸಿಂದ 1 ರೂಪಾಯಿ ಎಕ್ಸ್ಟ್ರಾ ಅವರು ಹಾಕ್ಲಿಲ್ಲ ಅವಾಗ. ಸೊ ಅವರು ಡಿಸಿಪ್ಲಿನ್ ಆಗಿ ಇದ್ದಿದ್ರಿಂದ ಅವ್ರಿಗೆ ಗೋಲ್ ಅಚೀವ್ ಮಾಡೋದು ತುಂಬಾ ಈಸಿ ಆಯ್ತು. ಇದೇ ತರಾನೇ ಇನ್ನೊಂದು ಕ್ಲೈಂಟ್ ಮಗಳನ್ನ ಮದ್ವೆ ಮಾಡ್ಬೇಕು. ಸೊ ಅವ್ರ ಬಡ್ಜೆಟ್ ಇಟ್ಕೊಂಡಿರೋದು 1 ಕೋಟಿ ಮಗಳಿಗೆ ನಾನು ಮದ್ವೆ ಮಾಡ್ಬೇಕಾದ್ರೆ ನನಗೆ ಬೇಕು ಅಂತ. ಸೊ ಅದಕ್ಕೆ ಅವ್ರು ಗೋಲ್ಡ್ ಅಲ್ಲಿ ಎಷ್ಟು ಹಾಕ್ಬೇಕು, ರಿಯಲ್ ಎಸ್ಟೇಟ್ ಅಲ್ಲಿ ಎಷ್ಟು ಹಾಕ್ಬೇಕು, ಸಿಲ್ವರ್ ಅಲ್ಲಿ ಎಷ್ಟು ಹಾಕ್ಬೇಕು ಅಂತೆಲ್ಲ ಪ್ಲಾನ್ ಮಾಡಿದ್ವಿ ಕೂತ್ಕೊಂಡು. ಅದನ್ನ ಮಾಡಾದ್ಮೇಲೆ ಆಲ್ಮೋಸ್ಟ್ ಅವರು ಒಂದು 75 lakhs ತನಕ ಪ್ರಿಪೇರ್, ಅಂದ್ರೆ ಇದು ಓವರ್ ಅ ಪೀರಿಯಡ್ ಆಫ್ ಟೈಮ್ ಅಚೀವ್ ಆಗಿದ್ವಿ ನಾವು. ಸೊ ಇವಾಗ ಅವರು ಮಗಳ ಮದ್ವೆ ಹತ್ರ ಬರ್ತಾ ಇದೆ, ಇನ್ನೊಂದ್ 3 ವರ್ಷ ಟೈಮ್ ಇದೆ, ಅಷ್ಟೊಳಗಡೆ 1 ಕೋಟಿ ಮಾಡ್ಬೇಕು ಅಂತ ಹೇಳಿ ನಾವೆಲ್ಲ ರೀಬ್ಯಾಲೆನ್ಸಿಂಗ್ ಎಲ್ಲ ಮಾಡಿ ಇದ್ ಮಾಡಿ. ಸೊ ಇವಾಗ ಇನ್ನೊಂದ್ 3 years ಅಲ್ಲಿ ಅವ್ರ ಮಗಳ ಮದ್ವೆ ಮಾಡೋ ಟೈಮಲ್ಲಿ ಅವ್ರಿಗೆ ಅಷ್ಟು ಟೆನ್ಷನ್ ಆಗ್ಲಿ ಸಾಲ ಮಾಡೋದಾಗ್ಲಿ ಇರಲ್ಲ. ಇಲ್ಲಿ ಏನ್ ಇನ್ವೆಸ್ಟ್ ಮಾಡಿರ್ತಾರೋ ಆ ದುಡ್ಡನ್ನ ರಿಡೀಮ್ ಮಾಡಿ ಅದು ವಿತಿನ್ 3 working days ಅವ್ರಿಗೆ ಬಂದ್ಬಿಡುತ್ತೆ. ಸೊ ಅದನ್ನ ತಗೊಂಡು ಮಗಳ ಮದ್ವೆ ಅವ್ರು ಮಾಡೋದಕ್ಕೆ ಪ್ಲಾನ್ ಮಾಡಿದ್ದಾರೆ. ಸೊ ಹೀಗೆ ನಾವ್ ಎಷ್ಟು ಜಲ್ದಿ ಪ್ಲಾನ್ ಮಾಡ್ಕೊಂತೀವೋ ನಮ್ ಟೆನ್ಷನ್ ಅಷ್ಟು ಕಡಿಮೆ ಆಗುತ್ತೆ. ಇವಾಗ ಇಷ್ಟು ನಿಮ್ಗೆ ಹೇಳದ್ನಲ್ಲ, ಇದಿಷ್ಟರಲ್ಲೂ ನಾವು ದುಡಿತಾ ಇರ್ತೀವಿ. ಸೊ ನಾವು ಖರ್ಚು ಮಾಡೋದಕ್ಕಾಗ್ಲಿ ಇನ್ವೆಸ್ಟ್ ಮಾಡೋದಕ್ಕಾಗ್ಲಿ ಓಕೆ, ತೊಂದರೆ ಇರಲ್ಲ. ನೆಕ್ಸ್ಟ್ ಬರೋದು ರಿಟೈರ್ಮೆಂಟ್. ಸೊ ರಿಟೈರ್ಮೆಂಟ್ ಟೈಮ್ ಅಲ್ಲಿ ನಾವೆಲ್ಲ ದುಡ್ದಿರೋದು ಮುಗ್ದೋಗ್ಬಿಟ್ಟಿರುತ್ತೆ. ಸೊ ಅರ್ನಿಂಗ್ಸ್ ಇರಲ್ಲ ಆ ಟೈಮಲ್ಲಿ. ಸೊ ಹಾಗಾಗಿ ಅದಕ್ಕೆ ನಾವು ಮೊದ್ಲೇ ಪ್ಲಾನ್ ಮಾಡ್ಕೊಬೇಕು ಅದನ್ನ. ಇಲ್ಲ ಅಂದಾಗ ರಿಟೈರ್ಮೆಂಟ್ ಆದ್ಮೇಲೆ ತುಂಬಾ ಕಷ್ಟ ಆಗುತ್ತೆ. ಸೊ ಮೊದ್ಲೆಲ್ಲ ಈ ಗೌರ್ಮೆಂಟ್ ಆಫೀಸಸ್ ಅಲ್ಲಿ ಬ್ಯಾಂಕ್ಸ್ ಅಲ್ಲಿ ಎಲ್ಲ ಕೆಲಸ ಬಿಟ್ರು ಅವ್ರಿಗೆ ಪೆನ್ಷನ್ ಅನ್ನೋದು ಸಿಗುತ್ತೆ. ಸೊ ತಿಂಗಳ ಅವ್ರು ಏನೋ ಸಂಸಾರ ನಡೆಸ್ಕೊಂಡು ಹೋಗೋದಕ್ಕೆ ಕಷ್ಟ ಆಗೋದಿಲ್ಲ. ಬಟ್ ಆದ್ರೆ ನಾವ್ ಇವಾಗ ಎಲ್ಲರೂ ಪ್ರೈವೇಟ್ ಸೆಕ್ಟರ್ ಅಲ್ಲಿ ಇದ್ದೀವಿ. ಸೊ ನಾವು ನಮ್ ರಿಟೈರ್ಮೆಂಟ್ಗೆ ರಿಟೈರ್ ಆಗಕ್ ಮೊದ್ಲೇ ಪ್ಲಾನ್ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗ್ಬೇಕು ನಾವು. ಸೊ ಹೆಂಗ್ ಪ್ಲಾನ್ ಮಾಡೋದಪ್ಪ ಅಂತ ಅಂದಾಗ ಇಲ್ಲೊಂದು ಎಕ್ಸಾಂಪಲ್ ಕೊಟ್ಟಿದೀವಿ. ಇದು ರೂಲ್ ಆಫ್ 15 ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ಪ್ರತಿ ವರ್ಷ ಒಂದ್ 15,000 ಪ್ರತಿ ತಿಂಗಳು ಒಂದ್ 15,000 15 ವರ್ಷ ಹಾಕೊಂಡು ಹೋದ್ವಿ ಅಂದ್ರೆ ನಾವ್ 60 years ರೀಚ್ ಆಗೋ ಅಷ್ಟೊತ್ತಿಗೆ 1 ಕೋಟಿ ನಮಗ್ ಬರೋ ಹಂಗೆ ಪ್ಲಾನ್ ಮಾಡ್ಕೊಬಹುದು ನಾವು. ಸೊ ಇವಾಗ ನನ್ ಯೂಶುವಲ್ ಆಗಿ ರಿಟೈರ್ಮೆಂಟ್ ಅಂದ್ರೆ 60 ವರ್ಷ. ಇವಾಗ 45 ವರ್ಷದಲ್ಲಿ ಇರ್ತಾರೆ. ಅವರು ಪ್ಲಾನ್ ಮಾಡ್ಕೊಂಡ್ರೆ 45 ವರ್ಷದಿಂದ 60 ವರ್ಷಕ್ಕೆ 15 ವರ್ಷ ಅವ್ರಿಗೆ ಟೈಮ್ ಸಿಗುತ್ತೆ. ಸೊ ಅವ್ರು 15,000 ಹಾಕೊಂಡು ಹೋದ್ರೆ ಸಾಕು, 1 ಕೋಟಿ ರೀಚ್ ಆಗ್ತಾರೆ. ಸೊ ಅವ್ರ ಇನ್ವೆಸ್ಟ್ಮೆಂಟ್ ಎಷ್ಟು ಇಲ್ಲಿ ನೋಡಕ್ ಹೋದಾಗ ಬರೀ 27 ಲಕ್ಷ ಮಾತ್ರ ಅವ್ರ ಇನ್ವೆಸ್ಟ್ಮೆಂಟ್. ಆದ್ರೆ ಅವ್ರಿಗೆ ಬರೋ ರಿಟರ್ನ್ ಬಂದ್ಬಿಟ್ಟು 73 lakhs, 73 ಲಕ್ಷ ಅವ್ರಿಗೆ ರಿಟರ್ನ್ ಆಗಿ ಬರುತ್ತೆ. ಓವರ್ ಆಲ್ ಆಗಿ ಅವರು 60 years ರೀಚ್ ಆಗೋ ಅಷ್ಟೊತ್ತಿಗೆ ಅವ್ರಿಗೆ 1 ಕೋಟಿ ಕಾರ್ಪಸ್ ಇರುತ್ತೆ. ಇದು ಅವರು 45ನೇ ವರ್ಷದಲ್ಲಿ ಮಾಡಿದ್ರೆ. ಅವ್ರೇನಾದ್ರು ಇನ್ನೂ ಜಲ್ದಿ ನಾನು 30ನೇ ವರ್ಷದಿಂದಾನೇ ನಾನು ರಿಟೈರ್ಮೆಂಟ್ ಪ್ಲಾನ್ ಮಾಡ್ತೀನಿ ಅಂದಾಗ ಅವರು 15,000 ಇನ್ವೆಸ್ಟ್ಮೆಂಟ್ ಮಾಡೋ ಅವಶ್ಯಕತೆ ಇರಲ್ಲ. ಅವ್ರು ಒಂದು 10,000ನೋ 7,000ನೋ ಆತರ. ಸೊ ನಾವ್ ಜಲ್ದಿ ಪ್ಲಾನ್ ಮಾಡ್ಕೊಂಡಷ್ಟು ಇನ್ವೆಸ್ಟ್ಮೆಂಟ್ ಮಾಡೋದು ಕಡಿಮೆ ಇರುತ್ತೆ, ಗೋಲು ಬೇಗ ರೀಚ್ ಆಗ್ಬಿಡ್ಬೋದು. ಆದ್ರೆ ಅವ್ರ 50ನೇ ವರ್ಷದಲ್ಲಿ ನನಗೆ ರಿಟೈರ್ಮೆಂಟ್ ಬೇಕಪ್ಪ, ನನ್ 1 ಕೋಟಿ ಬೇಕು ಅಂದಾಗ ರಿಟೈರ್ಮೆಂಟ್ಗೆ ಅವ್ರಿಗೆ ಎಷ್ಟು ವರ್ಷ ಉಳಿದಿದೆ, ಬರೀ 10 ವರ್ಷ. ಸೊ ಈ 15,000 ಹಾಕೊಂಡು ಹೋದಾಗ ಅವರು 1 ಕೋಟಿ ರೀಚ್ ಆಗಲ್ಲ. ಅವಾಗ ಅವ್ರು ಇನ್ನೂ ಜಾಸ್ತಿ ಒಂದು 20-22,000 ಹಾಕೊಂಡು ಹೋದಾಗ ತಿಂಗಳಿಗೆ ಅವರು 1 ಕೋಟಿ ರೀಚ್ ಆಗ್ತಾರೆ. ಇದಕ್ಕೆ ಯಾವ ಫಂಡ್ಸ್ ಅಲ್ಲಿ ಹಾಕ್ಬೇಕು, ಹೆಂಗ್ ಮಾಡ್ಬೇಕು ಬ್ಯಾಲೆನ್ಸ್ಡ್ ಆಗಿರೋದು ಅನ್ನೋದೆಲ್ಲ ಇನ್ವೆಸ್ಟ್ಮೆಂಟ್ ಅಡ್ವೈಸರ್ ಸಜೆಷನ್ ಮಾಡ್ತಾರೆ. ಸೊ ನೆಕ್ಸ್ಟ್ ಬಂದ್ಬಿಟ್ಟು ಇದು ಒಂಥರ ನಮ್ಮೆಲ್ಲಾರ ಮನ್ಸಿಗೂ ಕ್ಲೋಸ್ ಆಗಿರೋ ಟಾಪಿಕ್, ತುಂಬಾ ಎಮೋಷನಲ್ ಟಾಪಿಕ್, ಮಡ್ಲಕ್ಕಿ. ಸೊ ನಾವು ಹೆಣ್ಮಕ್ಳಾಗಿ ನಮ್ ತವ್ರ ಮನೆಯಿಂದ ನಾವು ಮಡ್ಲಕ್ಕಿ ಕಟ್ಕೊಂಡ್ ಬರ್ತೀವಿ. ಇಲ್ಲ ನಮ್ಮ ಹೆಣ್ಮಕ್ಳು ನಮ್ಮ ಮಾವನವರ ಅಕ್ಕ ತಂಗಿರೋ ಇಲ್ಲ ಗಂಡಗೆ ಅಕ್ಕ ತಂಗಿರೋ ಅವ್ರಿಗೆ ಮಡ್ಲಕ್ಕಿ ತುಂಬ್ತೀವಿ ನಾವು. ಇದು ಒಂದು 3 ವರ್ಷಕ್ಕೆ ಒಂದ್ಸಲ ಬರೋ ಅಂತ ಪ್ರೋಸೆಸ್. ಆ ಪ್ರೋಸೆಸ್ ಟೈಮಲ್ಲಿ ನಾವು ಯೂಶುವಲ್ ಆಗಿ ಹೆಣ್ಮಕ್ಳಿಗೆ ಒಡವೆ ಸೀರೆ ಅದೆಲ್ಲ ಕೊಡ್ತೀವಿ ಗಿಫ್ಟ್ ಆಗಿ. ಅಳಿಯಂದ್ರಿಗೆ ಬಟ್ಟೆ ಗಿಫ್ಟ್, ಮತ್ತೆ ಮಕ್ಕಳು ಅವರೆಲ್ಲರಿಗೂ ಗಿಫ್ಟ್ ಆಗಿ ಕೊಡ್ಬೇಕಾಗತ್ತೆ. ಸೊ ಈ ಪ್ರೋಸೆಸ್ ಮಾಡ್ಬೇಕಾದಾಗ ನಮ್ ಪರ್ಸು ಡೆಫಿನೆಟ್ ಆಗಿ ಹೆವಿ ಅಂತ ಅನ್ಸುತ್ತೆ, ಯಾಕಂದ್ರೆ ಖರ್ಚುಗಳಿರುತ್ತೆ. ಆ ಟೈಮಲ್ಲಿ ಖರ್ಚಿಗೆ ದುಡ್ಡನ್ನ ಹೊಂದ್ಸೋಬಹುದು. ಪ್ರತಿ ತಿಂಗಳು ನಾವೊಂದ್ ಪ್ಲಾನ್ ಮಾಡ್ಕೊಂಡು ತಿಂಗಳ 500 ರೂಪಾಯಿ ಹಾಕೊಂಡು ಹೋಗಿ 3 ವರ್ಷ ಮಾಡ್ಕೊಂಡು ಮಡ್ಲಕ್ಕಿ ಟೈಮ್ಗೆ ಅಲ್ಲಿಂದ ದುಡ್ಡು ತೆಗೆದು ಮಡ್ಲಕ್ಕಿ ಕಾರ್ಯಕ್ರಮನ ಆರಾಮಾಗಿ ಖುಷಿಯಿಂದ ಮಾಡಬಹುದು. ಹೆಣ್ಮಕ್ಳು ಫುಲ್ ಖುಷಿ ಪಡ್ತಾರೆ.
ಅವ್ರ ಮನೆ ಚೆನ್ನಾಗಿರ್ಲಿ ಅಂತಾನು ಆಶೀರ್ವಾದ ಅಥವಾ ಬ್ಲೆಸ್ಸಿಂಗ್ಸ್ ಮಾಡ್ತಾರೆ. ಸೊ ಈ ತರ ಮಾಡ್ಕೊಬಹುದು. ನಾನು ಇಲ್ಲಿ ಉದಾಹರಣೆಗೆ 500 ರೂಪಾಯಿ ಕೊಟ್ಟಿದ್ದೀನಿ. ಬಟ್ ಆದ್ರೆ ಅವ್ರ ಶಕ್ತಾನುಸಾರವಾಗಿ 1000 ರೂಪಾಯೋ 5,000ನೋ 50,000ನೋ ಎಷ್ಟು ಬೇಕಿದ್ರೆ ಅಷ್ಟು ಹಾಕೊಂಡು ಹೋಗ್ಬೋದು. So ಇದು ಸಿಂಪಲ್. ಸೊ ಈ ನಮ್ಮ ದುಡ್ಡು ಎಷ್ಟು ನಾವು ಹಾಕಿರೋದು 15,000 ಹಾಕಿದ್ದೀವಿ. ಆದ್ರೆ ನಾವು ಬಡ್ಡಿ ಚಕ್ರ ಬಡ್ಡಿ ಆತರ ಎಲ್ಲ ಸೇರ್ಕೊಂಡು ನಮ್ಗೆ ಇನ್ನೊಂದು 4,500 ಬಂದಿದೆ. ಸೊ ಒಟ್ಟಾಗಿ ಒಂದ್ 23,000 ಬರುತ್ತೆ 3 ವರ್ಷಕ್ಕೆ. ಸೊ ಇದೊಂದು ಸಿಂಪಲ್ ಎಕ್ಸಾಂಪಲ್. ನಾ ಹೇಳದ್ನಲ್ಲ, ಇವಾಗ 1000 ಅಂದ್ರೆ ಇದ್ರ ಡಬಲ್ ಆಗುತ್ತೆ, 5,000 ಅಂದ್ರೆ ಅದಕ್ಕೆ ಮಲ್ಟಿಪ್ಲಿಕೇಶನ್ ಆ ತರ ಹೋಗುತ್ತೆ. ಇದೊಂದು ಸಿಂಪಲ್ ಸೇವಿಂಗ್ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗ್ಬೋದು. 3 ವರ್ಷಕ್ಕೆ ನಮ್ಗೆ ಬರ್ಡನ್ ಅಂತಾನು ಅನ್ಸಲ್ಲ, ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗ್ಬೋದು. ನೆಕ್ಸ್ಟ್ ಒಂದು ಎಕ್ಸಾಂಪಲ್, ನಾವ್ ಹೇಳದಲ್ಲ, ನಾವ್ ರಿಟೈರ್ಮೆಂಟ್ ಆದಾಗ ನಾವೊಂದು ನೋಡಿದ್ದು 1 ಕೋಟಿ ನನಗೆ 60ನೇ ವರ್ಷಕ್ಕೆ ಬರುತ್ತೆ ಅಂತ. ಇನ್ ಕೆಲವರು ನನ್ಗೆ ಒಂದೇ ಸಲ ಬೇಡ, ನನ್ಗೆ ತಿಂಗಳ ಒಂಚೂರು ನನ್ ಖರ್ಚುಗಳಿಗೆ ಬೇಕು, ಆ ತರ ಅನ್ಕೊಂಡು ಹೋದಾಗ ಇದು SIP ಅಂತ ಕೇಳಿದ್ವಿ, ತಿಂಗಳ ಹಾಕೊಳೋದನ್ನ, ಸಿಸ್ಟಮ್ಯಾಟಿಕ್ ಇನ್ವೆಸ್ಟ್ಮೆಂಟ್ ಪ್ಲಾನ್. ಸೊ ಇದ್ರಲ್ಲಿ 5,000 ತಿಂಗಳಿಗೆ ಹಾಕೊಂಡು ಹೋಗೋದು, 5 ವರ್ಷ ಹಾಕೊಂಡು ಹೋಗೋದು. ಸೊ 15% ರಿಟರ್ನ್ಸ್ ಆ ತರ ನೋಡಿ ನಾವು 5 ವರ್ಷ ಇಮಿಡಿಯೇಟ್ ಆಗಿ 5 ವರ್ಷ ಆಗಿದ ತಕ್ಷಣ ಪ್ರತಿ ತಿಂಗಳು ನಮ್ಗೆ 5,000 ಬರುತ್ತೆ. ಇದು ಸೂಪರ್ ಆಗಿದೆ. ಇದೊಂಥರ ಪೆನ್ಷನ್ ಪ್ಲಾನ್ ಮಾಡ್ಕೊಂಡಂಗೆ ನಾವು. ಸೊ ಇದನ್ನ ಏನಂತಾರೆ, SWP ಅಂತ, ಸಿಸ್ಟಮ್ಯಾಟಿಕ್ ವಿಡ್ರಾಯಲ್ ಪ್ಲಾನ್. ಸೊ ನಾವು ಮ್ಯೂಚುವಲ್ ಫಂಡ್ ಅವ್ರಿಗೆ ಒಂದು ಇನ್ಸ್ಟ್ರಕ್ಷನ್ ಕೊಟ್ಬಿಟ್ರೆ 5 ವರ್ಷ ಆದ್ಮೇಲೆ ನನ್ನ ಅಕೌಂಟ್ಗೆ ಪ್ರತಿ ತಿಂಗಳು 500 ರೂಪಾಯಿ ಕ್ರೆಡಿಟ್ ಮಾಡ್ಬಿಡಿ ನೀವು ಅಂತ ಅವರು 5,000 ನಮ್ಮ ಅಕೌಂಟ್ಗೆ ಕ್ರೆಡಿಟ್ ಮಾಡ್ಬಿಡ್ತಾರೆ. ಆಮೇಲೆ ಏನ್ ಕ್ಯಾಪಿಟಲ್ ಇರುತ್ತೋ ಅದು ಬೆಳೀತಾ ಇರುತ್ತೆ. ಸೊ ನಾವು ಅಸಲು ಮುಟ್ಟಲ್ಲ, ಬರೀ ಇಂಟ್ರೆಸ್ಟ್ ಮಾತ್ರನೇ ಅವರು ನಮ್ಗೆ ಇಲ್ಲಿ ಎವ್ರಿ ಮಂತ್ ಕೊಡ್ತಾ ಇರ್ತಾರೆ. ಸೊ ಇವಾಗ ಇಲ್ಲಿ ಒಂದು ಪಿಕ್ಚರ್ ನೋಡಿದೀವಲ್ಲ, ಸೊ ನಾವ್ ಹೆಂಗಾಗಿದ್ದೀವಿ, ನಾವ್ ಹೆಂಗಾಗಿದ್ದಾಗ ಒಂದು ಗಿಡನ ನೆಟ್ಟು ಅದಕ್ಕೆ ಚೆನ್ನಾಗಿ ನೀರ್ ಹಾಕಿ ಗೊಬ್ಬರ ಹಾಕಿ ಎಲ್ಲಾ ಮಾಡಿದ್ವಿ ಅಂದ್ರೆ ನಮಗ್ ವಯಸ್ಸಾದ್ಮೇಲೆ ಅದು ದೊಡ್ಡ ಮರ ಆಗಿ ಹಣ್ಣುಗಳನ್ನ ಪ್ರತಿ ತಿಂಗಳು ಕೊಡುತ್ತೆ. ಸೊ ಈ ಕೇಸಲ್ಲಿ ನಮ್ಗೆ ಪ್ರತಿ ತಿಂಗಳು 5,000 ನಮ್ಮ ಅಕೌಂಟಿಗೆ ಬರುತ್ತೆ. ನಾವು ಇಂಡಿಪೆಂಡೆಂಟ್ ಆಗಿ ಖರ್ಚು ಮಾಡ್ಕೊಂಡು ಇರ್ಬೋದು. ಸೊ ಪೆನ್ಷನ್ ಅಂತ ಮಾತಾಡಿದಾಗ ಅದು ವಯಸ್ಸಾದ್ಮೇಲೆ, ಸೊ ಆದಷ್ಟು ನಾವು ಇಂಡಿಪೆಂಡೆಂಟ್ ಆಗಿರ್ಬೇಕು, ಇನ್ನೊಬ್ಬರ ಮೇಲೆ ಡಿಪೆಂಡ್ ಆಗೋದು ಬೇಡ. ಸೊ ಈ ತರ ನಾವು ಇನ್ವೆಸ್ಟ್ಮೆಂಟ್ ಪ್ಲಾನ್ ಮಾಡ್ಕೊಂಡ್ರೆ ಇನ್ನೊಬ್ಬರ ಮೇಲೆ ಡಿಪೆಂಡ್ ಆಗಲ್ಲ. ಇರೋ ದುಡ್ಡನ್ನ ನಮ್ಗೆ ಅದು ಜಾಸ್ತಿ ಅಂದಾಗ ಅವಾಗ ಗಿಫ್ಟ್ ಆಗೋ ಏನಾದ್ರು ಕೊಡ್ಬೋದು. ಇಲ್ಲ ನಮಗ್ ಬೇಕಾ ಇನ್ನೊಬ್ಬರನ್ನ ಕೈ ಚಾಚಿ ಕೇಳೋ ಅವಶ್ಯಕತೆ ನಮ್ಗೆ ಇರಲ್ಲ. ನಮ್ ದುಡ್ಡನ್ನ ನಾವೇ ಪ್ಲಾನ್ ಮಾಡ್ಕೊಬೇಕು. ಸೊ ನಾವೆಲ್ಲ ಲೇಡೀಸ್ ಆಗಿ ರಿಟೈರ್ಮೆಂಟ್ ಅಲ್ಲಿ ಇನ್ನೊಬ್ಬರ ಮೇಲೆ ಡಿಪೆಂಡ್ ಆಗದೆ ಇರೋ ಹಾಗೆ ಇದು ಒಂದ್ 2-3 ಪ್ಲಾನ್ಸ್ ನನ್ ಕಡೆಯಿಂದ ಕೊಟ್ಟಿದ್ದೀನಿ. ಸೊ ನೀವು ನಿಮ್ಮ ಅನುಸಾರವಾಗಿ, ಇವಾಗ 5,000 ಏನೂ ಸಾಕಾಗಲ್ಲ ನನಗೆ, ನನ್ಗೆ 10,000 ಬೇಕಾಗತ್ತೆ ತಿಂಗಳಿಗೆ. ಸೊ ಅದ್ರ ಪ್ರಕಾರ ನೀವು 10,000 ಪ್ರತಿ ತಿಂಗಳು ಒಂದ್ 5 ವರ್ಷ ಇನ್ವೆಸ್ಟ್ಮೆಂಟ್ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗಿ. 5 ವರ್ಷ ಆದ್ಮೇಲೆ ನೀವು 10,000 ತಕೊಂಡು ಥ್ರೂಔಟ್ ದ ಲೈಫ್ ಟೈಮ್ ನೀವು ತಕೊಂಡು ಹೋಗ್ಬೋದು. ಸೊ ಇವಾಗ ನಂದು ಏನೇನಿತ್ತು ಎಕ್ಸ್ಪ್ಲೈನ್ ಅದೆಲ್ಲ ಮಾಡಿದ್ದೀನಿ. ಸೊ ಇದು ಹೇಳಕ್ ಮೊದ್ಲು ಇವಾಗ ಲೈಫ್ ಇನ್ಶೂರೆನ್ಸ್ ಏನಾದ್ರು ಸಜೆಷನ್, ಇದು ನಿಮ್ಗೆ ಏನಾದ್ರು ಅಡ್ವೈಸ್ ಬೇಕು ಅಥವಾ ಹೆಲ್ತ್ ಇನ್ಶೂರೆನ್ಸ್ಗೆ ಅಡ್ವೈಸ್ ಬೇಕು ಅಂತ ಅಂದ್ರೆ ಪೋರ್ಟ್ಫೋಲಿಯೋ ಮ್ಯಾನೇಜ್ಮೆಂಟ್ ಸರ್ವಿಸಸ್ ನಾವು ಮಾಡ್ಕೊಡ್ತೀವಿ. ಇದು ಬೇಸ್ಡ್ ಆನ್ ಇಂಡಿವಿಜುವಲ್, ಒಬ್ಬರಿಗೆ ಹೇಳಿರೋದು ಇನ್ನೊಬ್ಬರಿಗೆ ಸೂಟ್ ಆಗಲ್ಲ. ಯಾಕೆಂದ್ರೆ ಅವ್ರದೇ ರಿಸ್ಕ್ ಅಪಿಟೈಟ್ ಬೇರೆ ಇರುತ್ತೆ, ಅವ್ರದೇ ಗೋಲ್ಸು ಬೇರೆ ಇರುತ್ತೆ. ಸೊ ಹಾಗಾಗಿ ಒಬ್ರಿಗೆ ಹೇಳಿರೋದು ಇನ್ನೊಬ್ರಿಗೆ ಆಗಲ್ಲ. ನಾವು ಕಸ್ಟಮೈಸ್ ಮಾಡಿ ನಿಮ್ಗೆ ಪೋರ್ಟ್ಫೋಲಿಯೋ ಮ್ಯಾನೇಜ್ಮೆಂಟ್ ಸರ್ವಿಸಸ್ ಕೊಡ್ತೀವಿ. ಇದ್ರ ಜೊತೆಗೆ ಇವಾಗ ಸ್ಟಾಕ್ ಮಾರ್ಕೆಟ್ ಬಗ್ಗೆ ಅಥವಾ ಮ್ಯೂಚುವಲ್ ಫಂಡ್ಸ್ ಬಗ್ಗೆ ನಾನು ತಿಳ್ಕೊಬೇಕು, ನಾನು ಕಲಿಬೇಕು ಅಂದ್ರೆ ಇದಕ್ಕೆ ಟ್ರೈನಿಂಗು ಕೊಡ್ತೀವಿ ನಾವು. ಮ್ಯೂಚುವಲ್ ಫಂಡ್ ಇನ್ವೆಸ್ಟ್ಮೆಂಟ್ ಮಾಡಬೇಕು ಅಂತ ಅಂದಾಗ NSE ಪ್ಲಾಟ್ಫಾರ್ಮ್ ಅಂತ ಇದೆ, ಅದು ತುಂಬಾ ಸೇಫ್ ಪ್ಲಾಟ್ಫಾರ್ಮು, ನಮ್ ದುಡ್ಡು ಸೇಫ್ ಆಗಿರುತ್ತೆ. ಸೊ ಅದನ್ನ ನಾನು ನಿಮ್ಗೆ ಫ್ರೀ ಆಗಿ ರಿಜಿಸ್ಟ್ರೇಷನ್ ಮಾಡಿ ಕೊಡ್ತೀನಿ. ಸೊ ಇಲ್ಲಿ ನಂಬರ್ ಕಾಣಿಸ್ತಾ ಇದೆಯಲ್ಲ, ಇದನ್ನ ನೀವು ಬರ್ಕೊಳ್ಳಿ. ನಿಮ್ದು ಏನೇ ಡೌಟ್ಸ್ ಅಥವಾ ಇನ್ವೆಸ್ಟ್ಮೆಂಟ್ ಇದ್ದಿದ್ರೆ ನೀವು ನನ್ನನ್ನ ಕಾಂಟ್ಯಾಕ್ಟ್ ಮಾಡಬಹುದು. ಸೊ ಇನ್ನೊಂದು ಸಲ ನಾನು ಡಿಸ್ಕ್ಲೇಮರ್ನ ಓದ್ಬಿಡ್ತೀನಿ. ಯಾಕೆಂದ್ರೆ ಇದು ಫೈನಾನ್ಸ್ ರಿಲೇಟೆಡ್ ಟಾಪಿಕ್ ಆಗಿರೋದ್ರಿಂದ ಈ ಡಿಸ್ಕ್ಲೇಮರ್ ಇದ್ದೇ ಇರುತ್ತೆ. AVLGI is and will not be responsible for any investment decisions from this program. Any investments might be subject to the market risk. The investment ideas presented by the speaker and or for the informational purposes only. We do not guarantee any safety or returns for your investment, and all investment decisions are solely at your discretion.
please conduct your own research and decide before making any investment. So ನಾನು Q&A ತಗೊಳಕ್ ಮೊದಲು ಒಂದು ನಿಮಿಷ ತಗೊಂತೀನಿ. ಸೊ ಕವಿತಾ ಮೇಡಮ್ಗೆ ನನ್ನ ಕಡೆಯಿಂದ ತುಂಬಾ ಥ್ಯಾಂಕ್ಸ್. ಈ ವರ್ಕ್ಶಾಪ್ ಮಾಡೋದಕ್ಕೆ ಅಪ್ರೂವ್ ಮಾಡಿ ಇದನ್ನ ಆನ್ಲೈನ್ ಅಲ್ಲಿ ಮಾಡಿ ಎಲ್ಲಾ ಲೇಡೀಸ್ಗೂ ಯೂಸ್ ಆಗುತ್ತೆ ಅಂತ ಹೇಳಿ ಈ ವರ್ಕ್ಶಾಪ್ ನ ಮಾಡ್ಕೊಟ್ಟಿದ್ದಕ್ಕೆ, ಪ್ಲಾಟ್ಫಾರ್ಮ್ ನ ಕ್ರಿಯೇಟ್ ಮಾಡಿದ್ದಕ್ಕೆ ತುಂಬಾ ಅವ್ರಿಗೆ ಥ್ಯಾಂಕ್ಸ್. ಮತ್ತೆ ನಮ್ ವಿಡಿಯೋಸ್ನೆಲ್ಲ ಅವ್ರು ತುಂಬಾ ಇಷ್ಟಪಟ್ರು, ಅದನ್ನ ಪ್ರಮೋಟ್ ಮಾಡಿದ್ರು, ಈ ವರ್ಕ್ಶಾಪ್ ನ ಅಟೆಂಡ್ ಮಾಡಿ ಫೈನಾನ್ಷಿಯಲ್ ಆಗಿ ಸ್ಟ್ರಾಂಗ್ ಆಗಿರಿ ಅಂತ ಎಲ್ಲಾರ್ಗು ಮೆಸೇಜ್ ಕೊಟ್ರು ಅವರು. ಸೊ ಓವರ್ ಆಲ್ ಆಗಿ ಅವ್ರಿಗೆ ಥ್ಯಾಂಕ್ಸ್. ಆಮೇಲೆ ಅವ್ರ ನೆಕ್ಸ್ಟ್ ವೆಂಚರ್ ಹರ್ ನೆಟ್ವರ್ಕ್ ಅಂತ ಇದೆ, ಸೊ ಅದು ನೆಕ್ಸ್ಟ್ ಲೆವೆಲ್ಗೆ ಬೆಳೀಲಿ ಅಂತ ಬೆಸ್ಟ್ ವಿಶಸ್ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. ರಶ್ಮಿ ರಾಜೀವ್ ಗಾರು ಮತ್ತೆ ಹೆಡ್ ಆಫೀಸ್ ನನ್ಗೆ ಎಲ್ಲಾ ರೀತಿಲೂ ಸಪೋರ್ಟ್ ಮಾಡಿದ್ದಕ್ಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು. ನಮ್ಮ ನಿರ್ಮಲಾ ಆಂಟಿ ಮೆಂಟರ್ ಆಫ್ ಮಲ್ಲೇಶ್ವರಂ ವಿಂಗು ನನ್ನ ಈ ಪ್ಲಾಟ್ಫಾರ್ಮ್ಗೆ ಡೈರೆಕ್ಟರ್ ಆಗಿರು ಬಾ ಕಣ್ಣ ಅಂತ ಕರ್ಕೊಂಡ್ ಬಂದವ್ರೆ ಅವರು, ಅವ್ರಿಗೂ ಥ್ಯಾಂಕ್ಸ್. ಸೊ ನಂದು ಅವ್ರದ್ದು ಒಂಥರ ಬಾಂಡಿಂಗ್, ಹಿಂಗೆ ಅವ್ರು ನನ್ನನ್ನು ಯಾವಾಗ್ಲೂ ಕಣ್ಣ ಅಂತಾನೆ ಕರೀತಾರೆ. ಹೇಳಿದ್ರು ನೀನ್ ಮಾಡಮ್ಮ, ನಾವಿರ್ತೀವಿ ನಿನ್ ಜೊತೆ ಅಂತ ನಿಂತ್ಕೊಂಡು ಪ್ರೋತ್ಸಾಹಿಸ್ತಾ ಇರ್ತಾರೆ. ಪ್ರೀತಿ ನಮ್ ಪ್ರೆಸಿಡೆಂಟ್, ಆಲ್ವೇಸ್ ಸ್ಮೈಲಿಂಗ್ ಫೇಸ್, ಕಾಮ್ ಆಗಿರ್ತಾರೆ. ನಿಂಗೆ ಈ ವರ್ಕ್ಶಾಪ್ ಬಗ್ಗೆ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದಾಗ ವಿಡಿಯೋ ಮಾಡೋಣ ಪ್ರೀತಿ ಅಂತ ಅಂದೆ. ಅಕ್ಕ ಕ್ರಿಯೇಟಿವ್ ಗಚೇತಾಮ್ ಅವ್ರ ಆಂಡ ಅಂತ ಆಲ್ ದ ವಿಡಿಯೋಸ್, ಕ್ರಿಯೇಟಿವ್ ವಿಡಿಯೋಸ್ ಕ್ರೆಡಿಟ್ ಎಲ್ಲ ಪ್ರೀತಿಗೆ ಹೋಗುತ್ತೆ. ಥ್ಯಾಂಕ್ ಯು ಪ್ರೀತಿ. ನಮ್ಮಮ್ಮ ಅವರು ವೈಸ್ ಪ್ರೆಸಿಡೆಂಟ್ ಮಲ್ಲೇಶ್ವರಂ ವಿಂಗ್ಗೆ ನಿಜ ಅಂತ. ಚಿಕ್ಕಂದ್ಲಿಂದಾನು ನನ್ನನ್ನ ಎಲ್ಲಾ ಕಡೆ ನೀನ್ ನುಗ್ಗು ಮಾಡು ಕಲಿ ಅಂತ ಎಲ್ಲಾ ಕಡೆಯಿಂದಲೂ ಪ್ರೋತ್ಸಾಹ ಮಾಡಿ ಕಳಿಸ್ತಾ ಇದ್ರು. ಇವತ್ತು ಅಷ್ಟೇ ನಾನು ಏನೇ ಡಿಸಿಷನ್ಸ್ ತಗೊಂಡ್ರು ನಿನಗೆ ಸಪೋರ್ಟ್ ಆಗಿ ನಾವು ನಿಂತಿದೀವಿ ಅಂತ ಹೇಳಿ ನೀನು ಹೋಗು ಮಾಡು ಅಂತ ಪ್ರೋತ್ಸಾಹ ಕೊಟ್ಟು ಕಳಿಸ್ತಾ ಇರ್ತಾರೆ. ಥ್ಯಾಂಕ್ ಯು ಅಮ್ಮ. ಅವರು ನಮ್ಮ ಮಲ್ಲೇಶ್ವರಂ ಕಮ್ಯುನಿಟಿ ಇದ್ರಲ್ಲೇ ಒಂದ್ 45 ವರ್ಷ ಹಿಂದೆ ಹೋದ್ರೆ ಒಂದ್ 4-5 ಜನ ಅಷ್ಟೇ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ದಿದ್ದು. ಸೊ ಅದ್ರಲ್ಲಿ ನಮ್ಮಮ್ಮನೂ ಒಬ್ರು ಅಂತ ಹೆಮ್ಮೆಯಿಂದ ಹೇಳ್ಕೊಳಕ್ ಇಷ್ಟಪಡ್ತೀನಿ. ನಮ್ಮ ಮಲ್ಲೇಶ್ವರಂ ಎಲ್ಲಾ BODsಗೂ ಈ ವರ್ಕ್ಶಾಪ್ ಅಂತ ಅಂದಿದ ತಕ್ಷಣ ರೂಪಾ ನೀನ್ ಮಾಡು, ನಾವೆಲ್ಲಾ ಜನಗಳಿಗೆ ಹೇಳ್ತೀವಿ, ಅವರು ಇದ್ರಲ್ಲಿ ಬೆನಿಫಿಟ್ ತಗೊಳ್ಳಿ ಅಂತ ಎಲ್ಲಾ BODs ನನ್ಗೆ ತುಂಬಾನೇ ಸಪೋರ್ಟ್ ಕೊಟ್ರು. ಅವ್ರಿಗೂ ಎಲ್ಲರಿಗೂ ಥ್ಯಾಂಕ್ಸ್. ಸೊ AVLJ ಎಲ್ಲಾ ವಿಂಗ್ಸ್ ಪ್ರೆಸಿಡೆಂಟ್, PSTs ಮತ್ತೆ ಬೋರ್ಡ್ ಆಫ್ ಡೈರೆಕ್ಟರ್ಸ್ ಅವ್ರ ಹತ್ರ ಎಲ್ಲ ಇದು ಫ್ಲೈಯರ್ ಶೇರ್ ಮಾಡಿದ ತಕ್ಷಣ ಇಷ್ಟು ಜನನ ಅವ್ರಿಗೆಲ್ಲರಿಗೂ ಇನ್ಫಾರ್ಮೇಶನ್ ಶೇರ್ ಮಾಡಿದ್ದಕ್ಕೆ ಅವ್ರಿಗೂ ಎಲ್ಲರಿಗೂ ತುಂಬಾ ಥ್ಯಾಂಕ್ಸ್. ಇವತ್ತು ಅಟೆಂಡ್ ಮಾಡಿರೋ ಅಷ್ಟು ಮೆಂಬರ್ಸ್ಗೂ ನೀವ್ ಇಲ್ದೇ ಇದ್ರೆ ಈ ವರ್ಕ್ಶಾಪ್ ಆಗ್ತಾ ಇರ್ಲಿಲ್ಲ. ಸೊ ಇಟ್ಸ್ ಆಲ್ ನಿಮ್ ಸಪೋರ್ಟ್ ಇಂದ ಈ ವರ್ಕ್ಶಾಪ್ ಆಗಿರೋದಕ್ಕೆ, ನೀವು ನಿಮ್ಮ ಪರ್ಸನಲ್ ಟೈಮ್ ನ ಈ ವರ್ಕ್ಶಾಪ್ ಅಲ್ಲಿ ಕೇಳಿಸ್ಕೊಳ್ಳೋಣ ಅಂತ ಹೇಳಿ ಬಂದಿದ್ದಕ್ಕೆ ಎಲ್ಲರಿಗೂ ನಂದು ಥ್ಯಾಂಕ್ಸ್. ಸೊ ಇವಾಗ ಕ್ವೆಶನ್ ಅಂಡ್ ಆನ್ಸರ್ಸ್ಗೆ ಇದ್ ಮಾಡೋಣ. ಯಾರ್ಯಾರು ಕ್ವೆಶನ್ಸ್ ಇದ್ರು ಅದನ್ನ ಆನ್ಸರ್ ಮಾಡಕ್ಕೆ ಟ್ರೈ ಮಾಡ್ತೀನಿ. ರೂಪಾ గారు నేనే ఫస్ట్ అడుగుతాను. యాజ్ అ కామన్ హౌస్ వైఫ్ గా ఎవ్రీ మంత్ ఇంత ఉంటుంది ఉండలేదు, లేదంటే అమ్మ ఇంటి నుంచి ఏమైనా దుడ్డు వస్తుంది, అప్పుడు మేము గోల్డ్ ఎత్తుకోవాలా అని అనుకుంటాము. సో హౌ ఫార్ ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి నా పెండ్లైనప్పటి నుంచి చూసి ఇప్పటి వరకు గోల్డ్ ఎప్పుడు పెరుగుతూనే ఉంది. కరెక్ట్. సో గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడుకు ఓకేనా, పర్వాలేదా, అది ఎప్పుడు ఫాలో అయ్యలేదా? హౌ మచ్ యూ కెన్ టెల్ అబౌట్ ఇట్? అంటే మ్యూచువల్ ఫండ్స్ సిప్ ఇదంతా రిస్క్ కదా, ఇట్ ఈస్ ఆల్వేస్ రిస్క్ కదా. సో ఈ గోల్డ్ ఎప్పుడు నేను చూడలే, నేను చిన్నప్పటి నుంచి కానీ ఇప్పటి వరకు ఎప్పుడు గోల్డ్ పడింది చూడలే. సో వాట్ ఈస్ యువర్ సజెషన్? మీరు అబ్సల్యూట్లీ రైట్. గోల్డ్ ఇప్పటి దాకా పడిండ్లే. సో ఇప్పుడు ఏమైనా వార్ అది ఇది డిక్లేర్ అయ్యా అనే తక్షణ జాస్తి ఇన్వెస్ట్ చేసేదే గోల్డ్ మీద. సో అది ఒక రిజర్వ్ ತರ ఎత్తుకుంటారు అన్ని దేశంలోనూ. సో అట్లా ఈ గోల్డ్ ఈజ్ ఆల్వేస్ ఎ గుడ్ అసెట్ అలొకేషన్ వేసేదానికి. బట్ ఇప్పుడు ఏమో ఆయా ఇప్పుడు మనం చూసే ప్రకారము ఎకానమీ ద సేమ్ ತರ ఉంటుంది అని మనం చెప్పకయ్యలేదు. సో ఇప్పుడు గోల్డ్ వేస్తాము మనము ఏమో ఆయా ఇప్పుడు ప్లాటినం వచ్చేసే. సో గోల్డ్ కి నేను ప్లాటినం బెస్ట్ అనేసి ట్రెండ్ చేంజ్ అయిపోయా. అప్పుడు మన గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అంతాను రిస్క్ అయిపోతుంది. సో అట్లా మనకి ఈక్విటీలో వేస్తే అది ఎప్పుడూను ఇప్పుడు ఈసీజీ ఉంటుంది కదా, ఈసీజీ ఎట్లా అంటే గ్రాఫ్ పైన కింద అంతా పోతా ఉంటుంది. సో అట్లే ఉండాలి, మార్కెట్ అంతే పైన కింద పోతా ఉంటుంది. అప్పుడు మనకి అది ఒక సపోర్ట్ లెవెల్కి వచ్చినాక బౌన్స్ అవుతుంది. సో అప్పుడు మనకి మంచి రిటర్న్స్ వస్తుంది. సో అట్లా ఒకే అసెట్ క్లాస్ మీద వేసేది వద్దు మన దుడ్లో. సో ఈక్విటీలో కొంచెం వేయచ్చు మీరు, ఆ మటుకి ఇంకొంచెం వచ్చేసేసి గోల్డ్,
ఆమెకి బాండ్స్. సో ఇదన్నీ చేస్తేనే మీరు డైవర్సిఫై అయ్యేది. సో ఇప్పుడు మెయిన్ చెప్పిండేదే నేను డైవర్సిఫై చేయాలా. సో ఒకే దగ్గర మనం వేస్తే అంటే ఏమో ఒక రీజన్ వచ్చా ఇప్పుడు మన చేతిలో మోస్ట్ ఆఫ్ ద రీజన్స్ ఉండేలే అందరూ ఎకానమీ మీద డిసిషన్ ఉంటుంది మనకి. సో అట్లా అయ్యి మనము బెటర్ చిక్కే వచ్చిన ₹3 మనము ₹30 డిఫరెంట్ అసెట్ క్లాస్ చేస్తే బెటర్. సో ఇంకోటి చెప్తే కదా మీరు గోల్డ్ బాండ్స్ ఎత్తుకోనొచ్చు. దాంట్లో కొంచెం మేకింగ్ చార్జెస్ అవన్నీ ఉండాలి. మళ్ళీ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటామో మనకి అంతే రిటర్న్స్ వస్తుంది. థ్యాంక్ యూ. వెల్కమ్. హాయ్ రూపా గారు, నేను శాలిని. నా క్వశ్చన్ Hi. ఇప్పుడు మార్కెట్ చాలా లోగా ఉంది, యాజ్ ఎవ్రీవన్ నో దట్. ఇప్పుడు రైట్ టైం టు ఇన్వెస్ట్ ఆర్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వీ హ్యావ్ టు ఇన్వెస్ట్? సూపర్ క్వశ్చన్ అండి. సో ఇది నేను ఒక స్లైడ్ మీకు షేర్ చేస్తే సో మార్కెట్ పడినోడు ఏమైతుంది మనకి జాస్తి యూనిట్స్ వస్తుంది. సో మార్కెట్ ని మనము టైం చేసే కాయాలి. ఇది రైట్ టైమో నేను ఇప్పుడే ఇన్వెస్ట్ చేస్తాను, ఇది రాంగ్ టైమో నేను చేసేలే అని చెప్పే కాయాలి. సో మనము ఇన్వెస్టెడ్ గా ఉండాల. ఆమెటికి మార్కెట్ పడినోడు మనకి జాస్తి యూనిట్స్ వస్తుంది. మార్కెట్ ఎక్కుతా ఉన్నాడు మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే అంటే అంత రిటర్న్స్ మనకు వచ్చేలే. సో వెన్ మార్కెట్ ఈస్ డౌన్ when you have invested you get more returns. సో అట్లా సో అది అంత ఛాలెంజ్ వద్దు అన్నాడు మనము ఎస్ఐపి ఆధార పోతే బెస్ట్ అడ్వాంటేజ్ సిక్కింది మనకి. ఇప్పుడు కరెక్ట్ మీరు చెప్పింది. ఐ మీన్ లైక్ ఐ గాట్ గుడ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు యాజ్ యూ సెడ్ ఎస్ఐపి ఈజ్ లైక్ లిమిటెడ్ ఇయర్స్, లైక్ 15 years 20 years లాంగ్ తీసుకొని మనం లేటర్ వి ఎక్స్పెక్ట్ రిటర్న్స్ కదా. షార్ట్ టర్మ్ కి షార్ట్ టర్మ్ మనం ఎత్తుకుంటే లైక్ 2 years గోల్ 1 year అంటే వీ కాంట్ ఎక్స్పెక్ట్ దట్ మచ్ రిటర్న్. సో అప్పుడు షేర్స్ లోను సేమ్ థింగ్ ఉంటుంది, మ్యూచువల్స్ లోను సేమ్ ఉంటుంది, ఎఫ్డి లోను సేమ్ ఉంటుంది. సో హౌ క్యాన్ వీ డిఫరెన్షియేట్ విత్ దిస్ థింగ్స్ విచ్ ఇస్ బెస్ట్ అని ఆప్షన్ వైజ్? ఓకే, సో సిన్స్ యూ బాట్ ది పాయింట్ ఆఫ్ ఎఫ్డి, వెరీ గుడ్. సో ఫిక్స్డ్ డిపాజిట్ లో ఏమైతుంది అంటే మనకి ఒక 6% to 7% రిటర్న్స్ వస్తుంది. సో మనం ఇప్పుడు ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడుతాం. ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది? 5 to 6% ఉంది. సో రిటర్న్స్ మైనస్ ఇన్ఫ్లేషన్ చేస్తే 1% లేక 2% వస్తుంది. మనం అంతే చూస్తలేదు కదా, మనకి అట్లీస్ట్ 8 to 10% మనకి రిటర్న్స్ వస్తే మనం ఏమైనా చేయొచ్చు. సో అట్లా ఎఫ్డి ఇస్ నాట్ అట్ ఆల్ అ గుడ్ ఆప్షన్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. బట్ మనకి ఎప్పుడు యూజ్ చేయొచ్చు ఎఫ్డి అంటే మనకి ఏమైనా ఎమర్జెన్సీ ఉంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తే కదా, నా క్లయింట్ కూతురు సో 4 lakhs వచ్చేసిండే. సో 4 lakhs వచ్చినప్పుడు ఇంకొక 1 or 2 months ఉంది కాలేజ్ అడ్మిషన్స్ అన్నాడు, అది తీసేసి ఎఫ్డీలో పెడితే బెటర్, సేఫ్ గా ఉంటుంది. ఇలాంటి మార్కెట్ లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది. 4 lakhs ఉండేది 3,30,000 3,50,000 వెళ్ళిపోవచ్చు. సో అట్లాగే మన గోల్ అమౌంట్ రీచ్ అయింది అన్నాడు, తీసేసి అది ఎఫ్డీలా పార్క్ చేయొచ్చు ఫర్ ది షార్ట్ టర్మ్. బట్ లాంగ్ టర్మ్ మనం ఎత్తుకుంటుంది అంటే ఇట్స్ ఆల్వేస్ బెటర్ విత్ ది ఈక్విటీ ఆర్ మ్యూచువల్ ఫండ్స్. సో ఈక్విటీ చేసేదానికి మనకి నాలెడ్జ్ ఉండాలా. అన్నిటికీ మనం ఏమే ఇన్వెస్ట్మెంట్ చేసినా ఒక స్టాక్ మీద పోతుంది. సో రిస్క్ జాస్తి ఎత్తుకుంటా ఉన్నాము మనము. ఇప్పుడు 1,000 1 స్టాక్ మీద వేస్తాము, అదే మ్యూచువల్ ఫండ్ లో పెడుతుంది అంటే మనము 1,000 ఒక 25 కంపెనీస్ మీద వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. సో మనకి రిస్క్ కొంచెం తక్కువ. రిటర్న్స్ మనం మ్యూచువల్ ఫండ్స్ లోనే కొంచెం నాకు జాస్తి రిటర్న్స్ కావాలంటే స్మాల్ క్యాప్ ఫండ్స్ ఉన్నాయి, లేదా మల్టీ అసెట్ ఫండ్స్ ఉన్నాయి, దాంట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. Thank you, Andy, for the information. Actually, as I heard, like from March, we are getting new kind of FD renewal rates. So, anta chapta undaru. Like, if we have exceeded more than 50,000 interest, again they have a taxable uneasy. Is it true? Any idea regarding this? No. Okay. I didn't get this information. Okay. Thank you for the. మన బడ్జెట్ లో కూడా వాళ్ళు ఏమీ చెప్పలేదు. సో ఆల్ ది హైలైట్ ఆఫ్ ద బడ్జెట్ వాస్ జస్ట్ ది 12 lakhs. Correct. 12 lakhs ట్యాక్స్ కట్టుకో ఉండొచ్చు మనము. ఇట్ వాస్ ఆల్మోస్ట్ లైక్ ఫ్రమ్ 7 lakhs ఇంకా 12 lakhs కి రైస్ చేసినారు. సో దట్స్ ది బిగ్ అడ్వాంటేజ్ ఫర్ ఆల్ ది పీపుల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. అంటే నాలెడ్జ్ ఇప్పుడు మనం ఏమైనా ఇన్వెస్ట్ చేయాలంటే రియలీ ఇట్ ఈస్ లైక్ హౌస్ వైఫ్ కి చాలా చాలా ఇంపార్టెంట్ ఉండే. యాక్చువల్లీ ఇట్స్ రియలీ నైస్ సెషన్. థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ. హోప్ ఇట్ ఇస్ యూస్ఫుల్ టు యూ. Yeah, sure. Because I was planning to invest, so నేనేమి అంటే I don't know where to invest, how to invest అనేసి at least కొంచెం నాలెడ్జ్ వచ్చే లైక్ I can step ahead అని అనిపిస్తా ఉంది నాకు ఇప్పుడు. సో మెయిన్ థింగ్ అదే నేను హైలైట్ చేస్తా ఉండేది. ఇప్పుడు మనకి 500 రూపాయలు మనం ఎక్కడో మాల్‌కి పోతాము, ఖర్చు పెట్టుకొని వస్తాము. చెప్పండి, ఎవ్రీ మంత్ వి గో అవుట్, వి స్పెండ్ అట్‌లీస్ట్ 500 ఏమో ఆరాంగా ఖర్చు పెడతాం. దాని బదులు మ్యూచువల్ ఫండ్స్‌లో ఏసి చూడండి, ట్రై చేయండి. బిగ్ రిస్క్ ఎత్తుకుంటలేదు మనము. మనకు ఒక సాటిస్ఫాక్షన్ లేక కంఫర్టబుల్‌నెస్, కాన్ఫిడెన్స్ వచ్చినాక మనం 500 రూపాయలు ఉండేది 1000 రూపాయలు, 5000 చేసుకొని పోవచ్చు. సో ట్రై ఇట్ అవుట్. Yeah, true. No, I've like ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలనేసి ప్లాన్ ఉంది. సో ఐ వర్క్ ఆన్ ఇట్. లైక్ ఇఫ్ ఐ నీడ్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఐ మే గివ్ యూ అ కాల్. ష్యూర్, ప్లీజ్ డూ కాంటాక్ట్. ఫోన్ నంబర్ ఉంది స్క్రీన్ పైన, రాసుకోండి. గెట్ ఇన్ టచ్. Sure. Thank you so much, Rupa garu. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శాలిని. Hi, Rupa garu. So in the session, మీరు I wanted to just check gold EFTs మళ్ళా silver EFTs గురించి ఏమైనా యాడ్ చేసాక అవుతుంది ఆ ప్రెజెంటేషన్ లో, బికాస్ we women are more like gold silver అంటే we tend to invest. So దాని గురించి ఏమైనా if you can just give us a little information. సో అప్పుడే మీకు ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ అని చెప్పినాడు, గోల్డ్ లేక సిల్వర్ అనేసి అప్డేట్ చేసింటే. సో గోల్డ్ ఈటీఎఫ్స్ లేక సిల్వర్ ఈటీఎఫ్స్, గోల్డ్ బాండ్స్ ఎత్తుకుంటే మనకి 2.5% ఇంట్రెస్ట్ వస్తుంది, ప్లస్ క్యాపిటల్ అప్రిసియేషన్ అవుతా ఉంటుంది దాంట్లో. సో అండ్ యాజ్ ఆల్రెడీ టోల్డ్, బాండ్స్ లో ఇన్వెస్ట్ చేసేదాన్ని ఇంకా మనకి మేకింగ్ ఛార్జెస్ అవంతా ఉండాలి. అండ్ ఇట్ ఈస్ మోర్ గుడ్ ఆప్షన్ కంపేర్ టు ద ఫిజికల్ గోల్డ్. అది సో దాంట్లోనూ అంతే. ఇట్ ఈస్ అవర్ ఏమంటారు, ఎంత వేయాలా అనేది ఇట్ ఈస్ అవర్ డెసిషన్. సో ఇన్వెస్టర్ డిసైడ్ చేసుకోనొచ్చు ఎంత వేయాలా గోల్డ్ బాండ్స్ లా ఏమి అనేసి. సిల్వర్ ఈటీఎఫ్స్ అంతే. సో ఆల్మోస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఎట్లా వర్క్ అవుతుందో సిల్వర్ ఈటీఎఫ్స్ అట్లా మేనేజ్ అవుతుంది. సో కొన్ని మ్యూచువల్ ఫండ్స్ సిల్వర్ ని కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు వాళ్ళ అసెట్ అలొకేషన్ లో. సో ఆ మ్యూచువల్ ఫండ్స్ ని మనము చూస్ చేసుకొని అక్కడ మనం ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు. మనకి జాస్తి రిస్క్ వద్దు అన్నాడు, మ్యూచువల్ ఫండ్స్ ఆర్ మచ్ బెటర్. ఎలా అంటే ఒక్కొక్కటే మనం గోల్డ్ ఒకటే సిల్వర్ ఒకటే అట్లా చేసుకొని పోయినాడు, మనము దాన్ని మానిటర్ చేస్తా కూర్చోండాల. మనకు అంత టైం లేదు, మన ప్రొఫెషన్ లో మనం బిజీ అన్నాడు. మ్యూచువల్ ఫండ్స్ లాగా వేసి ఆడ ఉంటుంది మనకి అసెట్ అలొకేషన్, వాళ్ళు ఏమేమిటికి చేస్తూ ఉంటారు, ఈక్విటీకి ఎంత పర్సెంటేజ్ ఇస్తారు, డెట్ కి ఎంత పర్సెంటేజ్ ఇస్తారు, సిల్వర్ కి అయితే ఎంత అనేసి మనకి ఇన్ఫర్మేషన్ మొదలే తెలిసింది. సో ఆ ఫండ్స్ ని చూస్ చేసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. మేడం సునీత అనేసి ఇది మీరు ఓకే, ఒక నిమిషం మేడం. అశ్విని వాళ్ళ దగ్గర మాట్లాడుతున్నాను, వాళ్ళు జస్ట్ క్లోజ్ చేసేస్తారు. ఓకేనా అశ్విని గారు? వన్ కంటిన్యూషన్ టు దిస్ లాస్ట్లీ. సో ఇప్పుడు EFTs అంతా వస్తుంది కదా, వి గెట్ ఇట్ ఈవెన్ ఆన్ ద Paytm, Zero, ద లైక్ యూ టోల్డ్ NSE. సో విచ్ ఇస్ ద సేఫ్ ప్లాట్ఫామ్ ఫర్ us to invest these EFTs? ఇది ఇప్పుడు జరదా అయినేమో, ఇట్స్ అ సేఫ్ ప్లాట్ఫామ్. NSE is also a safe platform. So I think Paytm, nakadi I'm not so much sure, but Zerodha is a safe platform. NSE వచ్చేసి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళదే. సో అట్లా ఇట్ ఈస్ సేఫ్. ఓకే, మనకి అన్ని మ్యూచువల్ ఇంకో పాయింట్ ఏమి అంటే, మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసేదానికి మనకి 41 కంపెనీస్ ఉన్నాయి. సో ఓకే, దెర్ ఆర్ 47 ಕಂಪನೀಸ್ ಮ್ಯೂಚುವಲ್ ಫಂಡ್ ಕಂಪನೀಸ್ ಇರೋದು ನಮ್ಗೆ ಇನ್ವೆಸ್ಟ್ಮೆಂಟ್ ಮಾಡೋದಿಕ್ಕೆ. ಸೊ ಪ್ರತಿ ಒಂದು ಕಂಪ್ನಿಗೂ ನಾವು ಹೋಗಿ ನಮ್ದು ಆಧಾರ್ ಕಾರ್ಡು, ಪ್ಯಾನ್ ಕಾರ್ಡು, ಕ್ಯಾನ್ಸಲ್ ಚೆಕ್, ಫೋಟೋ ಇದೆಲ್ಲ ಕೊಟ್ಟು KYC ಮಾಡಿಸ್ಕೊಬೇಕು ನಾವು ಮ್ಯೂಚುವಲ್ ಫಂಡ್ ಅಲ್ಲಿ ಹಾಕಕ್ ಮೊದಲು. ಈ NSE ಪ್ಲಾಟ್ಫಾರ್ಮ್ ಅಲ್ಲಿ ನಾವು ರಿಜಿಸ್ಟರ್ ಆಗ್ಬಿಟ್ವಿ ಅಂದ್ರೆ ಇಟ್ಸ್ ಅ ಒನ್ ಟೈಮ್ ಅಡ್ಮಿನ್ ವರ್ಕ್. ಸೊ ನಮಗೆ 47 ಕಂಪನೀಸ್ಗೂ ಆಕ್ಸೆಸ್ ಅದರಲ್ಲಿ ಸಿಗುತ್ತೆ. ಮತ್ತೆ ನಾವು ರಿಜಿಸ್ಟರ್ ಮಾಡ್ಕೊಳ್ಳೋ ಅವಶ್ಯಕತೆ ಇರಲ್ಲ. ಇಟ್ ಇಸ್ ಅ ಟೈಮ್ ಸೇವಿಂಗ್. ಆಮೇಲೆ ಇದರಲ್ಲಿ ನಿಮ್ಮ ಡಿಸ್ಟ್ರಿಬ್ಯೂಟರ್ ಅಥವಾ ಫೈನಾನ್ಷಿಯಲ್ ಅಡ್ವೈಸ್, ನಿಮಗೆ ಟೈಮ್ ಇಲ್ಲ ಇದರಲ್ಲಿ ಇನ್ವೆಸ್ಟ್ಮೆಂಟ್ ಮಾಡಿ ಅಂದ್ರೆ ಔಟ್ ಮಾಡ್ತಾರೆ ನಿಮ್ ಪರವಾಗಿ, ಬಟ್ ಅಪ್ರೂವಲ್ ನಿಮ್ಗೆ ಬರುತ್ತೆ. ಸೊ ಯು ಆರ್ ದಿ ಅಲ್ಟಿಮೇಟ್ ಫೈನಲ್ ಡಿಸಿಷನ್ ಮೇಕರ್ ಟು ಗೋ ಹೆಡ್ ವಿತ್ ದ ಬೈಯಿಂಗ್ ಆಫ್ ಮ್ಯೂಚುವಲ್ ಫಂಡ್ಸ್. ಬಟ್ ಅಡ್ಮಿನ್ ವರ್ಕ್ ಎಲ್ಲ ಅವ್ರು ಮಾಡ್ಕೊಡ್ತಾರೆ ನಿಮ್ಗೆ ಆ ಪ್ಲಾಟ್ಫಾರ್ಮ್ ಅಲ್ಲಿ. ಓಕೆ, ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್, ವೆರಿ ಹೆಲ್ಪ್ಫುಲ್. ಥ್ಯಾಂಕ್ ಯು ಅಶ್ವಿನಿ. హలో సరితా, సరితా గారు. సారీ మేడం మీరు రియల్ ఎస్టేట్ గురించి చెప్తారు కదా. సో మన దగ్గర 500 ఉన్నా 50,000 ఉన్నా 1 lakh ఉన్నా ఇన్వెస్ట్ చేయొచ్చు అంట. దాని గురించి కొంచెం డీటెయిల్ గా చెప్తారా మేడం? ఓకే, అది 500 కాదు, మినిమం వచ్చేసి 10,000 to 15,000 ఉండాలా మనకి ఇన్వెస్ట్మెంట్ చేసేదానికి. సో
సో మనకి నెల నెల నేను వేసుకొని పోతాను అంటే దాంట్లో ఇన్వెస్ట్మెంట్స్ చేసుకొనొచ్చు. అది ఆమెటికి మనం వేసిండే దుడ్డుకి ప్రొపోర్షనేట్ గా వాళ్ళు డివిడెండ్ అనేసి ఇస్తారు మనకి. సో వాళ్ళ ఎట్లా పర్ఫార్మ్ అవుతుంది ఆ ప్రాజెక్ట్స్ దాని మీద డివిడెండ్స్ ని డిక్లేర్ చేస్తారు వాళ్ళు. ఆ డివిడెండ్ ఎంత డిక్లేర్ చేస్తారో మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటామో ఆ ప్రొపోర్షనేట్ గా వాళ్ళు మనకి పే అవుట్ ఇస్తారు. దాని జతకి మనది 10,000 మనం ఏం పెట్టింటామో అది 10,000 ఇంకా 10,500 11,000 ఏమన్నా అది కావచ్చు. సో క్యాపిటల్ అప్రిసియేషన్ అవుతా ఉంటుంది. ఆమెటికి ఇది కొత్త కాన్సెప్ట్. సో 5 ఇయర్స్ అయ్యింది అంతే మార్కెట్కి వచ్చి. బట్ అయితే జనాలు జాస్తి దీంట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉండరు. ఎలా అంటే మోర్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అయ్యి దే వాంట్ ద కంట్రీ టు గ్రో, దే వాంట్ ద ఎకానమీ టు బి వెరీ నైస్. సో అట్లా ఈ ప్రాజెక్ట్స్ మీద దుడ్లేస్తాము అనేసి వాళ్ళు ఈ తర ఉండే ప్రాజెక్ట్స్ మీద ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు. అంటే ఇది ప్రతి నెల కట్టుకొని పోయట్లేదా మేడం ఇది? లేదు, ఇది ఒకసారి కట్టొచ్చు. అంటే ఆప్షన్స్ ఉంది మీకు. మీరు నేను ప్రతి నెలను ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాను అంటే చెయ్యొచ్చు. లేదు నేను 10,000 మినిమం 10 ఇంకా 15,000. సో ఎనీథింగ్ అబౌట్ దట్ నేను 1 లక్ష చేస్తాను అంటే యూ క్యాన్ ఇన్వెస్ట్ ఇన్ దట్. అంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కూడా ఉంది దీంట్లో? వన్ టైం ఉంది, నెల నెలైనా వేసుకొని పోవచ్చు. ఓకే. మళ్ళీ మేడం ఇది మన ఫండ్ మేనేజర్ జೊತೆనే మాట్లాడుకోవచ్చా ఇది రియల్ ఎస్టేట్ ಬಗ್ಗೆ? లేదు లేదు, ఇది అదంతా నన్ను కంపెనీలో వచ్చేసి హెచ్డిఎఫ్సి ఉంటుంది అనుకోండి. హెచ్డిఎఫ్సికి మనం వేసేది అంతే. ఫండ్ మేనేజర్ జట్లా అంతా యాక్సెస్ అంతటి ఉండేలే. బట్ అయితే ఒక్కొక్కసారి వాళ్ళు వచ్చేసేసి వర్క్ షాప్స్ ఆ తర్వాత ఏమైనా కండక్ట్ చేస్తారు. అప్పుడు వాళ్ళు వచ్చిండారు ఆ వర్క్ షాప్ చేస్తా ఉండరు అనేది ఏమైనా మనకి ఇన్ఫర్మేషన్ తెలిసింటే వాళ్ళ దగ్గర పోయి మాట్లాడచ్చు అంతే. బట్ అదర్వైజ్ మనం వాళ్ళ దగ్గర ఇంట్రాక్షన్ చేసేంత కంఫర్టబుల్నెస్ లాగా కమ్యూనికేషన్ ఉండలేదు మనకి. అంటే ఇది ఎట్లా తెలుస్తుంది మేడం మనకి రియల్ ఎస్టేట్ పైన ఇన్వెస్ట్ చేయొచ్చు అనేసి మనకి ఎట్లా తెలుస్తుంది? అంటే పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు చేస్తారు కదా. అవును, ఇవిడు చూస్తారు కదా, గాడ్రేజ్ ప్రాపర్టీస్, శోభా ప్రాపర్టీస్, ఆమెటికి రిలయన్స్ వాళ్ళది గోడౌన్, మార్ట్ వాళ్ళది గోడౌన్స్. సో అట్లా దానికి ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళకి ఎక్కువ కావాల్సి వస్తుంది దుడ్లో. సో వాళ్ళు ఏం చేస్తారు, మన అట్లా రీటైల్ ఇన్వెస్టర్స్ దగ్గర అది కలెక్ట్ చేసుకొని వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి ప్రాపర్టీని కొంటారు అక్కడ. సో ఆ ప్రాపర్టీని కొన్నాక అక్కడ ఇంకా అది లెట్అవుట్ రెంట్ ఏమైనా ఇస్తారు. సో దాన్ని ఇంకా ఏం ఇన్కమ్ వస్తుందో దాన్ని ఎవరెవరు ఎంతెంత ఇన్వెస్ట్ చేసింటారో దాని ప్రొపోర్షనేట్ గా ఆ రెంట్ ని మనకి డివిడెండ్ మూలకంగా డిస్ట్రిబ్యూట్ చేస్తారు వాళ్ళు. అంటే దిస్ ఈస్ నథింగ్ బట్ మ్యూచువల్ ఫండ్సా? కైండ్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్. ఓకే. అంటే ఇది థిమాటిక్ అయితే స్పెసిఫిక్. సో రియల్ ఎస్టేట్ రిలేటెడ్ గా ఉండే మ్యూచువల్ ఫండ్ అని అనుకోవచ్చు మనం. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. వెల్కమ్ సరిత గారు. ఓకే, టైం కన్స్ట్రెంట్ ఉండేదాన్ని. ఇంకా ఇంకెవరైనా ఒక్కటి కావాలంటే ఎవరైనా అడిగేది అయితే క్వశ్చన్ అడగండా. దిస్ విల్ బి ద లాస్ట్ వన్. అక్క మినిమం ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఎస్డబ్ల్యూపి 5,000 ఓన్లీ. There is no minimum అమ్మా. అది 500 రూపీస్ మనం చెప్తుంది కదా. సో 500 రూపీస్ వేస్తే మనకి ప్రపోర్షనేట్ గా 500 వీ క్యాన్ టేక్ ఇట్ ఫ్రమ్ ద 5 years కంప్లీషన్ అయినాక. సో 5,000 వీ కెన్ డిసైడ్, ఇన్వెస్టర్ డిసైడ్ చేసేసి చెప్పచ్చు నాకు ఈ ఇన్వెస్ట్మెంట్ పీరియడ్ అయినాక నాకు ఎంత కావాలా అనేసి వాళ్ళు. ఒక అనదర్ క్వశ్చన్, హౌ సేఫ్ ఇన్వెస్టింగ్ ఇన్ లాంగ్ టర్మ్ షేర్స్? ఇట్స్ వెరీ గుడ్. యాವ್ದైనా సరే లాంగ్ టర్మ్ అన్నాడు అది ఎట్లా అంటే మనము ఇనిషియల్ గా అంతా గొబ్బరము వాటరు అంతా వేసి పెంచింటాము. సో లాంగ్ టర్మ్ ఇడ్చినంతను మనకి జాస్తి ఫ్రూట్స్ ఫ్లవర్స్ వచ్చే టైం అది. సో లాంగ్ ఇడ్చినంతను జాస్తి రిటర్న్స్ వస్తుంది మనకి. ఓకే, వీ హ్యావ్ ఆన్సర్డ్ సో మెనీ క్వశ్చన్స్ నౌ. అందరికి అది ఒకరు చెప్పే క్వశ్చన్ మిగిలిన వాళ్ళకి అది యూజ్ అవుతుంది అని అనుకున్నాము. సో ఇంకేమే ఫర్దర్ క్వైరీస్ ఉండి ఏమే ఉండి రూపాక నంబర్ ఇదే గ్రూప్ లో ఉంది, కావాలంటే ఐ విల్ రీసెండ్ ఇట్ అగైన్. ఏముంటేను మీరు పర్సనల్ గా రూపాకకి కాల్ చేసి యావదైనా అడగచ్చు. బట్ రిమెంబర్ వన్ థింగ్, ఆల్వేస్ ఫైనాన్షియల్ ప్లాన్స్ ఈజ్ కంప్లీట్లీ ఫర్ ఇండివిజువల్స్. మీకు ఇచ్చిండే ప్లాన్ ఇంకొకరికి సూట్ కావచ్చు కాకపోవచ్చు. సో మీకేమి కావాలంటే మీరు పర్సనల్ గా మాట్లాడండా అడగండా. కామన్ సజెషన్స్ అని రూపాక ఇచ్చిండరు. అపాన్ ఎవ్రీథింగ్
because majorly it is financial related. AVLG is not responsible for any of your investments. Best guidance, best advice Rupaka istaru, but ultimately the decision will be yours. బెస్ట్ గా మీరు డిసైడ్ చేసి మీ అమౌంట్ ఏముందో దాన్ని ఇన్వెస్ట్ చేసుకొని రిటర్న్స్ బాగా ఎత్తుకోండి అందరూ. సో ఇంట్లో మేము వీడియోలా చేసినట్ల డబ్బాని ఇంకా అందరూ డిజిటలైజ్డ్ అయిపోయి ఇన్వెస్ట్మెంట్స్ జాస్తి తీసుకోవచ్చు. ఓకే, వాట్ టైమ్ ఈజ్ ఇట్ కంఫర్టబుల్ ఫర్ రూపాక టు టాక్? ఎప్పుడైనా మీకు కాల్ చేయొచ్చా? ఎనీ టైమ్ దే కెన్ కాల్ మీ. యా, ఎనీ టైమ్ కాల్ చేయండి. వాళ్ళు పిక్ చేయాలంటే వాట్సాప్ మెసేజ్ డ్రాప్ చేయండి. షీ విల్ కాల్ యూ బ్యాక్ అండ్ షీ విల్ కాంటాక్ట్ యూ. సో సేమ్ నంబర్ అండ్ అది వాట్సాప్ నంబరు సేమ్. సో యూ కెన్ ఐదర్ కాల్ ఆర్ వాట్సాప్ మీ ఫర్ ఎనీ డౌట్స్, ఏమైనా క్లారిఫికేషన్స్ కో ఏమిటికైనా సరే కన్సల్టేషన్ అన్న చేయొచ్చు. హోప్ఫుల్లీ మా సెషన్ ఈ బదు అందరికి హెల్ప్ఫుల్ అయ్యింది అని అనుకుంటా ఉన్నాము. సో ఈ సెషన్ కి మెయిన్ రీజన్ అయ్యిండేది రూపాక. సో థ్యాంక్ యూ సో మచ్ రూపాక. మీరు మీ అంత నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ అన్ని మాకి షేర్ చేసిన దానికి వీఆర్ వెరీ హ్యాపీ అండ్ వి గాట్ సో మెనీ ఇన్ఫర్మేషన్. యూజువల్లీ ఒక పాయింట్ నేను చెప్పాలా, యూజువల్లీ మనము మార్కెట్ పడిపోతుంది అంటే అయ్యో ఇన్వెస్ట్ చేయరాదు అంటాము. బట్ యూ ప్రూవ్డ్ ఇస్ రాంగ్. మార్కెట్ పెరిగేటప్పుడు కింద పడిపోయేటప్పుడు మనం ఇన్వెస్ట్ చేస్తేనే వి విల్ గెయిన్ మోర్. దిస్ వాజ్ రియల్లీ లైక్ అప్పితప్పిను ఎవరికి గుర్తుండలే అని అనుకుంటాను. సో ఆ ತರ మెనీ థింగ్స్ వర్ వెరీ యూస్ఫుల్. సో ఈ సెషన్ చేసిచ్చిన దానికి థ్యాంక్ యూ సో మచ్ రూపాక. హోప్ఫుల్లీ అందరికీ హెల్ప్ఫుల్ అయింది అనుకుంటాను. ఇంకేమే క్వైరీస్ ఉంటాను గ్రూప్ లో మెసేజ్ చేయండి, లేక రూపాక పర్సనల్లీ మెసేజ్ చేయండి. ఈ సెషన్ కి మాకి అప్రూవల్ ఇచ్చింది రష్మి అక్క. హెడ్ ఆఫీస్ ఇంకా కమ్యూనికేట్ చేసుకొని మాకి అప్రూవల్ ఇచ్చి మాకి సెషన్ అయ్యేదానికి రష్మి అక్క మాకి హెల్ప్ చేసి. సో థ్యాంక్ యూ సో మచ్ రష్మి అక్క. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు మై కంప్లీట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ మా సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, మెంటర్ నిర్మల ఆంటీ అందరి సపోర్ట్ ఇంకానే ఈ వర్క్ షాప్ ఇవ్వదు ఇంత బాగా అయింది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఈజ్ ఆల్వేస్ ఆర్ కవిత అక్క. వాళ్ళ డ్రీమ్ ఏమున్నో, వాళ్ళు ఏమేం చెయ్యాలని అనుకోండ్రో ఒక్కొక్కరు ముఖాంతరంగా అవుతోంది. ద బెస్ట్ పార్ట్ ఫర్ అ ఉమెన్ ఈస్ బీయింగ్ ఫైనాన్షియలీ ఇండిపెండెంట్. సో ఇది ఒక బెస్ట్ పార్ట్ ఆఫ్ ఉమెన్. ఎప్పుడు ఏముంటేను ఫైనాన్షియలీ మనం ఇండిపెండెంట్ ఉంటే వీ కెన్ డూ వండర్స్. సో దానికి రూపాక కొంచెం సపోర్ట్ చేసిండరు. ఫర్ షూర్ ఏవిఎల్జీ దీన్ని ఇంకా హయ్యర్ లెవెల్ కి తీసుకొని పోయి అందరికి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఎనీ టైమ్ ఏవిఎల్జీ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ఆల్ ద ఉమెన్ ఇన్ ఆల్ ద ఫీల్డ్స్. సో థ్యాంక్ యూ సో మచ్ అందరూ అటెండ్ చేసిన దానికి. ఇవత్ వర్క్ షాప్ లో ఆల్మోస్ట్ 80 మెంబర్స్ ఉండ్రి. సో థ్యాంక్ యూ సో మచ్. ఒక సెకండ్ ప్రీతి. థ్యాంక్ యూ ప్రీతి. మా ప్రెసిడెంట్ మలేషియం వింగో చాలా బాగా ఆర్గనైజ్ చేసింది, మాకు మోటివేట్ చేసింది. థ్యాంక్స్ ప్రీతి. రూపా థ్యాంక్ యూ వెరీ మచ్. మా బాగుండే సెషన్. థ్యాంక్ యూ. ఏమి అంటే ఒకటి యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ అ క్లియర్ గైడెన్స్. అది మా మెంటర్ నిర్మల ఆంటీ మా గైడెన్స్ ఇస్తా ఉండారు. మాకి బాగా ప్లాట్ఫామ్ బాగుంది. ద టీమ్ సపోర్ట్, అందరు సపోర్ట్ బాగుండేదాన్ని ఇంకా వీఆర్ ఏబుల్ టు అచీవ్ ద బెస్ట్ థింగ్స్. సో థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ఈవినింగ్ అందరూ. థ్యాంక్ యూ. స్మార్ట్ ఇన్వెస్టింగ్ చేయండి. చూస్తా ఉంటే ఇట్స్ వెరీ ఇన్వెస్టింగ్. ప్రీతి వెరీ గుడ్ ఆరేటర్ నువ్వు. బాగా అంతా క్లారిఫికేషన్ బాగా ఇస్తా ఉండవు. గుడ్ అంటే అప్పటి నుంచి ఎవరిని ఇచ్చేస్తలే, అందరినీ సపోర్ట్ చేసుకొని అంతా మాట్లాడుతూ ఉన్నారు. నైస్. మన మెంబర్స్ అందరూ మ్యూట్ చేసుకొని ఉండ్రి, అది కూడా హెల్ప్ఫుల్. మధ్యలో ఎవరో ఒకరిది మిస్ అయ్యి ఏడిస్తే ఆల్మోస్ట్ అందరూ మ్యూట్ లో ఉండ్రి. రియల్లీ ఇట్ వాస్ నైస్. 1.5 hour చూడండి ఎట్లుంది ಪ್ರೋಗ್ರಾಮ್ ಸಕ್ಸಸ್ಫುಲ್ ಆಗೋದಕ್ಕೆ ನಿರ್ಮಲಾ ಮತ್ತೆ ಪ್ರೀತಿ ಆಮೇಲೆ ನನ್ನ ಮಗಳು ರೂಪಾ ಎಲ್ಲಾರು ಎಫರ್ಟ್ಸ್ ಹಾಕಿರೋದಕ್ಕೆ ಎಲ್ರಿಗೂ ಮತ್ತೊಮ್ಮೆ ಥ್ಯಾಂಕ್ಸ್. ಎಲ್ಲ ಪಾರ್ಟಿಸಿಪೆಂಟ್ಸ್ಗೂ ಥ್ಯಾಂಕ್ಸ್. ಎಸ್ಪೆಷಲಿ ಕವಿತಾ ಮೇಡಮ್ಗೆ ಥ್ಯಾಂಕ್ ಯು. ರಶ್ಮಿ ರಾಜುಗೆ ಓಕೆ ಮ್ಯಾಮ್. ಥ್ಯಾಂಕ್ ಯು ಎಲ್ಲ ಬೋರ್ಡ್ ಮೆಂಬರ್ಸ್ಗೆ ಮತ್ತೆ AVLG ಮೆಂಬರ್ಸ್ಗೆ ಥ್ಯಾಂಕ್ ಯು.
థ్యాంక్ యూ ఎవ్రీవన్. Thank you, everyone. నువ్వు ఎండ్ చేసే అండ్ రూపా వాళ్ళు అనుకుంటాను హోస్ట్ ఎండ్ చేసేయండి రూప గారు. Okay. యా ఏమో వేరే ఇండియాలో తెచ్చిండారంట అక్కడ